Guys, konnichiwa. Today we are going to start with the most interesting topic of the entire zoology, that is animal kingdom. So guys, ఈ పర్టికులర్ చాప్టర్ ఎంత ఇంట్రెస్టింగ్ చాప్టర్ అంటే చెప్పాలి అంటే మన యానిమల్ కింగ్డమ్ చాప్టర్ పేరు కూడా సినిమాల్లో వాడేశారు తెలుసా? అవును, యానిమల్ అనేది ఒక సినిమానా, కింగ్డమ్ అనేది ఒక సినిమానా? వాళ్ళు మనం కాపీ రైట్స్ క్లెయిమ్ చేయొచ్చు తెలుసా? మన బయాలజీ పేర్లన్నీ ఇప్పుడు ఈ మధ్య సినిమాలకు పెట్టేస్తున్నారు. చూడండి మన బయాలజీకి ఎంత క్రేజ్ ఉందో. సో గైస్, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. సో గైస్, మీరు మన క్లాసెస్ ఫాలో అవుతున్నారా? మన క్లాసెస్ కి కావాల్సిన నోట్స్ మీకు కావాలా? అలానే డిపిపిస్, ఎక్స్ట్రా రిసోర్సెస్, ఇలాంటి మరికొన్ని గోల్డ్ మైన్స్ మీకు కావాలి అంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలానే పీడబ్ల్యూ యాప్లో మీరు లాగిన్ అయినట్టయితే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీ వేసిన తర్వాత మీకు ఆ క్లాస్కి సంబంధించిన నోట్స్, డిపిపిస్ అయితే మీకు దొరుకుతాయి. కానీ ఎక్స్ట్రా రిసోర్సెస్ కోసం అయితే మాత్రం పీడబ్ల్యూ వాట్సాప్ ఛానల్ని మీరు ఫాలో అవ్వాల్సిందే. సో గైస్, చాలా ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. యానిమల్ కింగ్డమ్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏపీ ఇంటర్మీడియట్ కి సంబంధించి దే అడాప్టెడ్ ఎన్సీఆర్టీ బుక్ ని అలానే అడాప్ట్ చేసుకున్నారు. కాబట్టి ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇంకా మీదట ఎటువంటి హసల్ బసల్ లేకుండా హ్యాసల్ ఫ్రీగా, ఓకే, హసల్ బసల్ లేకుండా హ్యాసల్ ఫ్రీగా మీరు చదువుకోవచ్చు. ఎందుకంటే మీ నీట్కి ఆల్మోస్ట్ ఇంకా ఐపీకి, ఏపీ సెట్కి ఒకే కంటెంట్, ఒకే సిలబస్ అయినప్పుడు ఇంకా మనకి టెన్షన్ ఎందుకు, రైట్? సో కమింగ్ టు ద టాపిక్, యానిమల్ కింగ్డమ్ బై యువర్ సంగీత మ్యామ్. ఐ హోప్ అందరికీ తెలుసు. ఈ మధ్య రీసెంట్గా నాకు పేరు పెట్టారు, అదే కొనెచ్చువా మ్యామ్ అని చెప్పి. ఓకే, నా పేరు మార్చేశారు. సో ఇలా మీరు మన ఫిజిక్స్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో గైస్, విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మనం మాట్లాడుకుందాం ఈరోజు. యానిమల్ కింగ్డమ్ని ఏ బేసిస్లో క్లాసిఫై చేశారు? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతి టాపిక్లోనూ ఒక సోల్ కంటెంట్ ఉంటుంది. అంటే ఏ బేసిస్లో డివైడ్ చేశారు, ఎలా డివైడ్ చేశారు, ఇన్ని రకాలుగా అనమాట. ఇఫ్ యు సీ హియర్, యానిమల్ కింగ్డమ్ని చాలా కన్సిడరేషన్స్ తీసుకొని క్లాసిఫై చేశారు. సో కింగ్డమ్ని ఎలా డిఫరెన్షియేట్ చేశారు? ఫైలమ్స్గా డిఫరెన్షియేట్ చేశారు. సో యానిమల్కి మాత్రమే ఇలా ఫైలమ్స్ అంటాం, అదే ప్లాంట్స్కి వచ్చేసరికి డివిజన్స్ అంటాం. సో ఇక్కడ వరకు కూడా మీరు ఈ పర్టికులర్ క్లాస్ 11 లేదా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మీరు ఓన్లీ ఫైలం యొక్క జనరల్ క్యారెక్టర్స్, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చదువుకుంటే సరిపోతుంది. ఇంకా డీపర్గా డైవ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇట్ ఈస్ నాట్ నీడెడ్. సో రిమెంబర్, ఈ వీడియో ఫుల్గా చూడండి, బికాస్ హాఫ్ నాలెడ్జ్ ఇస్ డేంజరస్. సో గైస్, కమింగ్ టు ద యానిమల్ కింగ్డమ్. సో యానిమల్ కింగ్డమ్లో లెట్స్ టాక్ అబౌట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. అసలు ఈ పర్టికులర్ చాప్టర్లో మనం ఏమేమి చదువుకోబోతున్నాము అంటే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. అలానే క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్లో కూడా ఎలా క్లాసిఫై చేశారు? బేస్డ్ ఆన్ వాట్? బేస్డ్ ఆన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, బేస్డ్ ఆన్ సీలం, బేస్డ్ ఆన్ సిమెట్రీ, బేస్డ్ ఆన్ జర్మినల్ లేయర్స్, సర్క్యులేషన్, సెగ్మెంటేషన్, నోటోకార్డ్, ఇన్ని రకాలుగా చూసుకొని క్లాసిఫై చేశారా లేదా? అలానే టోటల్గా మనం 11 ఫైలమ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఫైలం పోరిఫెరా, ఫైలం నిడేరియా, దాన్ని మనం సీలంట్రేటా అని కూడా అంటాం. అలానే ఫైలం టీనోఫోరా, ఫైలం ప్లాటీహెల్మింథస్, అదే ఫ్లాట్ వామ్స్, ఫైలం ఆస్క్లోహెల్మింథస్ అంటే రౌండ్ వామ్స్, ఫైలం అన్నెలిడా, ఫైలం ఆర్థ్రోపోడా, ఫైలం మొల్లస్కా, ఫైలం ఇకైనోడర్మేటా, ఫైలం హెమికార్డేటా అండ్ ఫైలం కార్డేటా. గాట్ ఇట్? సో ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు యానిమల్స్ అంటేనే చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ తెలుసా? ఎందుకంటే డైవర్సిఫైడ్గా ఉంటాయి, చాలా డైవర్సిఫైడ్గా ఉంటాయి. యానిమేట్ అంటే కదలగలవు. ఒకప్పుడు ఏదన్నా స్టోరీస్ చెప్పాలి అంటే యానిమల్స్ని ఉపయోగించే కదా చెప్పేవాళ్ళు. ఈవెన్ టామ్ అండ్ జెర్రీ ఈజ్ అన్ యానిమల్. మీరు ఏదైనా సరే, ద వెరీ ఫేమస్ మిక్కీ మౌస్, మిన్నీ మౌస్, అది కూడా యానిమలే. యానిమల్స్ని తీసుకొనే చాలా స్టోరీస్ ఫ్రేమ్ చేసేవాళ్ళు. అంతెందుకు, మన తెలుగులో పంచతంత్ర బుక్ ఉండేది. ఆ పంచతంత్ర బుక్లో యానిమల్స్ని ఉపయోగించి మారల్ స్టోరీస్ని క్రియేట్ చేసేవాళ్ళు. మనకి యానిమల్స్ని మనం ఎవరినన్నా తిట్టాలన్నా, ఈవెన్ తిట్లల్లో కూడా మనం యానిమల్స్ని వాడతాం, అవునా కదా? అదే మామూలుగా ఏమని తిడతాం? కుక్క, పంది, ఇలాంటివన్నీ యానిమల్స్ని తిడతాం.
పాపం అవి ఎంత మంచివి చెప్పండి. మనం ఇంత చేస్తున్నా, ఇంత క్యారెక్టర్ అసాసినేషన్ ఇన్ని చేస్తున్నా గానీ అవి మాత్రం చాలా సైలెంట్‌గా ఉంటున్నాయి గదా! అవి ఎటువంటి ప్రొటెస్ట్‌లు చేయట్లేదు మన మీద. నువ్వు నన్ను అన్నావు అని జెప్పి. సో చూడండి ఎంత ఈగోలెస్‌గా ఉన్నాయో అవి. మనం కూడా అలానే ఉండాలి. ఓకే. రైట్ గైస్, కమింగ్ టు టాపిక్. ఈరోజు ఆ టాపిక్స్ అన్ని మనం కవర్ చేయబోతున్నాం. ఏం కవర్ చెబుతున్నాం మనం? క్యారెక్టరైజేషన్స్ అండ్ అలానే అన్ని ఫైలమ్స్ గురించి వాటి యొక్క జనరల్ క్యారెక్టర్స్ విత్ దేర్ ఎగ్జాంపుల్స్. అంటే పర్టికులర్‌గా ఆ ఫైలంలో మాత్రమే ఉండే క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్‌ని మనం కవర్ చేయబోతున్నాం. సో కమింగ్ టు ద పార్ట్ ఇంట్రడక్టరీ పార్ట్కి వచ్చేసరికి అసలు ఈ యానిమల్స్ ని ఏ బేసిస్ లో క్లాసిఫై చేశాము. సో ఆల్ ఓవర్ ఈ ప్రపంచంలో మొత్తం మీద చూస్తే 1.25 మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ సో ఫార్ డిస్కవర్డ్. అదేంటి మ్యామ్ 1.7 to 1.8 మిలియన్స్ అన్నారు కదా, మరి దాంట్లో నుంచి ప్లాంట్స్ తీసేయాలి కదా. 1.25 మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఆర్ సో ఫార్ డిస్కవర్డ్. చెప్పాలి అంటే యానిమల్స్ కంటే ప్లాంట్స్ కంటే కూడా యానిమల్స్ యొక్క డైవర్సిటీ ఎక్కువ. ఆ యానిమల్స్ లో కూడా ఆర్థ్రోపోడా డైవర్సిటీ ఎక్కువ. ఆ ఆర్థ్రోపోడాలో కూడా ఇన్సెక్ట్స్ యొక్క డైవర్సిటీ ఎక్కువ. పురుగు లేని ప్లేసే చూపించండి, పురుగు లేని ప్లేస్ ఎక్కడా ఉండదు. ప్రతి దగ్గర ఉంటాయి తెలుసా పురుగులు. అందుకే ఎవరినన్నా పురుగులాగా చూస్తున్నారు అంటారనమాట. చూడండి ఇక్కడ కూడా తిట్లల్లో యానిమల్స్నే వాడుతున్నాం. ప్రతిరోజు ఏదో ఒక దగ్గర ఏదో ఒక యానిమల్ పేరు అయితే మన నోట్లో నుంచి వస్తూనే ఉంటుంది. చూడండి మనకి మన రోజువారీ జీవితంలో ఈ జంతువులు అనేవి ఎంత ఇంటిగ్రేట్ అయిపోయాయో. అంతెందుకు ఎవరైనా మనల్ని చూసి భయపడ్డారనుకోండి, నేను ఏమన్నా సింహాన్న పులినా ఎందుకు భయపడ్డాం ఇలా మాట్లాడతామా లేదా. సో దిస్ ఈజ్ వాట్ ఈ లోకల్ టచ్లో ఉండేవి ఇవన్నీ. మనం యానిమల్స్ని ఇంక్లూడ్ చేయకుండా మనం ఏం మాట్లాడడం తెలుసా. దట్ ఈస్ వాట్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో అలాంటి యానిమల్స్కి మనం అందరం ఒక్కసారి వావ్ చెప్పేసి స్టార్ట్ చేద్దాం. వన్ థింగ్, మన నేచర్ని మనం ఫ్యాంటసైజ్ చేసుకోవాలి. బికాస్ ఎంత బ్యూటిఫుల్ థింగ్స్ మనకు అర్థం కావట్లేదు అవన్నీ. ఎంతసేపు ఆర్టిఫిషియల్ వాటి కోసం వెతుకుతున్నాం కానీ బ్యూటిఫై చేసుకోవడంలో యానిమల్స్కి మించినే ఉండవు. కమింగ్ టు బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్. బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో మనం చుట్టూ అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మిలియన్స్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి. చాలా డిఫరెంట్ యానిమల్స్, అది కూడా డిఫరెంట్ స్ట్రక్చర్ ఫార్మ్స్. అంతెందుకు మనం ఒక పెట్ షాప్కి వెళ్ళాం, లేదా ఒక ఆక్వేరియం షాప్కి వెళ్ళాం. మీరు వెళ్ళి చూడండి, ఆక్వేరియం షాప్లో మీకు చాలా క్లియర్గా రకరకాల ఫిషెస్, అక్కడే ఎంత డైవర్సిటీ ఉంటుంది. ఒక పెట్ స్టోర్లోనే ఎంత డైవర్సిటీ ఉంటుంది. మరి ఇంకా ఫారెస్ట్కి వెళ్తే ఎంత డైవర్సిటీ ఉంటాయి, సఫారీకి వెళ్తే ఎంత డైవర్సిటీ ఉంటుంది. మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఆఫ్ యానిమల్స్ ఆర్ సో ఫార్ డిస్కవర్డ్ అకార్డింగ్ టు IUCN రిపోర్ట్స్ ప్రకారం. IUCN అంటే మీ అందరికీ చాలా క్లియర్గా తెలుసు కదా, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఇలా వచ్చేసేయాలి మీకు. ఇలాంటి టాపిక్స్ విని ఏంటంటే అలా ఆటోమేటిక్గా చెప్పంగానే మీ మైండ్లో అలా రిజిస్టర్ అయిపోయి వచ్చేసేయాలి. కాబట్టి బికమ్స్ ఆల్ ఇంపార్టెంట్ ఫర్ క్లాసిఫికేషన్. ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సిస్టమాటిక్ పొజిషన్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ బేసిక్గా స్టార్టింగ్ లివింగ్ వరల్డ్ చాప్టర్ ఉంది, లేదా డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అంటాం. ఆ చాప్టర్స్లో ఇన్ని వేల రకాల ఆర్గానిజమ్స్ని ఎలా క్లాసిఫై చేసాం? బేస్డ్ ఆన్ టాక్సానమీ, లేదా ఇంకా అడ్వాన్స్డ్ మెథడ్ తీసుకుంటే బేస్డ్ ఆన్ సిస్టమాటిక్స్ అని అన్నారు అంటేనే ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ని ఇన్వాల్వ్ చేస్తున్నాము అని అర్థం. ఇన్ కేస్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ని ఇన్వాల్వ్ చేయకపోతే అది సింప్లీ టాక్సానమీ అంతే. క్యారెక్టరైజేషన్, ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్ ఇలాంటివి చాలా ఇన్వాల్వ్ అవుతాయి ఒక యానిమల్ని క్లాసిఫై చేయాలి అంటే. కమింగ్ టు ద నెక్స్ట్. సో గైస్, బేసిస్ ఆఫ్ క్లాసిఫికేషన్లో ఇన్స్పైట్ స్ట్రక్చర్లోనూ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. మార్ఫలాజికల్గా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. అంతెందుకు ఇప్పుడు హార్సెస్లోనే ఎన్ని కలర్స్, రకరకాల హార్సెస్ ఉంటాయి. అలానే మీకు హార్స్ వేరు, డాంకీ వేరు, మ్యూల్ వేరు. అంతెందుకు మనం క్యామెల్సే తీసుకోండి, క్యామెల్స్ వేరు, లామాస్ వేరు. అండ్ యూ కెన్ సీ వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ కదా. ఒక బర్డ్స్లోనే తీసుకుంటే మీకు సూపర్ కలర్, సూపర్ వైబ్రెంట్ కలర్స్తో ఉండే యానిమల్స్ ఎన్ని ఉంటాయి. ఫిషెస్ కూడా అంతే. సో కొన్ని ఫండమెంటల్లీ కామన్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి. సో ఇన్ రిలేషన్షిప్ దాన్ని బట్టి వాటిని అరేంజ్ చేయాలి. సో అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్. సో సెల్స్ ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి అంటే లూజ్ సెల్యులర్ అగ్రిగేట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్, ఇలా రకరకాలు. అలానే బాడీ సిమెట్రీ, మనం ఆ బాడీని 2 మిర్రర్ ఇమేజెస్గా డివైడ్ చేయగలుగుతున్నామా లేదా. నేచర్ ఆఫ్ సీలం.
సో సీలమేట్, ఏసీలమేట్, సూడోసీలమేట్ ఇలాంటివి. సో ప్యాటర్న్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ప్యాటర్న్స్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే సింగిల్ ఓపెనింగ్ ఉంటే అదే మౌత్, అదే యానస్. అలా కాకుండా 2 ఓపెనింగ్స్ ఉంటాయి, మౌత్, యానస్. సో మనకి ఈ 2 ఓపెనింగ్స్ లో మీరు చూసినట్టయితే మౌత్, యానస్ ఒక ఓపెనింగ్ కదా. సో కొన్నిట్లో మీరు నిడేరియాలో, టీనోఫోరాలో, అలానే ప్లాటీ హెల్మంతిస్ లో వీటిల్లో బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ ఉంటుంది. అండ్ వీటిల్లో ఏంటంటే అది చెప్పాను కదా, అదే మౌత్ అదే యానస్ యాక్ట్ చేస్తుంది. ఇంకా మీరు చూసినట్టయితే ప్లాటీ హెల్మంతిస్ లో కొన్ని ఆర్గానిజమ్స్ కి అసలు డైజెస్టివ్ సిస్టమే ఉండదు. రీప్రొడక్టివ్ సిస్టమ్ లో కూడా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, ఎక్స్టర్నల్ ఫర్టిలైజేషన్, గ్యామెట్స్ కు బయట రిలీజ్ చేస్తుందా లేకపోతే లోపలే రిలీజ్ చేస్తుందా, ఇలాంటి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కలుపుకొని యానిమల్స్ ని క్లాసిఫై చేయాలి. కొన్నిట్లో సిమిలారిటీస్ ఉంటాయి, కొన్నిట్లో డిస్సిమిలారిటీస్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ సిమిలారిటీస్ అండ్ డిస్సిమిలారిటీస్ we have classified the kingdom Animalia into 11 phyla. Phyla అంటే plural word, phylum అంటే singular word. Some of them are discussed here. And now coming to levels of organization. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా సరే స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ అన్నా, లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అన్నా కానీ ఫస్ట్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ విత్ ఆటమ్. ఆటమ్ తర్వాత మీరు సాగ తీసుకుంటూ వెళ్ళొచ్చు. ఆటమ్ని సాగదీస్తే మాలిక్యూల్ అయింది. మాలిక్యూల్ ఇంకా ఎక్స్టెండ్ అయితే సెల్ ఆర్గనెల్స్ అయ్యాయి. ఈ సెల్ ఆర్గనెల్స్ అన్నీ కూడా సెల్స్లో ఉంటాయి. ఈ సెల్ని మీరు ఇంకా గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ సెల్స్ కలిసి మనకి టిష్యూ అవుతుంది. సరే, గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ కలిసి టిష్యూ అవుతుంది. గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ టిష్యూస్ కలిసి ఆర్గాన్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్స్ కలిసి ఆర్గాన్ సిస్టమ్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ డిఫరెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ అన్ని ఆర్గానిజం అవుతాయి. సో డిఫరెంట్ సిమిలర్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అన్నీ కలిసి పాపులేషన్ అవుతుంది. డిఫరెంట్ పాపులేషన్స్ కలిసి కమ్యూనిటీ అవుతుంది. కమ్యూనిటీ ఇంటరాక్టింగ్ విత్ ద ఏబయోటిక్ నేచర్ కాస్త ఈకోసిస్టమ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ ఈకోసిస్టమ్స్ బయోమ్స్ అవుతాయి. డిఫరెంట్ బయోమ్స్ అన్నీ కలిపి ద హ్యాబిటబుల్ ఆర్గనైజేషన్ అంతా కలిసి మనకి ఒక బయోస్పియర్ అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్. ఇది కూడా మీకు కంఠస్థం అయిపోవాలంతే. ఎప్పుడు అడిగినా కానీ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఇలా వచ్చేసేయాలి, లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి ఇలాగా. సో కమింగ్ టు ద పాయింట్, ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ లూజ్ సెల్యులర్ అగ్రిగేట్. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ లో మాత్రమే చూస్తాం. అది స్పాంజెస్ లో మీకు ఇంకా సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషనే ఉంది. ఎందుకంటే డివిజన్ ఆఫ్ లేబర్ బిట్వీన్ ద సెల్స్ జరుగుతుంది, బిట్వీన్ ద టిష్యూస్ జరగట్లేదు. అందుకే స్పాంజెస్ మాత్రమే పారాజోవా అనే సబ్ కింగ్డమ్ కిందకి వస్తాయి. ద స్టడీ ఆఫ్ స్పాంజెస్ వి కాల్ ఇట్ as పారాజువాలజీ. ఓకే, కమింగ్ టు ద ఎగ్జిబిట్ సెల్యులర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అంటే డివిజన్ ఆఫ్ లేబర్ అమాంగ్ ద సెల్స్. నేను ఇప్పుడు చెప్పిన పాయింట్ ఉంది చూడండి, డివిజన్ ఆఫ్ లేబర్ ఎక్కడ జరుగుతుంది? బిట్వీన్ ద సెల్స్ జరుగుతుంది. కమింగ్ టు హియర్, ఇన్ సీలింగ్ ట్రేట్ మనం తీసుకుంటే అరేంజ్మెంట్ ఆఫ్ సెల్స్ ఇంకొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది అనమాట. కమింగ్ టు హియర్, ద సెల్స్ పర్ఫార్మింగ్ ద సేమ్ ఫంక్షన్. సో ఒకే ఫంక్షన్ చేసే సెల్స్ అన్నిటినీ కలుపుకుంటే టిష్యూస్ అయ్యింది. సో రిమెంబర్ ద పాయింట్, స్టడీ ఆఫ్ టిష్యూస్ వి కాల్ ఇట్ as హిస్టాలజీ, స్టడీ ఆఫ్ సెల్స్ వి కాల్ ఇట్ as సైటాలజీ లేదా సెల్ బయాలజీ. సో హెన్స్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీకు సీలెంట్రేటాలోను లేకపోతే టీనోఫోరాలో మాత్రమే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు హియర్, సో స్టిల్ ఇంకా హైయర్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ప్లాటీ హెల్మెంథస్ మాత్రమే ఈ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది. హెల్మెంథస్ నుంచి స్టార్ట్ చేసి కార్డేటా వరకు వెళ్తే మనకి ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ వస్తుంది. అంటే యానిమల్స్ అనేవి లోవర్ లెవెల్ నుంచి హయ్యర్ లెవెల్కి వెళ్తున్నాయి అని దాని అర్థం. అందుకే మీకు లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అని ఇచ్చారు. సో అండ్ ఇంకా హయ్యర్ ఫైలాలో తీసుకుంటే కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్, ఫంక్షన్స్ ఇలా చాలా ఉంటాయి. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్, ఇకైనోడర్మ్స్ ఇంకా కార్డేట్స్ లో మనకి ఇందాక చెప్పాను కదా, ఇకైనోడర్మ్స్ లో ఇంకా కార్డేట్స్ లో ఆర్గాన్స్ లో మీకు ఫంక్షనల్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఒక్కొక్క సిస్టమ్ కి ఒక్కొక్క ఫిజియోలాజికల్ ఫంక్షన్ ఉంటుంది. లైక్ డైజెస్టివ్ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎక్స్క్రీటరీ సిస్టమ్. రిమెంబర్, ఇకైనోడర్మ్స్ లో మనకి ఎక్స్క్రీటరీ సిస్టమే లేదు, గుర్తుపెట్టుకోండి ఇది. ఈవెన్ దో ఆర్గాన్ సిస్టమ్ ఉంది కానీ ఇకైనోడర్మ్స్ లో ఎక్స్క్రీటరీ సిస్టమ్ లేదు. గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఈ ఫర్ ఇకైనోడర్మ్స్, ఈ ఫర్ ఎక్స్క్రీటరీ సిస్టమ్, అంతే, డన్. అండ్ నౌ కమింగ్ టు ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫిజియోలాజికల్ ఫంక్షన్ అయితే చేస్తుంది.
సో దిస్ ప్యాటర్న్ ఈస్ కాల్డ్ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, రైట్. సో ఈ ప్యాటర్న్ ఆర్గాన్ సిస్టమ్ వచ్చేసరికి మీకు వేరియస్ ప్యాటర్న్స్ ఆఫ్ కాంప్లెక్సిటీస్ వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాటిహెల్మింథస్ లో డైజెస్టివ్ సిస్టమ్ తీసుకోండి, ఓన్లీ సింగిల్ ఓపెనింగ్ మాత్రమే ఉంటుంది. అదే మౌత్, అదే యానస్. ఊహించడానికి చాలా కష్టంగా విచిత్రంగా ఉంది కదా, కానీ పాపం మనం ఏం చేస్తాం, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద మౌత్, దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ద యానస్. సో అండ్ నెక్స్ట్ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టంలో 2 ఓపెనింగ్స్ ఉంటాయి. మౌత్ సపరేట్గా ఉంటుంది, యానస్ సపరేట్గా ఉంటుంది. సో మీరు ఆస్క్లెహెల్మింథస్ రౌండ్ వార్మ్స్ లో చూసినట్టయితే యానస్ బాగా డెవలప్ అవుతుంది, దాంతో పాటు కూడా మస్కులర్ ఫారింగ్స్ కూడా బాగా డెవలప్ అవుతుంది. ఓకే, కమింగ్ టు హియర్. సో మనకి సర్క్యులేషన్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్స్ ఉన్నాయి. ఒకటి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, రెండు క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కి వచ్చేసరికి బ్లడ్ విల్ బి ప్రెసెంట్ ఇన్ ద సైనసెస్ ఆర్ cavities in the hemocoel. That blood we otherwise called as hemolymph. కొన్నిట్లో ఆ హీమోలింఫ్ లో కాపర్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉంటుంది, దాన్ని మనం హీమోసైనిన్ అంటాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే డైరెక్ట్ గా సీలం అంటే పెరివిజరల్ స్పేస్ ఏదైతే ఉందో ఆ పెరివిజరల్ స్పేస్ లోనే మనకి ఈ బ్లడ్ ఉంటుంది అనమాట. సో వాట్ ఎవర్ ద క్యావిటీస్ విచ్ ఈస్ ప్రెసెంట్ అరౌండ్ ద ఆర్గాన్స్ వి కాల్ ఇట్ as హీమోసీల్. ఈ హీమోసీల్ లో హీమోలింఫ్ ఉంటుంది. ఇప్పుడు ఆర్గాన్స్ అన్ని డైరెక్ట్ గా బ్లడ్ లో మునుగుతూ తేలుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ ఆర్గానిజం కదులుతూ ఉంటే ఈ బ్లడ్ ఫ్లో అనేది ఈజీగా ఉంటుంది. అదే మనము క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ కిందకి వస్తాం. మనం ఏమి కదలకపోయినా మన బ్లడ్ ఆ పర్టికులర్ పార్ట్ కి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కి అలా కాదు. అండ్ అలాగే ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ కంటే కూడా క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ చాలా బెనిఫిషియల్. బ్లడ్ ఒక పర్టికులర్ డైరెక్షన్ లో ఒక రెగ్యులేటెడ్ మేనర్ లో ఒక కంట్రోల్డ్ గా వెళ్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ మనకి ఆర్గానిజమ్స్ కూడా తీసుకోండి, ఆర్థ్రోపోడా విచ్ విల్ కమ్స్ అండర్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, సో ద మేజర్ డిఫరెన్స్ చెప్తున్నాను కదా, ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ లో బ్లడ్ ఎప్పుడు కూడా బ్లడ్ వెసల్స్ గుండా పాస్ అవ్వదు, సైనసెస్ లోనో క్యావిటీస్ లోనో ఉంటుంది. అండ్ హార్ట్ ఉంటుంది, మళ్ళీ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ వాళ్ళకి హార్ట్ ఉంటుంది, మేజర్ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. సో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ తీసుకుంటే ఎప్పుడు కూడా బ్లడ్ అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్స్ లో కదులుతూ ఉంటది అనమాట. సో ఆ క్లోజ్డ్ సర్క్యూట్స్ అనేవి వాటి డయామీటర్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు అయోర్టా అంటే అన్నిటికంటే పెద్దది. అయోర్టా నుంచి వచ్చే బ్రాంచెస్ ఏంటి, ఆర్టరీస్. ఆర్టరీస్ నుంచి వచ్చే బ్రాంచెస్ ఏంటి, క్యాపిలరీస్. క్యాపిలరీస్ అన్ని కలిసి ఏమవుతాయి, వెన్యూల్స్. వెన్యూల్స్ అన్ని కలిసి ఏమవుతాయి, వెయిన్స్ అవుతాయి. వెయిన్స్ అన్ని కలిసి గ్రేటర్ వెయిన్స్ అవుతాయి. ఐ హోప్ మీకు ఈ సీక్వెన్స్ అర్థమైంది అని అనుకుంటాను. ఓకే, సో గైస్ అయోర్టా అనేవి పెద్దవి. అయోర్టాని డివైడ్ చేస్తే ఆర్టరీస్, ఆర్టరీస్ ని డివైడ్ చేస్తే క్యాపిలరీస్, క్యాపిలరీస్ ని కలిపితే వెన్యూల్స్, వెన్యూల్స్ ని కలిపితే వెయిన్స్, వెయిన్స్ ని కలిపితే సుపీరియర్ వీనా కేవా, ఇన్ఫీరియర్ వీనా కేవా విచ్ మీన్స్ గ్రేటర్ వెయిన్స్. అండ్ నౌ కమింగ్ టు సిమెట్రీ. సో ఇది చాలా మెయిన్. ఎందుకు సిమెట్రీ అంటే, సో ఒక ఆర్గానిజంని తీసుకోండి, ఒక స్పాంజ్ని తీసుకోండి, మీరు ఎగ్జాక్ట్గా 2 మిర్రర్ ఇమేజెస్గా కట్ చేయగలరా, చేయలేం, బికాస్ మోస్ట్లీ అవి ఏసిమెట్రికల్. అదే మీరు నిడేరియాన్ కానీ సీలెంట్రేటాన్ కానీ తీసుకోండి, మీరు ఆ ఆర్గానిజంని ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా కాదు, ఆల్మోస్ట్ మనం 2 ఈక్వల్ పార్ట్స్ 2 మిర్రర్ ఇమేజెస్గా డివైడ్ చేయగలమా, చేయగలం. బికాస్ దాంట్లో ఏంటంటే ఆర్గాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా జరిగింది కాబట్టి. సో అటు సైడు ఇటు సైడు, లెఫ్ట్ సైడు రైట్ సైడు, ఫ్రంట్ బ్యాక్, ఇలాగ అన్ని డైరెక్షన్స్లో ఆర్గాన్స్ అనేవి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి అని చెప్పడానికే ఈ సిమెట్రీ అనేది అవసరం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డైసెక్షన్ చేయాలి. డైసెక్షన్ అంటే ఏంటంటే అనటామికల్గా ఒక ఆర్గానిజంని కట్ చేసి లోపల ఉన్న ఆర్గాన్స్ అన్నిటిని మనం అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి. సో దీనికోసం మిమ్మల్ని కట్ చేయమన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం, ఎట్లా పడితే అట్లా కట్ చేస్తాం. అప్పుడు ఆర్గాన్స్ కరెక్ట్గా విజిబిలిటీలోకి వస్తాయా, రావు. మీరు అనాటమీ ల్యాబ్కి వెళ్తే తెలుస్తుంది ఈ విషయాలన్నీ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఈరోజు చేపల పులుసు చేయడానికి ఫిష్ తెచ్చారనుకోండి, ఆ ఫిష్ని ఎలా పడితే అలా కట్ చేయం కదా, దానికంటూ కూడా ఒక ప్రాపర్ ప్రొసీజర్ని మెయింటైన్ చేస్తాం. ఫస్ట్ పొలుసులు తీస్తారు, క్లీన్ చేస్తారు, హెడ్ కట్ చేస్తారు, పార్ట్స్గా కట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్తుంటేనే మీకు చేపల పులుసు గుర్తొస్తుంది కదా, రైట్. ఓకే, కమింగ్ టు ద పాయింట్.
సో అలాగా ఒక ఆర్గానిజంని మనం కానీ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేయగలిగితే వాటికి సిమెట్రీ ఉన్నట్టు. ఇన్ కేస్ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేయలేకపోతే వాటికి సిమెట్రీ లేనట్టు. సో సిమెట్రీ ఉన్న ఆర్గానిజమ్స్లో కూడా 2 రకాల ఆర్గానిజమ్స్ ఉన్నాయి. రేడియల్ సిమెట్రీ, బైలేటరల్ సిమెట్రీ. ఒక ఆర్గానిజంని మనం ఏ డైరెక్షన్లో కట్ చేసినా కానీ మనకి 2 మిర్రర్ ఇమేజెస్ లేదా 2 ఈక్వల్ పార్ట్స్ వస్తే దాన్ని రేడియల్ సిమెట్రీ అని పిలుస్తాము. ఒక ఆర్గానిజంని కానీ ఒక పర్టికులర్గా ఒక ప్లేన్లో మాత్రమే 2 ఈక్వల్ పార్ట్స్గా 2 మిర్రర్ ఇమేజెస్గా స్ప్లిట్ చేయగలిగితే దాన్ని బైలేటరల్ సిమెట్రీ అని చెప్తాము. అంతే. సో ఇక్కడ చూస్తే మీరు సిమెట్రీలో ఎనీ ప్లేన్ పాసింగ్ త్రూ ద సెంట్రల్ యాక్సిస్ if can able to cut the organism into 2 mirror images లేదా 2 equal parts, then it is called radial symmetry. So if only one plane which is passing through the central axis can able to divide the organism into 2 equal parts, which is called bilateral symmetry. And one more thing, so for any plane passing through the central axis cannot divide the organism into 2 equal parts, which we call it as asymmetrical. Sponges are generally asymmetrical. అందులో కూడా మొలస్కాలో స్నేల్స్, దోస్ ఆర్ asymmetrical. అందుకంటే టార్షన్ వల్ల స్నేల్ చూడండి, అంటే నత్తలు టార్షన్ వల్ల ఏమవుద్దంటే అంతా ఒక్క సైడ్కి డీవియేట్ అయిపోద్ది. బాడీ మొత్తం కూడా ఒక సైడ్కి ఇలా డీవియేట్ అయినప్పుడు ఒక రైట్ లెఫ్ట్ అన్ఈక్వల్గా ఉంటుంది. సో కాబట్టి వాటిని స్ప్లిట్ చేయలేం అలాగే. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ రిమెంబర్, ఏసిమెట్రీకి ఎగ్జాంపుల్ అంటే స్పాంజెస్ గుర్తుపెట్టుకోండి. రేడియల్ సిమెట్రీ అంటే సీలంట్రేటా లేదా టీనోఫోరా. ఓకే. బైలేటరల్ సిమెట్రీ అంటే మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ప్లాటీ హెల్మంథస్ నుంచి కార్డేటా వరకు కూడా మనకి బైలేటరల్ సిమెట్రీనే. విల్ గో టు ద నెక్స్ట్ థింగ్. సో ఇక్కడ చూడండి, సో వాట్ ఎవర్ ఈస్ గివెన్ హియర్ ఈస్, సో యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ హైడ్రా అవ్వచ్చు, సీ యానిమోన్ అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందాం మనం. సో ఈ హైడ్రాలో మనం యాక్చువల్లీ ఏ ప్లేన్లో సెంటర్ యాక్సిస్, ఇది సెంటర్ యాక్సిస్ అనుకోండి, ఈ సెంటర్ యాక్సిస్ గుండా ఏ ప్లేన్లో కట్ చేసినా మనకి 2 మిర్రర్ ఇమేజెస్ వస్తాయా లేదా, మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయా లేదా. ఇది క్రాబ్ చూడండి, పర్టికులర్గా ఒక ప్లేన్లో కట్ చేస్తేనే మనకి 2 ఈక్వల్ పార్ట్స్ వస్తుంది. ఇంకా ఏ ప్లేన్లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ అయితే రావు. అండ్ నౌ నెక్స్ట్ థింగ్, సో డిప్లోబ్లాస్టిక్ ఇంకా ట్రిప్లోబ్లాస్టిక్. 2 జర్మ్ లేయర్స్ ఉంటే వాటిని డిప్లోబ్లాస్టిక్ అంటారు. 3 జర్మ్ లేయర్స్ ఉంటే అవి ట్రిప్లోబ్లాస్టిక్ అంటారు. అంటే ఎంబ్రియోజెనసిస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జైగోట్ డివైడ్ అయ్యి బ్లాస్టోమియర్స్గా ఫామ్ అవుతుంది. ఆ బ్లాస్టోమియర్స్ ఏంటి, దాని తర్వాత గ్యాస్ట్రులేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనకి లేయర్స్ లాగా ఫామ్ అవుతాయి. అంటే ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. కొన్నిట్లో ఎక్టోడమ్, ఎండోడమ్ 2 లేయర్స్ ఫామ్ అవుతాయి. కొన్నిట్లో ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ 3 లేయర్స్ ఫామ్ అవుతాయి. కమింగ్ టు హియర్, ఈ సెల్స్ అన్ని కూడా మనకి 2 ఎంబ్రియానికల్ లేయర్స్గా ఉంటే దాన్ని డిప్లోబ్లాస్టిక్ అంటారు. గైస్ రిమెంబర్, మళ్ళీ కూడా చెప్తున్నాను, నేను చాలా క్లాసెస్లో ఆల్రెడీ చెప్పాను మీకు ఇది. మీరు స్పాంజెస్ని డిప్లోబ్లాస్టిక్ అని చెప్పకండి. స్పాంజెస్ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి అంటే 2 లేయర్స్గా అరేంజ్ అయి ఉన్నాయి. పినాకోడమ్ ఇంకా కొయనోడమ్. అదే మీకు నిడేరియా, టీనోఫోరాకి వచ్చేసరికి మీకు 2 జర్మినల్ లేయర్స్ ఉంటాయి, ఎక్టోడమ్ ఇంకా ఎండోడమ్. ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో మీసోగ్లియా అని ఉంటుంది. ఆ మీసోగ్లియా అనేది నాన్ సెల్యులర్ మెటీరియల్ లాంటిది. ఓకే, దాంట్లో ఎటువంటి సెల్స్ ఉండవు. కమింగ్ టు ట్రిప్లోబ్లాస్టిక్. ట్రిప్లోబ్లాస్టిక్ వచ్చేసరికి ఎక్టోడమ్, ఎండోడమ్ అలానే మీసోడమ్ 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. అది ప్లాటీ హెల్మంథస్ నుంచి స్టార్ట్ చేసి కార్డేటా వరకు కూడా మనకి ట్రిప్లోబ్లాస్టిక్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్కి వస్తుంది. సో యానిమల్స్ విచ్ ద సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ 2 ఎంబ్రియానిక్ లేయర్స్, ఎక్స్టర్నల్ ఎక్టోడమ్ అండ్ ఇంటర్నల్ ఎండోడమ్. దీన్నే మనం డిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ సీలంట్రేటా. సో ఎన్ అన్డిఫరెన్షియేటెడ్ లేయర్ ఒకటి వచ్చింది, దాన్ని మనం మీసోగ్లియా అంటాం. అది ఎక్టోడర్మ్కి ఎండోడర్మ్కి మధ్యలో ఉంటుంది ఆ మీసోగ్లియా అనేది. సీ హియర్, సో ఇది డిప్లోబ్లాస్టిక్, ఇది ఎక్టోడర్మ్, ఇది ఎండోడర్మ్, మధ్యలో నాన్ సెల్యులర్ సబ్స్టెన్స్ ఉంది చూడండి, అదే మీసోగ్లియా. ఇవి నిడేరియాలో ఉంటాయి, టీనోఫోరాలో ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. ఎక్టోడమ్కి ఎండోడమ్కి మధ్యలో ఒక సెల్యులర్ లేయర్ వచ్చింది, దాన్ని మనం మీసోడమ్ అని చెప్తున్నాం. నౌ నెక్స్ట్, సో యానిమల్స్ ఏదైతే 3rd జర్మినల్ లేయర్ని డెవలప్ చేసుకుంటుందో సో దాన్ని ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ అంటాము. ప్లాటీ హెల్మంథస్ నుంచి స్టార్ట్ చేస్తే
కార్డేటా వరకు కూడా మనకి ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్సే. అండ్ నౌ నెక్స్ట్ సీలం. సీలం అంటే ఏంటంటే క్యావిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ప్రైమరీ బాడీ క్యావిటీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేనేం చెప్పాను, ఒక జైగోట్ తీసుకోండి. ఈ జైగోట్ క్లీవేజ్ జరిగి హోలోబ్లాస్టిక్ క్లీవేజ్ జరిగి ఇలా స్ప్లిట్ అయ్యి బ్లాస్టోమియర్స్ని ఫామ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఇలా బ్లాస్టోమియర్స్ని ఫామ్ చేసిన తర్వాత మనకి ఇదంతా ఏమవుతుందంటే, సో గ్యాస్ట్రులేషన్ అనే ప్రాసెస్ ద్వారా ఈ బ్లాస్టోమియర్స్ అన్నీ కూడా లేయర్స్గా ఫామ్ అవుతాయి. సో ఈ లేయర్స్గా ఫామ్ అయ్యే క్రమంలోనో ఫస్ట్ మనకి ఇలా ప్రిమిటివ్ ఇంటెస్టైన్ ఆర్కెంటిరాన్, దీన్ని మనం ఆర్కెంటిరాన్ అంటాం. ఆర్కెంటిరాన్ ఈ ప్రిమిటివ్ గట్ ఇది వచ్చేసరికి మనకి అవుటర్ ఎక్టోడమ్ అనమాట. ఎక్టోడమ్. సో ఇప్పుడు ఈ అవుటర్ ఎక్టోడమ్లో మళ్ళీ మీసోడమ్ లేయర్ ఫామ్ అవ్వాలి. ఈ అవుటర్ ఎక్టోడమ్, సో ఎండోడర్మే మనకి ప్రిమిటివ్ గట్ అవుతుంది, అదే ఆర్కెంటిరాన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి స్లోగా ఒక అవుట్ పౌచింగ్ లాగా స్టార్ట్ అవుతుంది, అదే మీసోడర్మల్ లేయర్. ఈ మీసోడర్మల్ లేయర్ స్ప్లిట్ అవ్వడం వల్ల మనకు ఒక క్యావిటీ ఫామ్ అవుతుంది, దాన్నే సైజోసీలం అంటారు. అలా కాకుండా ఈ ఆర్కెంటిరాన్ నుంచి అవుట్ పౌచ్ అయ్యగానే మనకి సీలం ఫామ్ అయితే దాన్నే ఎంటిరోసీలం అంటాం. సో ఇలా సీలంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. అండ్ కమింగ్ టు హియర్, ఇక్కడ చూడండి. సో యానిమల్స్ పొసెసింగ్ ద సీలం, సీలం ఉంటే దాన్ని సీలమేట్ అంటారు. సీలం లేకపోతే దాన్ని ఏ సీలమేట్ అంటారు. సీలం ఉంది కానీ అది ట్రూ సీలం కాదు, దాన్ని సూడో సీలమేట్ అని పిలుస్తాము. ఇక్కడ మీరు చూడండి. సో దిస్ ఈస్ సీలమేట్స్, దిస్ ఇస్ ద సీలమేట్. ద ఫస్ట్ సీలమేట్ యానిమల్స్ ఆర్ అనెలిడ్స్, ఎర్త్వామ్. అందుకే మనం ఎర్త్వామ్ గురించి కూడా చదువుతాం. అండ్ ద ఓన్లీ ఫైలం విచ్ హ్యాస్ సూడో సీలమేట్స్ ఈజ్ ఆస్క్లహెల్మంథిస్. ఇక్కడ చూస్తే సీలము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌచెస్ రూపంలో ఉంటుంది. మీసోడర్మ్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌచెస్. అంటే మీకు ఒక కంప్లీట్ కంటిన్యూస్ క్యావిటీ ఉండదు. అండ్ ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసరికి ఏ సీలమేట్స్, అసలు సీలమే లేదు, అసలు క్యావిటీయే లేదు. సో ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్ అంతే ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, ఎక్టోడమ్, ఎండోడమ్, సో మధ్యలో సీలం ఉంటుంది. ఎయిదర్ సైడ్ ఇట్ ఈస్ బౌండెడ్ బై మీసోడర్మ్. So this is coelomate, this is pseudocoelomate, and this is acoelomate. Got it? సో వాటి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో కొన్ని animals లో తీసుకుంటే, సో వేర్ ద సీలం ఈస్ ప్రెసెంట్ బట్ విచ్ ఈస్ నాట్ లైన్డ్ బై మీసోడర్మ్. సో సీలం అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌచెస్గా స్కాటర్ అయి ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సూడోసీలమేట్, ఆస్క్లహెల్మంథిస్. అండ్ కొన్ని బాడీ క్యావిటీస్లో మనం తీసుకుంటే ఈ సూడోసీలమేట్స్లో, అదే ఆస్క్లహెల్మంథిస్ అని చెప్పాను కదా, ఆస్క్లహెల్మంథిస్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఆస్కారిస్, ఆన్సైక్లోస్టోమా, ఉచిరేరియా బ్రాంకాఫ్టీ, ఎంటిరోబోయిస్ వర్మిక్యులారిస్, ఇవన్నీ ఆస్క్లహెల్మంథిస్ కిందకే వస్తాయి. ఇంకా ఆస్క్లహెల్మంథిస్లో వేరే చాప్టర్స్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మెలోడిగైని ఇన్కాగ్నీషియా, అది కూడా ఆస్క్లహెల్మంథిసే. సీనోరాప్డైటిస్ ఎలిజెన్స్, ఇవి కూడా ఆస్క్లహెల్మంథిసే. అంటే ఆ పర్టికులర్ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కొన్నిట్లో ఈవెన్ దో అది ట్రిప్లోబ్లాస్టిక్ అయినా కానీ వాటిల్లో సీలం ఉండదు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ప్లాథీహెల్మంథిస్. ప్లాథీహెల్మంథిస్ అంటే ఫ్లాట్ వామ్స్, సో ఉండదు వాటిల్లో. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు సెగ్మెంటేషన్. అసలు సెగ్మెంటేషన్ అంటే ఏంటి? సో వాట్ ఈస్ సెగ్మెంటేషన్ అంటే, యూజువల్గా ఏంటంటే ఒక వామ్ తీసుకోండి, అనెల్లిడా. అనెల్లిడాలో ట్రూ మెటామరైజేషన్ ఉంది. సెగ్మెంటేషన్ అన్నా మెటామరైజేషన్ అన్నా ఒకటే. ఇప్పుడు ఒక పార్ట్, ఒక సెగ్మెంట్ని కన్సిడర్ చేసుకున్నట్టయితే దీంట్లో నెఫ్రీడియా ఉంటుంది, దీంట్లో లాంగిట్యూడినల్ మజిల్స్ ఉంటాయి, దాంట్లో సర్క్యులర్ మజిల్స్ ఉంటాయి, అండ్ దాంట్లో మీకు క్లియర్గా క్యూటికల్, బయట స్కిన్ మీద క్యూటికల్ అన్ని ఈక్వల్ యూనిఫామ్లో ప్రతి సెగ్మెంట్లోనూ ఇలాంటిదే రిపీట్ అవుతూ రావాలి. దాన్నే మనం సెగ్మెంటేషన్ అంటాము. అలాంటి సెగ్మెంట్స్ ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గాను డివైడ్ అవ్వాలి. ఇలా సీరియల్ రిపిటేషన్, అట్లీస్ట్ కొన్ని ఆర్గాన్స్ అయినా కానీ రిపీట్ అవుతూ ఉండాలి ప్రతి సెగ్మెంట్లో. దాన్నే యాక్చువల్గా మెటామరైజేషన్ లేదా సెగ్మెంటేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్ ట్రూ మెటామరైజేషన్ని చూపిస్తుంది. ఇప్పుడు ఎలాగో సెగ్మెంటేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా గైస్, గుర్తుపెట్టుకోండి, మనకి ఫాల్స్ సెగ్మెంటేషన్ కూడా ఉంది. ఎగ్జాంపుల్ ప్లాథీహెల్మంథిస్. ప్లాథీహెల్మంథిస్లో సూడో మెటామరైజేషన్ ఉంటుంది. చూడడానికి అవి సెగ్మెంట్స్ లానే ఉంటాయి కానీ అవి సెగ్మెంట్స్ కావు. సో కానీ ద ఫస్ట్ ట్రూ సెగ్మెంటేషన్ ఎక్కడుంది అంటే ఎర్త్వామ్, అదే అనెల్లిడా. ఆర్థ్రోపోడాలో కూడా సెగ్మెంటేషన్ ఉంది. అండ్ కమింగ్ టు కార్డేటాలో కూడా సెగ్మెంటేషన్ ఉంది. కార్డేటా,
ఆర్థ్రోపోడా, అనెలిడా, ఈ మూడిట్లోనూ మనం సెగ్మెంటేషన్ చూస్తాము. కానీ రిమెంబర్ వన్ థింగ్, ద ట్రూ సెగ్మెంటేషన్ విల్ బి సీన్ ఇన్ అనెలిడ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ఎర్త్వార్మ్. అండ్ నౌ కమింగ్ టు నోటోకార్డ్. నోటోకార్డ్ అంటే ఏంటి? వెరీ ఇంపార్టెంట్లీ గుర్తుపెట్టుకున్నానా, ఇది మీసోడర్మల్లీ డిరైవ్డ్, మీసోడర్మల్గా డివైడ్ అయింది. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా, ఎక్టోడమ్, ఎండోడమ్, మీసోడమ్. సో ఇది మీసోడర్మల్లీ డిరైవ్ అయ్యింది ఈ నోటోకార్డు. అండ్ అలానే ఇది రాడ్ లైక్ స్ట్రక్చర్, ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. ఇది ఎక్కడ ఉంటుంది? డార్సల్ సైడ్ ఆఫ్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో డార్సల్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఈ నోటోకార్డ్ ఫ్యూచర్లో ఏమవుతుంది, మనకి వర్టిబ్రల్ కాలం అవుతుంది. కొన్నిట్లో వర్టిబ్రల్ కాలం అవుతుంది, కొన్నిట్లో వాటి లైఫ్ స్పాన్లో అవి నోటోకార్డ్ అలానే ఉండిపోతాయి. సో సమ్ యానిమల్స్ వేర్ ద నోటోకార్డ్ ఈస్ కాల్డ్ కార్డేట్స్. నోటోకార్డ్ ఉంటే అది కార్డేటే, నోటోకార్డ్ లేదంటే అది నాన్ కార్డేట్స్. సో ఎగ్జాంపుల్, పోరిఫెరా నుంచి ఇకైనోడర్మ్స్ వరకు కూడా మనకి నాన్ కార్డేట్స్ కిందకి వస్తాయి. ఎందుకు మ్యామ్ హెమికార్డేటా ఇంక్లూడ్ చేయలేదు అంటే, హెమికార్డేటాలో నోటోకార్డ్ లాంటిది ఉంది కానీ అది నోటోకార్డ్ కాదు, దాన్ని స్టోమాకార్డ్ అంటారు. అండ్ నౌ కమింగ్ టు ద అదర్ పార్ట్, క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్. సో కొన్ని కామన్ ఫండమెంటల్ ఫీచర్స్ని బేస్ చేసుకొని యానిమల్స్ని క్లాసిఫై చేశారు. సో ఆ కామన్ ఫండమెంటల్ ఫీచర్స్ ఏంటి? సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన డయాగ్రామ్ అండ్ చాలా ఈజీ కూడా. ఇక్కడ చూడండి, కింగ్డమ్ యానిమాలియా అంటే మెటాజోవా. సో వి ఆల్ నో వాట్ ఈస్ మెటాజోవా. ట్రూ టిష్యూస్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ద లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే మనకి సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్. ఇక్కడే చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో గైస్, ఇక్కడ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి పోరిఫెరా, స్పాంజెస్ వస్తాయి. అండ్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో నిడేరియా ఇంకా టీనోఫోరా వస్తాయి. ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో ప్లాథిహెల్మింథస్ మాత్రమే వస్తుంది. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్లో మనకి ఆస్క్లోహెల్మింథస్ నుంచి కార్డేటా వరకు వస్తాయి. సో సిమెట్రీ తీసుకోండి, ఇది మోస్ట్లీ ఏసిమెట్రికల్ అనమాట ఇన్ కేస్ ఆఫ్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో బాడీ క్యావిటీలో కూడా అసలు ఎటువంటి శీలం ఉండదు వీటిల్లో. అండ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ అండ్ ద ఓన్లీ ఫైలం ఫర్ దిస్ ఎంటైర్ లీనియేజ్ ఈజ్ పోరిఫెరా. పోరిఫెరా అనేది ఏసీలమేట్, అది మోస్ట్లీ ఏసిమెట్రికల్, అలానే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కలిగి ఉండేది. ఇంకా చూసినట్టయితే సో ఇందులో రేడియల్ సిమెట్రీ అంటే టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఇవి కూడా ఏసీలమేట్సే. ద బెస్ట్ టూ ఫైలమ్స్ ఆర్ నిడేరియా అండ్ టీనోఫోరా. సీలంట్రేటా అనేది ఓల్డ్ నేము, నిడేరియా అనేది కొత్త పేరు. అందుకే మీకు ఇది కొత్త పేరు కాబట్టి నిడేరియాని బ్రాకెట్లో ఇచ్చారు. సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన పేరు సీలంట్రేటా, తర్వాత లేటెస్ట్గా వచ్చిన పేరే నిడేరియా. అండ్ నౌ కమింగ్ టు హియర్, సో అదే ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అనుకోండి. సో ఇది బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. వీటిల్లో ఎటువంటి బాడీ క్యావిటీ ఉండదు. అండ్ ట్రిప్లోబ్లాస్టిక్ ఇన్ నేచర్ అంటే 3 జర్మ్ లేయర్స్ ఉంటాయి. సో ద ఓన్లీ ఫైలం విచ్ విల్ బి దేర్ ఇస్ ప్లాథిహెల్మింథస్. ఇంకా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ తీసుకుంటే ఇవి కూడా బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ అలానే వీటిలో 2 రకాల ఫాల్స్ సీలం ఉంది. ఫాల్స్ సీలం విల్ బి ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పౌచెస్. మీసోడర్మ్ పౌచెస్ లాగా ఫామ్ అవుతుంది, అంటే కంప్లీట్గా కంటిన్యూస్ స్పేస్ అయితే లేదు వీటిల్లో. సో ఆస్క్లోహెల్మింథస్. సో నెక్స్ట్ ఫైనల్లీ ట్రూ సీలం, దాన్ని సీలమేట్ అంటారు. అనెలిడా నుంచి స్టార్ట్ చేసి కార్డేటా వరకు కూడా మనకి అన్ని ట్రూ సీలమేట్సే. అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా. మీరు ఇక్కడ గమనిస్తే ఇకైనోడర్మేటాకు మాత్రమే ఒక స్టార్ వేస్తున్నారు చూడండి. ఎందుకు ఇకైనోడర్మేటాకు మాత్రమే స్టార్ వేసారంటే, ఇకైనోడర్మేటాలో లార్వా విల్ బి ఫ్రీ స్విమ్మింగ్. ఆ ఫ్రీ స్విమ్మింగ్ లార్వాకి బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. అదే అడల్ట్ ఫామ్కి వచ్చేసరికి రేడియల్ సిమెట్రీ ఉంటుంది. ఇంకా స్టార్ ఫిష్ ని తీసుకుంటే పెంటామెరస్ రేడియల్ సిమెట్రీ ఉంటుంది. కాబట్టి సో ఇవన్నీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్. మనం ఒక్కొక్క ఫైలం చాలా జాగ్రత్తగా నీట్గా పాయింట్స్ అన్ని కవర్ చేసేద్దాం. సో గైస్, ఫైలం పోరిఫెరా మీరు సేమ్ ఎన్సీఆర్టీనే ఫాలో అయిపోండి. సో ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎన్సీఆర్టీనే ఫాలో అయిపోండి మీ ఐపీ ఎగ్జామ్స్ కోసం. సో ఈ ఫైలంని కామన్గా ఏమని పిలుస్తాం? స్పాంజెస్ అని పిలుస్తాం. అండ్ దే ఆర్ జనరల్లీ మెరైన్. ఇవి మోస్ట్లీ మెరైనే అండ్ చాలా రేర్గానే మనకి ఫ్రెష్ వాటర్లో కనిపిస్తుంది. ఫ్రెష్ వాటర్ స్పాంజ్కి ఎగ్జాంపుల్ చెప్పమన్నారు అంటే మాత్రం గుర్తుపెట్టుకోండి స్పాంజిల్లా. అదే నేను ఎప్పుడు చెప్తాను కదా,
గాడ్జిల్లా లాగా స్పాంజిల్లా. సో అండ్ మోస్ట్లీ ఏసిమెట్రికల్ యానిమల్స్ అనమాట ఇవి. మనం ఏ ప్లేన్లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ రావు. అండ్ ఇంకా చూసినట్టయితే ఇవి ప్రిమిటివ్ మల్టీ సెల్యులర్ యానిమల్స్. చాలా ప్రిమిటివ్ యానిమల్స్లో మనకు చెప్పాలి అంటే ఒక ప్రోటోజోవాకి మెటాజోవాకి మధ్యలో ఉండేది ఇది. ప్రోటోజోవా ఏమో చాలా ప్రిమిటివ్ యానిమల్స్, మన యాన్సిస్టర్స్ అవి. సో మెటాజోవా ఏమో కొంచెం అడ్వాన్స్డ్ యానిమల్స్. ప్రోటోజోవాకి మెటాజోవాకి మధ్యలో ఉండేదే పారాజోవా. ఆ పారాజోవాలోనే మనకి స్పాంజెస్ వస్తాయి. సో వీటిల్లో సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కింగ్డమ్ మొనెరా ఈ సెల్యులార్ లెవెల్ ఆర్గనైజేషన్, ప్రొటిస్టా ఈ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఫంగై ఈస్ లూజ్ టిష్యూ. కానీ కమింగ్ టు ఫైలం పోరిఫెరా ఇట్ ఈస్ సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో స్పాంజెస్లో మాత్రమే స్పెసిఫిక్గా ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉంది, దాన్నే వాటర్ కెనాల్ సిస్టమ్ అంటారు. గైస్ మీరు ఎకైనోడర్మేటాకి స్పాంజెస్కి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎకైనోడర్మేటాలో వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంది అండ్ స్పాంజెస్లో వాటర్ కెనాల్ సిస్టమ్ ఉంది. కమింగ్ టు హియర్, వాటర్ ఎలా ఎంటర్ అవుతుంది? ఆస్టియా ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి అండ్ సెంట్రల్ క్యావిటీని ఏమంటాం? స్పాంజోసీల్ అంటాం. స్పాంజోసీల్ ద్వారా లోపలికి వెళ్ళి ఆస్టిక్యులం ద్వారా బయటికి వస్తుంది. అసలు ఈ సీక్వెన్స్ ఇలానే వెళ్ళాలి అని చెప్పి వాటికి ఎవరు చెప్పారు? వాటిని కొయనోసైట్స్ డైరెక్ట్ చేస్తున్నాయి. ఇలా బయటంతా ఆస్టియాలు ఉంటాయి. సో ఆస్టియా, సో వాటర్ ఎలా వెళ్తుంది? ఆస్టియా ద్వారా లోపలికి వెళ్ళి స్పాంజోసీల్ గుండా వెళ్ళి ఆస్టిక్యులం ద్వారా బయటికి వస్తుంది. ఇలా వాటర్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో గైడ్ చేసేది మాత్రం ఫ్లజెల్లేటెడ్ కాలర్ నెక్ సెల్స్, వి అదర్వైజ్ కాల్ కొయనోసైట్స్. సో ఈ పాత్వే ఆఫ్ వాటర్ వల్ల ఏమవుతుందంటే మనకి ఫుడ్ గ్యాదరింగ్కి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ ఫిల్టర్ ఫీడర్స్, వాటర్లో ఉండే వాటిని ఫిల్టర్ చేసుకొని అవి తీసుకుంటాయి. అండ్ అలానే రెస్పిరేషన్, వాటర్లో ఉండే ఆక్సిజన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ వాటిల్లో ఫార్మ్ అయిన ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ని బయటికి పంపించేస్తాయి. సో అండ్ రిమూవల్ ఆఫ్ వేస్ట్. అండ్ నౌ కమింగ్ టు కొయనోసైట్స్. సో ఇక్కడ డైజెషన్ ఎలా జరుగుతుంది? ఇంట్రాసెల్యులర్ డైజెషన్. అంటే కొయనోసైట్స్ లోపల ఉండే, పర్టికులర్గా కొయనోసైట్స్ లోపల ఫుడ్ వాక్యూల్ ఉంటుంది. ఆ ఫుడ్ వాక్యూల్ లోపల మనకి ఫుడ్ డైజెషన్ అనేది జరుగుతుంది. కొయనోసైట్స్ ఉండడం అనేది ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ కింగ్డమ్ పోరిఫెరా. ఇంకా మీరు ఎక్కడా మీరు కొయనోసైట్స్ ని కనిపించదు, దొరకదు కూడా. దట్ ఈస్ ఓన్లీ స్పెషల్ టు పోరిఫెరా. అండ్ ఇది సపోర్టివ్ స్కెలిటల్ సిస్టమ్ కూడా ఉంటుంది. దీంట్లో ఉండేది ఎండోస్కెలిటన్, ఎక్సోస్కెలిటన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇకైనోడర్మేటాలోను ఎండోస్కెలిటన్ ఉంటుంది, స్పాంజెస్ లోను ఎండోస్కెలిటన్ ఉంటుంది. ఈ ఎండోస్కెలిటన్ దేంతో తయారైంది? స్పిక్యూల్స్, స్పాంజిన్ ఫైబర్స్ తో తయారైంది. స్పిక్యూల్స్ అంటే అది కాల్షియం కార్బనేట్ తోనూ తయారవుతుంది, లేదా సిలికాన్ డయాక్సైడ్ తోనూ తయారవుతుంది. స్పాంజిన్ ఫైబర్స్ వచ్చేసరికి ఇవి ప్రోటీన్ ఫైబర్స్ అన్నమాట. సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్. ఇట్ ఈస్ హెర్మాఫ్రోడైట్. హెర్మాఫ్రోడైట్ అంటే ఏంటి? బైసెక్షువల్. హెర్మాఫ్రోడైట్ అన్నా, బైసెక్షువల్ అన్నా, మొనీషియస్ అన్నా ఒకటే. సో దట్ ఈస్ ఎగ్స్ అండ్ స్పర్మ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద సేమ్ ఇండివిడ్యువల్. ఒకే ఇండివిడ్యువల్ ఎగ్స్ ని స్పర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ఫర్టిలైజేషన్ ఇస్ ఇంటర్నల్. లోపల బాడీ లోపలే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. సో ఏసెక్షువల్ గా కూడా ఇవి రీప్రొడ్యూస్ చేస్తాయి బై ఫ్రాగ్మెంటేషన్ అండ్ బడ్డింగ్. సో మెయిన్లీ బై ఫ్రాగ్మెంటేషన్ అండ్ బడ్డింగ్ కూడా చేస్తాయి ఇవి. సెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేసరికి మెయిన్గా గ్యామెటిక్ ఫార్మేషన్ కదా. సో ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, లోపలే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్, అంటే మనకి లార్వల్ స్టేజెస్ ఉంటాయి. పారెన్కైములా, యాంఫీబ్లాస్టులా, ఇవి వాటి లార్వా నేమ్స్. గుర్తుపెట్టుకోవడం మంచిదే కదా. పారెన్కైములా, యాంఫీబ్లాస్టులా. అండ్ మార్ఫలాజికల్గా అడల్ట్ స్టేజ్, లార్వల్ స్టేజ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. పారెన్కైములా, యాంఫీబ్లాస్టులా. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి ఫైలం పోరిఫెరాకి సైకాన్, ఇవి ఏవైతే బ్రాకెట్లో పెట్టున్నారో అవి కామన్ నేమ్స్. సైకాన్కి కామన్ నేమ్ ఏంటి? స్కైఫా. స్పాంజిల్లా విచ్ ఇస్ ద ఓన్లీ ఫ్రెష్ వాటర్ స్పాంజ్. అండ్ యూస్పాంజియా అంటే బాత్ స్పాంజ్. ఈ డయాగ్రామ్స్ చూసారు కదా, ఇక్కడ చూడండి దిస్ ఈజ్ సైకాన్. దీన్నే మనం కామన్గా స్కైఫా అని పిలుస్తాం. దిస్ ఈజ్ యూస్పాంజియా, దీన్ని బాత్ స్పాంజ్ అంటారు. ఇది చూడడానికి కూడా మనం పట్టుకొని బాత్ చేయొచ్చు అన్నట్టే ఉంటాయి చూడండి. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ స్పాంజిల్లా విచ్ ఈస్ అ ఫ్రెష్ వాటర్ స్పాంజ్. సో ఏ డయాగ్రామ్ దేనికి ఉంటుందో కూడా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈఏపీ సెట్ లాంటి ఎగ్జామ్స్లో కూడా ఫ్యూచర్లో మీకు డయాగ్రామ్ ఇచ్చి ఏంటో ఐడెంటిఫై చేయాలి అన్నప్పుడు డయాగ్రామ్స్ కూడా చాలా ఇంపార్టెంటా కాదా? నౌ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్,
నిడేరియా, దాన్నే మనం సీలెంట్రేటా అంటాం. గైస్ రిమెంబర్, సీలెంట్రేటా అనేది ఓల్డ్ నేమ్. సీలెంట్రాన్ లేదా గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ అది ఉంటే దాన్ని సీలెంట్రేటా అని పిలుస్తారు. కాబట్టే బికాస్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ. అంటే ఈ గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంట్రాసెల్యులర్ డైజెషన్ జరుగుతుంది, అలానే ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్ జరుగుతుంది. అండ్ రిమెంబర్ వీటి స్కెలిటల్ సిస్టమ్ లేదు, ఉన్నా కానీ కోరల్స్కి మాత్రమే పరిమితమైంది, దట్టు ఎక్సోస్కెలిటన్. స్కెలిటల్ సిస్టమ్ అన్నిట్లోనూ లేదు ఎక్సెప్ట్ ఫర్ కోరల్స్. కోరల్స్కి ఎక్సోస్కెలిటన్ సిస్టమ్ ఉంటుంది. దీస్ ఆర్ ద ఎక్స్ట్రా పాయింట్స్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఇవి కూడా ఆక్వాటిక్కే, మీకు భూమి మీద దొరకవు. సో బికాస్ లైఫ్ స్టార్టెడ్ ఫ్రమ్ వాటర్ కదా, సో అందుకని ప్రిమిటివ్ యానిమల్స్ అన్ని మీకు వాటర్లోనే ఉంటాయి. సో ఆక్వాటిక్ మోస్ట్లీ మెరైన్. అండ్ వీటిల్లో సెసైల్ కూడా ఉంటాయి, సచ్ యాజ్ హైడ్రా, అంటే ఒక చోట అతుక్కొని ఉంటాయి. హైడ్రా అవ్వచ్చు, సీ యానిమోన్ అవ్వచ్చు, అలాంటివి. ఫ్రీ స్విమ్మింగ్ కూడా ఉంటుంది, అదే జెల్లీ ఫిషెస్. అండ్ రేడియల్లీ సిమెట్రికల్ యానిమల్స్ ఇవి. మీరు ఏ ప్లేన్ కట్ చేసినా మనకి 2 మిర్రర్ ఇమేజెస్ లేదా 2 ఈక్వల్ పార్ట్స్ వస్తాయి. ద నేమ్ నిడేరియా, నిడేరియా అనే పేరు ఎలా వచ్చింది? నిడోబ్లాస్ట్ లేదా నిడోసైట్స్, ఆ సెల్స్ ఉండడం వల్ల, అంటే స్టింగింగ్ సెల్స్ అన్న అర్థం. నిడోబ్లాస్ట్ అన్నా నిడోసైట్స్ అన్నా స్టింగింగ్ సెల్స్ అన్నా ఒకటే. సో లేదా వాటిని నిమాటోసిస్ట్ అంటారు. సో వీటి బాడీ దగ్గర టెంటకల్స్ ఉంటాయి అన్నమాట, ఆ టెంటకల్స్ మీద అటాచ్ అయ్యి ఉంటాయి. ఈ నిడోబ్లాస్ట్ అవ్వచ్చు, నిడోసైట్స్ అవ్వచ్చు. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ జెల్లీఫిష్, రూలియా, దిస్ ఇస్ జెల్లీఫిష్. ఇది అడామ్సియా సీ యానిమోన్, అడామ్సియా సీ యానిమోన్. సీ యానిమోన్ క్లౌన్ ఫిష్ అసోసియేషన్ గుర్తుంది కదా మనకి, కమెన్సాలిజం. సో ఓకే, సో ఇందులో యాక్చువల్లీ ఏంటంటే క్లౌన్ ఫిష్ బెనిఫిట్ చెందుతుంది, సీ యానిమోన్కి అసలు బెనిఫిట్ లేదు, లాస్ లేదు. ఇంకోటి చూడండి, దిస్ ఈస్ కాల్డ్ మెడూజా ఫామ్. 2 బాడీ ఫామ్స్ ఉంటాయి, దీన్ని మెడూజా ఫామ్ అంటారు. దీనికి వచ్చేసరికి పాలిప్ ఫామ్, సిలిండ్రికల్ ఫామ్ ని పాలిప్ ఫామ్ అంటాము, అంబ్రెల్లా ఫామ్ ని మెడూజా ఫామ్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్, నిడోబ్లాస్ట్ దేనికోసం పనిచేస్తాయి? ఫస్ట్ యాంకరేజ్ కోసం పనిచేస్తాయి. సో యాంకరేజ్ అంటే దేన్నన్నా పట్టుకోవడానికి. ఇప్పుడు ఇలా యాంకర్ హుక్ వేస్తారు కదా, అలానే అవి స్టింగింగ్ సెల్స్ కదా, దేన్నన్నా పట్టుకోవడానికి, ఇలా హుక్ వేసినప్పుడు ఇలా పట్టుకోవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ అలానే మెయిన్గా డిఫెన్స్ మెకానిజం, అంటే ఏదన్నా ప్రిడేటర్ దాని దగ్గరికి వస్తుంది, ఆ ప్రిడేటర్ని పక్కకి పంపించేయడానికి, డీవియేట్ చేయడానికి ఈ స్టింగింగ్ సెల్స్ హెల్ప్ అవుతాయి. ప్రేని క్యాప్చర్ చేయడానికి, ఏదైనా చిన్న చిన్న ఫిషెస్, చిన్న చిన్న ప్రాన్స్, లోబ్స్టర్స్ ఇట్లాంటివి తినేయడానికి కూడా అవి హెల్ప్ చేస్తాయి. అండ్ నిడేరియన్స్ విల్ ఎగ్జిబిట్ టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎగ్జిబిట్ చేస్తాయి. అంటే ఇవి డిప్లోబ్లాస్టిక్. 2 జర్మ్ లేయర్స్ ఉంటాయి, ఎక్టోడర్మ్ ఇంకా ఎండోడర్మ్. వీటిల్లో సెంటర్లో ఉండే ఆ క్యావిటీ ఏదైతే ఉందో దాన్ని గ్యాస్ట్రోవాస్కులర్ క్యావిటీ లేదా సీలెంటిరాన్ అని పిలుస్తారు. దీనికి సింగిల్ ఓపెనింగ్ ఉంటుంది, అదే మౌత్ అదే యానస్. అండ్ బ్లైండ్ సాక్ బాడీ ప్లాన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ డైజెషన్ అనేది ఎక్స్ట్రా సెల్యులర్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రా సెల్యులర్. ఇందాక ఏం చూసాము, డైజెషన్ విల్ బి ఓన్లీ ఇంట్రా సెల్యులర్ అని చూసామా లేదా స్పాంజెస్ లో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు నిడేరియన్ ఆర్ టీనోఫోరా, డైజెషన్ విల్ బి ఆఫ్ ఎక్స్ట్రా సెల్యులర్ అండ్ ఇంట్రా సెల్యులర్. అండ్ కొన్ని నిడేరియన్స్, ఫర్ ఎగ్జాంపుల్ కోరల్స్ లో మనకి ఎక్సోస్కెలిటల్ సిస్టమ్ ఉంటుంది, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్. కాబట్టి కోరల్స్ అంత హార్డ్గా ఉంటాయి. మనం అక్వేరియంస్ లో కూడా వేసుకోవచ్చు కోరల్స్. కోరల్స్ విల్ ఫార్మ్ ఏ వెరీ గుడ్ ఎకోసిస్టమ్ అరౌండ్ ఇట్. అండ్ నౌ నెక్స్ట్, నిడేరియన్స్ 2 బాడీ ప్లాన్స్ ని ఎగ్జిబిట్ చేస్తాయి, అవే బాడీ ఫార్మ్స్ ని. పాలిప్ ఒకటి, మెడూజా ఒకటి. పాలిప్ వచ్చేసరికి సిలిండ్రికల్, మెడూజా వచ్చేసరికి అంబ్రెల్లా లాగా ఉంటుంది. సో యూజువల్లీ పాలిప్ సెసైల్ గా ఉంటుంది, మెడూజా ఫ్రీ స్విమ్మింగ్ గా ఉంటుంది. పాలిప్ వచ్చేసరికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ హైడ్రా, అడామ్షియా అంటే సీ యానిమోన్. ఇవి 2 కూడా పాలిప్ ఫామ్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. అండ్ వేరే అంబ్రెల్లా షేప్ వచ్చేసరికి రూలియా, దాన్ని జెల్లీ ఫిష్ అంటారు. సో నిడేరియన్స్ 2 కొన్నిట్లో ఏంటంటే కొన్ని నిడేరియన్స్ చూసినట్టయితే మీకు 2 ఫామ్స్ కనిపిస్తాయి, పాలిప్ ఫామ్ కనిపిస్తుంది, మెడూసా ఫామ్ కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుందో నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను మీకు. సో యూజువల్లీ ఒక పాలిప్ ఫామ్ తీసుకోండి, ఇలాగా ఒక పాలిప్ ఫామ్ తీసుకుంటే ఈ పాలిప్ ఫామ్లో మీకు ఏసెక్షువల్గా ఇలా మెడూజాని ప్రొడ్యూస్ చేస్తాయి, ఏసెక్షువల్గా ఇలా మెడూజాలు ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, సో ఈ మెడూజాలు ఏం చేస్తాయంటే, ఇది పాలిప్ ఫామ్, ఇది ఒబీలియా ఒక పాలిప్ ఫామ్. ఓకే, ఇవేం చేస్తాయంటే గ్యామెట్స్ని రిలీజ్ చేస్తాయి, వాటర్లో గ్యామెట్స్ని రిలీజ్ చేస్తాయి. ఈ గ్యామెట్స్ ఏమవుతాయి, 2 ఫ్యూజ్ అయ్యి మనకు ఒక జైగోట్ని ఫామ్ చేస్తాయి.
ఈ జైగోట్ ఏమవుతుంది, మళ్ళీ మనకి పాలిప్ ఫామ్ని ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ మీకు ఏసెక్షువల్గా, ఇది యాక్చువల్గా పాలిప్ ఫామ్ కదా, ఈ పాలిప్ ఫామ్ నుంచి ఏసెక్షువల్గా మనకి మెడూసా ఫామ్ వచ్చింది. ఈ పాలిప్ ఫామ్ నుంచి మనకి ఎలా వచ్చింది, ఏసెక్షువల్గా మెడూసా ఫామ్ వచ్చింది, మళ్ళీ సెక్షువల్గా పాలిప్ ఫామ్ వచ్చేసింది. ఓకే, అంటే వాటి లైఫ్ సైకిల్లోనే మనకి పాలిప్ ఫామ్ ఉంది, మెడూసా ఫామ్ రెండు ఉన్నాయి చూడండి. వాటి లైఫ్ సైకిల్లోనే పాలిప్ మెడూసా రెండు ఫామ్స్ ఉన్నాయి. సో ఎలా ప్రొడ్యూస్ అయింది, ఏసెక్షువల్గా మెడూసా ఫామ్ ప్రొడ్యూస్ అయింది, సెక్షువల్గా పాలిప్ ఫామ్ ప్రొడ్యూస్ అయింది. అంటే రెండూ ఉన్నాయి, ఏసెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది, సెక్షువల్ రీప్రొడక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ వాట్ వి అదర్వైజ్ కాల్డ్ మెటాజెనెసిస్. మెటాజెనెసిస్ అని అందుకే పిలుస్తాం దాన్ని. అండ్ నౌ నెక్స్ట్ థింగ్, సో ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఫైసాలియా అంటే పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. దీన్ని దూరం నుంచి చూసినప్పుడు ఈ ఆర్గానిజంని, ఇది కొలోనియల్ ఆర్గానిజం అనమాట, దూరం నుంచి చూసినప్పుడు ఒక పోర్చుగీస్ షిప్ క్యానన్స్ని, గన్స్ని, ఆరోస్ని పట్టుకొని వస్తున్నట్టు కనిపిస్తుందంట. దట్స్ వై ఇట్ ఈస్ బీన్ కాల్డ్ యాజ్ పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్. అండ్ అడాన్షియా, ఇదే సీ యానిమోన్. అండ్ నెక్స్ట్ పెన్నాటులా, ఆ పేరులోనే ఉంది సగం కామన్ నేమ్, సీ పెన్. గోర్గోనియా, సీ ఫ్యాన్. మియాండ్రీనా, బ్రెయిన్ కోరల్. ఇది నిమాటోసిస్ట్. ఇది నిడో బ్లాస్ట్ అనొచ్చు, నిడో సైట్ అనొచ్చు, ఇలానే ఉంటుంది. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు టీనోఫోరాని కామన్గా ఏమని పిలుస్తాం మనం, సీ వాల్నట్స్ అని పిలుస్తాం. సీ వాల్నట్స్ అన్నా, కోమ్ జెల్లీస్ అన్నా, సీ గూస్బెర్రీస్ అన్నా ఒకటే. అండ్ ఇవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్, మీకు ఫ్రెష్ వాటర్ ఆర్గానిజమే కనిపించదు వీటిల్లో. స్పాంజెస్లో మీకు ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం కనిపించింది, అదే స్పాంజిల్లా. అండ్ సీలంట్రేటాలో కూడా మీకు ఫ్రెష్ వాటర్ ఆర్గానిజం కనిపించింది, అదే హైడ్రా. కానీ కమింగ్ టు హియర్ మీకు ఇక్కడ ఫ్రెష్ వాటర్లో ఏది కనిపించదు, ఓన్లీ మెరైన్, ఎక్స్క్లూజివ్లీ మెరైన్. అండ్ ఇది రేడియల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తుంది. అండ్ డిప్లోబ్లాస్టిక్ ఆర్గానిజమ్స్ అంటే ఎక్టోడమ్, ఎండోడమ్ రెండు జర్మ్ లేయర్స్ ఉన్నాయి. టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ని చూపిస్తాయి ఇవి బాడీ మీద. వీటికి టీనోఫోరా అని పేరు ఎందుకు వచ్చిందంటే, టీనో అంటే కోంబ్, ఫోరా అంటే బేరింగ్, సీలియేటెడ్ కోమ్ బేరింగ్ ఆర్గానిజమ్స్ కాబట్టి వీటిని టీనోఫోరా అని పిలుస్తారు. చూడండి ఇక్కడ. సో ఎన్ని ఉన్నాయి, 8 సీలియేటెడ్ కోమ్ ప్లేట్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఈ సీలియేటెడ్ కోమ్ ప్లేట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే లోకోమోషన్కి ఉపయోగపడతాయి. సో దట్ ఈస్ వాట్ దే హెల్ప్స్ ఇన్ లోకోమోషన్. డైజెషన్ అనేది ఏంటి, ఎక్స్ట్రా సెల్యులర్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రా సెల్యులర్ రెండు రకాలుగా డైజెషన్ జరుగుతుంది. అండ్ వీటిల్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఉంది, అదే బయోలుమినెసెన్స్, ప్రాపర్టీ ఆఫ్ ఎగ్జిబిటింగ్ ఆర్ ఎమిటింగ్ ద లివింగ్ లైట్. అంటే ఒక లివింగ్ రియాక్షన్ జరగడం వల్ల మనకి లైట్ ఎమిట్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ బయోలుమినెసెన్స్. అండ్ ఇది చాలా క్లియర్గా టీనోఫోరాలో అయితే చూడొచ్చు. సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్, అంటే ఇది బైసెక్షువల్ ఇన్ నేచర్, బైసెక్షువల్ లేదా హెర్మాఫ్రోడైట్ లేదా మొనీషియస్. సో రీప్రొడక్షన్ వచ్చేసరికి ఓన్లీ సెక్షువల్ రీప్రొడక్షనే. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ ఇప్పటిదాకా ఎవరు చూడలేదు, కనిపెట్టలేదు కూడా, ఓన్లీ సెక్షువల్ రీప్రొడక్షన్ మాత్రమే చూశారు. అండ్ ఫర్టిలైజేషన్ అనేది ఎక్స్టర్నల్గా జరుగుతుంది. స్పాంజెస్లో మాత్రమే ఇప్పటి వరకు మనం ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ చూసాం. నిడేరియాలోను టీనోఫోరాలోను ఫర్టిలైజేషన్ అనేది బయటే ఉంటుంది, ఎక్స్టర్నల్గానే ఉంటుంది. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. సో ఇండైరెక్ట్గా డెవలప్మెంట్ జరుగుతుంది. దీంట్లో ఉండే లార్వా పేరు సైడిపిడ్ లార్వా. ఇంకొకసారి మీకు మిగతా లార్వాస్ అన్ని చెప్తాను, ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోండి. పోరిఫెరాలో యాంఫీబ్లాస్టులా, పారెన్కైములా. అండ్ కమింగ్ టు నిడేరియాకి వచ్చేసరికి ప్లాన్యులా, లార్వా పేరు ప్లాన్యులా. అండ్ కమింగ్ టు టీనోఫోరాకి వచ్చేసరికి సైడిపిడ్ లార్వా. ఎగ్జాంపుల్స్ ఆర్ ప్లూరోబ్రాకియా అండ్ టీనోప్లానా. ప్లూరోబ్రాకియా అండ్ టీనోప్లానా. సో ఈ పిక్చర్ దేనికనేసరికి టీనోఫోరా యొక్క ప్లూరోబ్రాకియా యొక్క పిక్చర్ ఇది. సో దీస్ ఆర్ టెంటకల్స్, ఇవి టెంటకల్స్. ఈ టెంటకల్స్ మీద కూడా మనకి సీలియాలు ఉన్నాయి చూడండి, హెల్ప్స్ ఫర్ లోకోమోషన్. అండ్ కమింగ్ టు హియర్ నెక్స్ట్, ప్లాటీ హెల్మెంథెస్. ఆ పేరులోనే ఉంది, ప్లాటీ అంటే ఫ్లాట్, హెల్మెంథెస్ అంటే వార్మ్. హెల్మెంథాలజీ అంటే ఏంటి, స్టడీ ఆఫ్ వార్మ్సే కదా. ఇవి డార్సీ వెంటర్లీ ఫ్లాట్ అండ్ బాడీని కలిగి ఉంటాయి. ఇవి ఫ్లాట్ వార్మ్స్ అని పిలుస్తాం. ఇవి మోస్ట్లీ ఎండోపారసైట్స్, మోస్ట్లీ బయటే లోపల యానిమల్స్ లోపలే ఉంటాయి. రిమెంబర్ వన్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. సో దీస్ ఆర్ నాట్ ద పారాసైట్స్ ఆన్ ప్లాంట్స్ మీద ఇవి పారాసైట్స్గా ఉండవు. అందుకే మీకు చాలా క్లియర్గా ఇచ్చి ఉంటారనమాట మన బుక్స్లో కూడా.
సో దే ఆర్ మోస్ట్లీ ఎండోపారసైట్స్ ఫౌండ్ ఇన్ యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్. ప్లాంట్స్ అని ఎక్కడా ఇవ్వలేదు. మళ్ళీ మీరు ఆస్క్లెహెల్మంత్ తీసుకెళ్ళండి, దే ఆర్ ఫౌండ్ యాజ్ ఎ పారాసైట్స్ ఇన్ ప్లాంట్స్ ఆల్సో అని ఇచ్చుంటారు. అండ్ నౌ కమింగ్ టు హియర్, వీటికి బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. ట్రిప్లోబ్లాస్టిక్ ఏ సీలమేట్, సీలం లేదు వీటికి. విత్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, దిస్ ఈస్ ద ఓన్లీ ఫైలం విల్ హ్యావ్ ఆర్గాన్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ ఇది టేపామ్, టీనియా సోలియం అని పిలుస్తాం. సో అదే అండర్ కుక్డ్ పోర్క్ తిన్నప్పుడు కానీ, లేకపోతే కొంచెం పోర్క్ని రాగా కన్జ్యూమ్ చేస్తే, ఇన్ఫెక్టెడ్ పోర్క్ని రాగా కన్జ్యూమ్ చేసినా ఈ టేపామ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ వీటికి సక్సెస్ ఆఫ్ ప్లాతీహెల్మింథస్ ఏంటంటే ఇంటర్మీడియట్ హోస్ట్లు చాలా ఉంటాయి. ఇప్పుడు లివర్ ఫ్లూకే తీసుకోండి, లివర్ ఫ్లూక్లో మధ్యలో మీకు ఫిష్, స్నేయిల్, ఇలా ఇంటర్మీడియట్ హోస్ట్లు చాలా ఉంటాయి. ఎప్పుడైతే వీటి లైఫ్ సైకిల్ని అవి చాలా కాంప్లికేటెడ్ చేసుకుంటాయో అప్పుడు వీటికి సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి కదా, దీంట్లో కాకపోతే ఇంకో దాంట్లో బతుకుతాను అని చెప్పి. సో ఇది ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది టేప్వామ్, ఇది లివర్ ఫ్లూక్. లివర్ ఫ్లూక్కి సైంటిఫిక్ నేమ్ ఫాసియోలా హెపాటికా, టేప్వామ్కి సైంటిఫిక్ నేమ్ టీనియా సోలియం. ఈ టీనియా సోలియంలో పైన ఈ హెడ్ లాగా ఉంది కదా, దాన్ని స్కోలెక్స్ అంటాం. సెన్స్ ఆర్గన్స్ చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఆ ప్లేస్లో హుక్స్ అండ్ సక్కర్స్ ఉంటాయి, ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ని అతుక్కోడానికి. అండ్ నౌ నెక్స్ట్, సో అదే హుక్స్ అండ్ సక్కర్స్ ఉంటాయి పారాసైటిక్ ఫామ్లో, కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ లోపల అటాచ్ అవ్వచ్చు. కాబట్టి కొన్ని ఏంటంటే హోస్ట్లో నుంచి ఫుడ్ని డైరెక్ట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి, కాబట్టి వాటికి డైజెస్టివ్ సిస్టమే ఉండదు. సో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, ఎక్స్క్రీటరీ సెల్స్, వాటిని మనం ఫ్లేమ్ సెల్స్ అని పిలుస్తాము. ఫ్లేమ్ సెల్స్ అన్నా ప్రోటోనెఫ్రీడియా అన్నా ఒకటే. చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ వస్తుంది, ఫ్లేమ్ సెల్స్ అన్నా ప్రోటోనెఫ్రీడియా అన్నా ఒకటే. సో దీస్ ఆర్ మెయిన్లీ మెంట్ ఫర్ ఆస్మోరెగ్యులేషన్. ఆస్మోరెగ్యులేషన్ అంటే ఏంటి? సో మన బాడీలో ఎంత వాటర్ ఉండాలి, ఎంత సాల్ట్ ఉండాలి, ఎంత అయాన్స్ ఉండాలి అని డిసైడ్ చేసేదాన్ని ఆస్మోరెగ్యులేషన్ అంటారు. సెక్సెస్ ఆర్ నాట్ సపరేట్, ఇవి బైసెక్షువల్. ఫర్టిలైజేషన్కి వచ్చేసరికి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది, దీంట్లో ఇంటర్నల్ ఫర్టిలైజేషన్. డెవలప్మెంటల్ విల్ బి త్రూ మెనీ లార్వల్ స్టేజెస్, వీటికి ఒక లార్వా ఉండదు, చాలా లార్వాస్ ఉంటాయి మధ్య మధ్యలో. అండ్ కొన్ని మెంబర్స్ ఆఫ్ ప్లనేరియా, ప్లనేరియాని ఏమంటాం మనం? మాస్టర్స్ ఆఫ్ రీజనరేషన్ అని పిలుస్తాం. ఎందుకంటే మీరు ప్లనేరియాని ఒక 4 పార్ట్లుగా కట్ చేసినా మనకి 4 ప్లనేరియాలు వచ్చేస్తాయి కాబట్టి. అండ్ నౌ టేనియా, టేప్వామ్, టీనియా సోలియం, టేప్వామ్. ఫాసియోలా హెపాటికా, అదే లివర్ ఫ్లూక్. ఫాసియోలా హెపాటికా, అదే లివర్ ఫ్లూక్. అండ్ నౌ కమింగ్ టు ద నెక్స్ట్, ఆస్క్లెహెల్మింథస్. సో ఇప్పటి వరకు మనం 4 ఫైలమ్స్ని ఫినిష్ చేసుకున్నాం. ఏంటేంటవి? సో వీ హ్యావ్ స్పాంజెస్, నిడేరియా, టెనోఫోరా, ప్లాతీహెల్మింథస్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ ఫైలం, ఆస్క్లెహెల్మింథస్. ఫస్ట్ టైం యానస్ బాగా డెవలప్ అయిన ఫైలం, మస్కులర్ ఫారింగ్స్ బాగా డెవలప్ అయిన ఫైలం. దీంట్లోనే మనకి రెనెట్ సెల్స్ అనేవి ఇవి ఎక్స్క్రీటరీ సెల్స్గా పనిచేస్తాయి. కమింగ్ టు హియర్, ఆస్క్లెహెల్మింథస్లో మనకి సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్ కాబట్టి దీన్ని రౌండ్ వామ్ అని పిలిచారు. ఆ వామ్ని మనం కట్ చేస్తే, క్రాస్ సెక్షన్గా కట్ చేస్తే వీ కెన్ సీ రౌండ్ థింగ్, రౌండ్గా ఉంటుంది. అండ్ దట్స్ వై వీ విల్ బి కాలింగ్ ఇట్ అస్ రౌండ్ వామ్. సో ఇందులో యూజువల్గా ఫ్రీ లివింగ్ దొరుకుద్ది మనకి. ఫ్రీ లివింగ్ అంటే సీనోరాబ్డైటిస్ ఎలిజెన్స్. అండ్ ఆక్వాటిక్ ఫామ్లోనూ దొరుకుద్ది, టెరెస్ట్రియల్ ఫామ్లోనూ దొరుకుద్ది. పారాసైటిక్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అదే ఇందాక అబ్జర్వ్ చేయమని చెప్పాను. సో ఇందాక యానిమల్ కింగ్డమ్లో మీకు ప్లాతీహెల్మింథస్లో చూసినట్టయితే ప్లాతీహెల్మింథస్ ఆర్ ఎండోపారసైట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద యానిమల్స్ ఇంక్లూడింగ్ హ్యూమన్ బీయింగ్స్ అని ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి, దీస్ ఆర్ పారాసైటిక్ ఫర్ ప్లాంట్స్ యాజ్ వెల్ యాజ్ యానిమల్స్. యానిమల్స్ అంటే దాంట్లో హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా వస్తాం. We are actually a social animal, right? So roundworms have organ system level of organization. వీటిల్లో మనకి bilateral symmetry, triploblastic, pseudocoelomate. This is the only group which has pseudocoelom. And now ఇది మేల్ ఆస్కారిస్, ఇది ఫీమేల్ ఆస్కారిస్. ఇంకోటి ద ఫస్ట్ టైం సెక్షువల్ డైమార్ఫిజం ని చాలా క్లియర్ గా కనిపించిన ఫైలం ఇది. సెక్షువల్ డైమార్ఫిజం అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హ్యూమన్స్ ఉన్నారు, చూడంగానే ఇది వీళ్ళు మేలా ఫీమేలా అని చెప్పేస్తామా లేదా? దట్ ఈస్ కాల్డ్ సెక్షువల్ డైమార్ఫిజం. అంటే మార్ఫోలాజికల్ క్యారెక్టర్స్ని బేస్ చేసుకొని మనం ఈజీగా డిస్టింగ్విష్ చేయగలము, డిఫరెన్షియేట్ చేయగలం. ఇక్కడ చూడండి, ఫీమేల్ ఆస్కారిస్ చాలా పెద్దదిగా పొడుగ్గా ఉంటుంది, మేల్ ఆస్కారిస్ చిన్నదిగా ఇలా కర్వ్డ్ టెయిల్తో ఉంటుంది, హుక్ లాగా ఉంటుంది. అక్కడ పినైల్ సీటే కూడా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలా చాలా డిఫరెంట్, ఇంకా క్లోకల్ అపర్చరు, వీటన్నిటి ద్వారా మార్ఫలాజికల్గా అది మేలా ఫీమేలా అని చెప్పేయగలం. ఇప్పుడు స్టార్ ఫిషెస్లో చెప్పలేం, మళ్ళీ మేలా ఫీమేలా అనే డిఫరెన్షియేషనే చేయలేం, చాలా కష్టంగా ఉంటుంది.
ఒలిఫాక్టరీ కెనాల్ చాలా బాగా డెవలప్ అయింది విత్ మస్కులర్ ఫారింగ్స్. ఎక్స్క్రీటరీ ట్యూబ్ ఏదైతే ఉందో అది వేస్ట్ ప్రోడక్ట్స్ ని రిమూవ్ చేస్తుంది బాడీ క్యావిటీ నుంచి త్రూ ఎక్స్క్రీటరీ పోర్. సెక్సెస్ అనేవి సపరేట్, అదే చెప్పాను కదా, చాలా క్లియర్ గా మేల్ ఫీమేల్ చాలా క్లియర్ గా సపరేట్ గా ఉంటాయి. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇస్ డిస్టింక్ట్. ఆఫెన్ యూజువల్ గా ఏంటంటే ఫీమేల్స్ చాలా పెద్దవిగా ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. దీంట్లో కూడా చాలా లార్వల్ స్టేజెస్ ఉంటాయి మనకి. కొన్నిట్లో ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీకి వచ్చేసరికి ద డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. అంటే మీకు లార్వల్ స్టేజెస్ లేకుండా డైరెక్ట్ గా మైక్రోఫైలేరియా వచ్చేస్తుంది. సో అండ్ నౌ కమింగ్ టు ఇండైరెక్ట్ డెవలప్మెంట్. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటే విత్ లార్వల్ స్టేజెస్. దీంట్లో డైరెక్ట్ డెవలప్మెంట్ ఉంది, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ ఉంది. డైరెక్ట్ డెవలప్మెంట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీ గుర్తుపెట్టుకోండి. ఇండైరెక్ట్ డెవలప్మెంట్ కి ఆస్కారిస్ అండ్ సైక్లోస్టోమా. అండ్ నౌ ఆస్కారిస్, దీన్నే రౌండ్ వామ్ అని కూడా అంటాం. దీనివల్ల కాజ్ అయ్యే డిసీజ్ నే ఆస్కారియాసిస్ అంటారు. ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీ ఫైలేరియల్ వామ్. సో ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీకి వచ్చేసరికి ఫీమేల్ క్యూలెక్స్ మస్కిటో ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. సో దట్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ వెక్టార్ ఇన్ ట్రాన్స్మిటింగ్ ద ఉచరేరియా బ్యాంక్ ఆఫ్ టీ. అదే ఫైలేరియల్ వామ్. దీని ద్వారా కాజ్ అయ్యే డిసీజ్ నే మనం ఫైలేరియాసిస్ అంటారు. నథింగ్ బట్ బోధకాళ్ళు అంటారు కదా, ఎలిఫెంథియాసిస్. And now coming to ancyclostoma, this is none other than hookworm. And now next thing, annelida. Coming to annelida, and మనం ఎర్త్వామ్ గురించి అంత డీటెయిల్గా చదవాల్సిన అవసరం లేదు. దీస్ ఆర్ ఆక్వాటిక్. మనకి మెరైన్ అనలిడ్స్ ఉంటాయి, ఫ్రెష్ వాటర్ అనలిడ్స్ ఉంటాయి, టెరెస్ట్రియల్ ఫామ్ ఉంటుంది, ఫ్రీ లివింగ్స్ ఫామ్ ఉంటాయి, కొన్ని పారాసైటిక్ ఫార్మ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ చూస్తాం, బైలేటరల్ సిమెట్రీ చూస్తాం. ఓన్లీ ఒక ప్లేన్ లో కట్ చేస్తేనే మనకి 2 మిర్రర్ ఇమేజెస్ వస్తాయి. అండ్ ఫస్ట్ ట్రూ మెటామెరికల్లీ సెగ్మెంటెడ్ ఆర్గానిజమ్స్ ఈస్ అనెలిడా అండ్ సీలమేట్ యానిమల్స్. ఇవి ఫస్ట్ యానిమల్స్ విచ్ హ్యాస్ ట్రూ సీలం ఈజ్ ఆల్సో సీలమేట్. ఆ సీలంలో కూడా సైజోసీలమేట్, ప్రోటోస్టోమ్స్ సైజోసీలమేట్. అండ్ నౌ ఈ బాడీ సర్ఫేస్ చాలా డిస్టింక్ట్ గా ఉంటుందన్నమాట, సెగ్మెంట్స్ గా. దాన్ని మనం మెటామియర్స్ అని కూడా అంటాం. అండ్ hence phylum is named as annelida. Annelida అంటే annulus అంటే లిటిల్ రింగ్స్ అని అర్థం. అండ్ నౌ కమింగ్ టు వీటిల్లోనే ఫస్ట్ టైం లాంగిట్యూడినల్ ఇంకా సర్క్యులర్ మసిల్స్ చూస్తాం. లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మసిల్స్ చాలా క్లియర్ గా ఉంటాయి అన్నమాట. మీరు ఆర్థ్రోపోడాకి వెళ్తే ఫస్ట్ టైం స్ట్రైటెడ్ మసిల్స్ చూస్తారు. ఇక్కడ ఈ అనెలిడాకి వస్తే ఫస్ట్ టైం లాంగిట్యూడినల్ అండ్ సర్క్యులర్ మసిల్స్ చూస్తారు. కాబట్టి ఇవి కదలగలవు. ఎర్త్వామ్ కదలగలుగుతుంది అంటే దట్ ఈస్ ద రీజన్. అండ్ వీటిలో మౌత్ దగ్గర సక్కర్స్ అని ఉంటాయి. దానివల్ల మీకు ఈ లీచెస్ కూడా చాలా ఈజీగా కదలగలవు. ఇప్పుడు చూడండి, ఇది నీరిస్. వాట్ యు ఆర్ సీయింగ్ ఇస్ నీరిస్. ఇది మెరైన్ ఆక్వాటిక్. మెరైన్ అంటే ఆక్వాటిక్ ఫామే, అందులోనూ మెరైన్. వీటికి లోకోమోటరీ ఆర్గాన్స్గా పారాపోడియా ఉంటాయి, లేదా సీటే కీటే కూడా ఉంటాయి. కమింగ్ టు హియర్, దిస్ ఈస్ ద లీచ్. లీచ్కి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఎర్త్వామ్కి నీరిస్కి ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉండవు. మీరు ఏ లీచ్ని తీసుకున్నా కానీ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్సే ఉంటాయి వాటికి. సో లీచ్ని మనం హిరుడినేరియా అంటారు. అండ్ నౌ కమింగ్ టు హియర్, ఆక్వాటిక్ అనెలిడ్ లైక్ నీరిస్, దీంట్లో లేటరల్ అపెండేజెస్ ఉంటాయి, దాన్నే పారాపోడియా అంటాము. అది దేనికోసం హెల్ప్ చేస్తుందంటే స్విమ్మింగ్ కోసం హెల్ప్ చేస్తుంది. ఎర్త్వామ్కి కీటే లేదా సీటే ఉంటాయి, అది దేనికి హెల్ప్ చేస్తుంది అంటే లోకోమోషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ వీటిల్లో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఆ బ్లడ్ లో కూడా హిమోగ్లోబిన్ ఉంటుంది. ద హిమోగ్లోబిన్ విల్ బి డిజాల్వ్డ్ ఇన్ ప్లాస్మా. అండ్ నౌ సో విచ్ అందులో దీంట్లో ఇంకా ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వచ్చేసరికి నెఫ్రీడియా విల్ హెల్ప్స్ ఇన్ ఆస్మో రెగ్యులేషన్ ఆర్ ఎక్స్క్రీషన్. న్యూరల్ సిస్టమ్కి వచ్చేసరికి వీటికి సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ ఉంటుంది. సో పెయిర్డ్ గ్యాంగ్లియాన్, సుప్రా ఈసోఫాజియల్ గ్యాంగ్లియాన్ మనకి కాక్రోచ్కి ఉంటుంది. పెయిర్డ్ గ్యాంగ్లియాన్, నర్వ్ రింగ్, డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్ ఉంటుంది. రిమెంబర్, నాన్ కార్డేట్స్ కి నర్వ్ కార్డ్స్ వెంట్రల్ గా ఉంటాయి, కార్డేట్స్ కి నర్వ్ కార్డ్ డార్సల్ గా ఉంటుంది. నాన్ కార్డేట్స్ కి రెండు నర్వ్ కార్డ్స్ ఉంటాయి. కార్డేట్స్ కి ఒకే ఒక నర్వ్ కార్డ్ ఉంటుంది. నాన్ కార్డేట్స్ కి సాలిడ్ గా ఉంటాయి, కార్డేట్స్ కి మనకి హాలోగా ఉంటాయి. ఈ డిఫరెన్సెస్ చూసుకోండి. అండ్ పెయిర్డ్ గ్యాంగ్లియాన్ లేదా కొన్నిసార్లు సింగిల్ గ్యాంగ్లియాన్ కూడా ఉంటుంది. లేటరల్ నర్వ్స్ ద్వారా కనెక్ట్ అవుతాయి. డబల్ వెంట్రల్ నర్వ్ కార్డ్, సాలిడ్ నర్వ్ కార్డ్. ఇది నీరిస్ ఆక్వాటిక్ ఫామ్ లో ఇది వచ్చేసరికి ఇది డైషియస్ అంటే యూనిసెక్షువల్ ఇన్ నేచర్. కానీ ఎర్త్వామ్ లీచ్ వచ్చేసరికి మొనీషియస్ అంటే బైసెక్షువల్ ఇన్ నేచర్. రీప్రొడక్షన్ ఈజ్ మెయిన్లీ బైసెక్షువల్.
మెయిన్లీ సెక్షువల్ రీప్రొడక్షనే చూస్తాం. ఏ సెక్షువల్ రీప్రొడక్షన్, ఫ్రాగ్మెంటేషన్, బడ్డింగ్ ఇలాంటివి ఏవి కనిపించవు మనకి ఇన్ కేస్ ఆఫ్ అనెలిడా. అండ్ నౌ నెక్స్ట్ ఫైలం, ద లార్జెస్ట్ ఫైలం ఇన్ ద ఎంటైర్ యానిమల్ కింగ్డమ్ ఈస్ ఆర్థ్రోపోడా. దట్ ఈస్ ద లార్జెస్ట్ ఫైలం ఇన్ ద ఎంటైర్ యానిమల్ కింగ్డమ్. సో అండ్ ఇందులో ఏంటంటే ఆర్థ్రోపోడా అని పేరు ఎందుకు వచ్చింది అంటే జాయింటెడ్ అపెండేజెస్ ఉన్నాయి కాబట్టి వాటికి ఆర్థ్రోపోడా అని పేరు వచ్చింది. సో అండ్ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ప్రతి 10 యానిమల్స్ లో అందులో 7 ఇన్సెక్ట్సే ఉంటాయి కాబట్టి ఇది లార్జెస్ట్ ఫైలం అయింది. సో ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ని చూపిస్తుంది. బైలేటరల్లీ సిమెట్రికల్, ట్రిప్లోబ్లాస్టిక్, సెగ్మెంటెడ్. అనెలిడాను సెగ్మెంటెడ్, ఇది సెగ్మెంటెడ్. అండ్ సీలమేట్ యానిమల్స్ ఇవి. బాడీ ఆఫ్ ఆర్థ్రోపోడా మీద కైటినస్ ఎక్సోస్కెల్టన్ ఉంది. ఈ కైటినస్ ఎక్సోస్కెల్టన్ ఎందుకు ఉంది? ఒకటి వాటర్ ఎవాపరేట్ అవ్వకుండా కాపాడడానికి, ప్రొటెక్షన్ కోసము, ఓకే, అండ్ వాటర్ ఎవాపరేషన్ అవ్వకుండా అలానే ప్రొటెక్షన్ కోసం. సో ఈ బాడీలో 3 పార్ట్స్ ఉంటాయి, హెడ్, థొరాక్స్ అండ్ అబ్డామెన్. సో వీటిల్లో జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. కొన్నిట్లో ఏమవుతుందంటే హెడ్, థొరాక్స్ ఫ్యూజ్ అయ్యి సెఫలోథొరాక్స్ ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్పైడర్స్, స్కార్పియన్స్, టిక్స్, మైట్స్, ప్రాన్స్, లోబ్స్టర్స్, క్రాబ్స్ వీటన్నిటిలో సెఫలోథొరాక్స్ ఉంటుంది. సెఫలోథొరాక్స్ అండ్ అబ్డామెన్ అలానే ఉంటుంది. సో కొన్ని రెస్పిరేటరీ ఆర్గాన్స్కి వచ్చేసరికి గిల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్వాటిక్ ఫార్మ్స్, అంటే మనకి ప్రాన్స్, లోబ్స్టర్స్, క్రాబ్స్ వాటిలో గిల్స్ ఉంటాయి. బుక్ గిల్స్ ఇన్ కేస్ ఆఫ్ లిమ్ములస్, కింగ్ క్రాబ్ ద లివింగ్ ఫాసిల్. బుక్ లంగ్స్ in case of spiders, scorpions, ticks and mites. And next coming to tracheal system in case of hexapoda, అదే ఇన్సెక్టా, కాక్రోచ్ లో మనకి ట్రకియల్ సిస్టమ్ ఉంటుంది. సర్క్యులేటరీ సిస్టమ్ ఈజ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సెన్స్ ఆర్గాన్స్ వచ్చేసరికి యాంటెన్నా, ఐస్ లో 2 రకాల ఐస్ ఉన్నాయి, కాంపౌండ్ ఐస్, సింపుల్ ఐస్. మీరందరూ ఈగా మూవీ చూసారు కదా, ఈగా మూవీలో వాటికి ఎలా కనిపిస్తాయి, మొజాయిక్ విజన్ బికాస్ ఆఫ్ కాంపౌండ్ ఐస్. సో దట్ ఈస్ ఎ గ్రేట్ విజువల్ రిప్రజెంటేషన్ ఎలా ఈగలు ఎలా చూస్తాయి అని చెప్పడానికి. అండ్ నౌ స్టాటోసిస్ట్ కూడా ఉంటాయి, బ్యాలెన్సింగ్ ఆర్గన్స్. ఇది చాలా సింపుల్ గుర్తుపెట్టుకోవడం. కొన్నిసార్లు కాక్రోచెస్ని చూడండి, ఇట్లా రివర్స్లో ఉల్టాగా పడిపోయినప్పుడు కాళ్ళు చేతులు ఇలా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట, మళ్ళీ నార్మల్ పొజిషన్కి రావడానికి. అంటే వాటి బాడీ తిరగబడింది అని చెప్పి వాటికి అర్థం అవుతుందా లేదా, ఆ సెన్సెస్ అవి ఫీల్ అవ్వగలుగుతున్నాయి కాబట్టి ఆ స్టాటోసిస్ట్ ఉంది కాబట్టి అవి బ్యాలెన్సింగ్ కూడా చేసుకోగలుగుతున్నాయి. సో అండ్ దోస్ ఆర్ స్టాటోసిస్ట్, దాన్నే మనం బ్యాలెన్సింగ్ ఆర్గాన్స్ అంటాం. సి హియర్, దిస్ ఈజ్ లోకస్టా. ఇవే మిడతలు, గ్రిగేరియస్ పెస్ట్, గుంపులుగా వచ్చి అటాక్ అవుతాయి. యూనిటీలో అంత పవర్ ఉందని చెప్పి వాటిని చూస్తేనే నాకు అర్థమైంది. అండ్ బటర్ఫ్లై, మన చిన్నప్పుడు మన పుస్తకాల్లో వాంటెడ్గా వీటిని చంపేసి పుస్తకాల్లో ఆ బటర్ఫ్లై యొక్క వింగ్స్ పెట్టుకుంటాం. హౌ క్రూయల్ వీఆర్. అండ్ నెక్స్ట్ స్కార్పియన్, ఇది చాలా చిన్నది కానీ చూస్తేనే భయపడి పారిపోతాం. తేలు, దీంట్లోనే మనకి సెఫలోథొరాక్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ దిస్ ఈస్ కాల్డ్ ప్రాన్. సో ప్రాన్లో మీకు కూడా సెఫలోథొరాక్స్ ఉంటుంది. క్యారాపేస్ అని ఈ పైన ఏదైతే ప్రాన్ మీద హెడ్ సెఫలోథొరాక్స్ని కవర్ చేసిందో కెరాపేస్ అంటారు దాన్ని. ఈ కింద అబ్డామినల్ పార్ట్. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పనా, చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉంటారు కానీ వాళ్ళలో పర్టికులర్గా ఈ ప్రాన్స్, లోబ్స్టర్స్, క్రాబ్స్, ఇలా మజిల్స్, అలానే స్కాలోప్స్ ఇలాంటివి తినరంట కొంతమంది. వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీటిని పర్టికులర్గా ప్రాన్స్ని అయితే తినేవాళ్ళు కాదంట, కొంతమంది అయితే వాటిని పురుగుల కింద కన్సిడర్ చేస్తారు. నిజంగా అవి పురుగులే కదా చెప్పాలి అంటే, ఆర్థ్రోపోడానే కదా. సో కాబట్టి చాలామంది వీటిని ప్రాన్స్ని తినడానికి ఇష్టపడరంట, అవి పురుగు కదా అని చెప్పి, అంటే నీటిలో ఉండే పురుగు కదా అని చెప్పి. మీలో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. నౌ నెక్స్ట్, సో ఎక్స్క్రీషన్ విల్ టేక్స్ ప్లేస్ త్రూ మాల్ఫీజియన్ ట్యూబ్యూల్స్. ఇన్సెక్ట్స్లో అయితే మాల్ఫీజియన్ ట్యూబ్యూల్సే. మోస్ట్లీ బైసెక్షువల్, ఫీమేల్స్ పెద్దవిగా ఉంటాయి, మేల్స్ చిన్నవిగా ఉంటాయి. నేను మొన్న చెప్పాను కదా, సో యూజువల్గా యానిమల్స్లో ఫీమేల్స్ పెద్దదిగా, మేల్స్ చిన్నవిగా ఉంటాయి. కానీ హ్యూమన్స్లో అలా కాదు, హ్యూమన్స్లో మేల్స్ పెద్దవిగా ఉంటాయి, ఫీమేల్స్ చిన్నవిగా ఉంటాయి. సో ఫర్టిలైజేషన్ వచ్చేసరికి యూజువల్గా ఇంటర్నల్ ఫర్టిలైజేషన్, అండ్ ఇవి ఓవి ప్యారెస్, గుడ్లు పెడతాయి. సో డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్ ఆర్ డైరెక్ట్. సో లార్వల్ స్టేజెస్ కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. కాబట్టి డైరెక్ట్ డెవలప్మెంట్ లేదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్కి లార్వల్ స్టేజ్ ఉండదు, కాక్రోచ్కి లార్వల్ స్టేజ్ ఉండదు. అలా ఇప్పుడు మళ్ళీ బటర్ఫ్లైకి లార్వల్ స్టేజ్ ఉంది, సిల్క్ వామ్కి లార్వల్ స్టేజ్ ఉంది. ఇలా కొన్నిటికి లార్వల్ స్టేజ్ ఉంటుంది, కొన్నిటికి లార్వల్ స్టేజ్ ఉండదు. ఎకనామికల్లీ ఇంపార్టెంట్ ఇన్సెక్ట్స్ తీసుకుంటే ఏపిస్, హనీబీ, ఏపిస్ ఇండికా, హనీబీ, ఇండియన్ హనీబీ.
బాంబిక్స్, సిల్క్ వామ్ తెలుసా? సిల్క్ గురించి ఒక పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయంట. చైనా నుంచి ఒక సిల్క్ రోడ్ అనే వేశారు. సిల్క్ వామ్కి వచ్చేసరికి సిల్క్ని ఎలా కనిపెట్టారో తెలుసా? హియర్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ, లిసన్. సిల్క్ని ఎలా ఫస్ట్ టైం సిల్క్, పేపరు ఇవన్నీ సిల్క్, పేపర్, టీ ఇవి చైనా వాళ్ళే కనిపెట్టారు. ఒక యువరాణి తన గార్డెన్లో కూర్చొని టీ తాగుతూ ఉందంట. సడన్గా ఆ వేడి టీలో ఒక చెట్టు మీద నుంచి ఏదో పడింది. సో తను ఆ టీలో ఏదో పడింది కదా అని చెప్పి ఆ టీలో నుంచి దాన్ని తీసేద్దామని ట్రై చేస్తూ ఉన్నింది. ట్రై చేస్తూ ఉంటే తనకు చూస్తే అందులో నుంచి దారాలుగా వస్తూనే ఉంది. సో ఎందుకంటే వేడి దాంట్లో పడింది కదా, ఆ పైన ఉండే ఆ కక్కున్ అంతా కూడా ఇలా థ్రెడ్ రూపంలో బయటకు వస్తుంది, అది మెరుస్తూ ఉంది. సో ఆ యువరానికి ఒక ఐడియా వచ్చిందంట, దీన్ని ఎందుకు మనం నేయకూడదు అని. ఆ దారం నేస్తే తనకి చాలా మంచి వెరీ బ్రైట్గా మెరిసే ఒక క్లాత్ తయారైంది. అలా కనిపెట్టిందే సిల్క్. సో ఈ సిల్క్ని చాలా ఇయర్స్ పాటు కూడా వాళ్ళు ఈ సీక్రెట్ని బయట పెట్టలేదు. సిల్క్ని వాళ్ళు ఎలా కనిపెట్టారు, సిల్క్ అనేది ఎలా వస్తుంది అని బయట పెట్టలేదు. ఓన్లీ సిల్క్ క్లాత్ని మాత్రమే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. కానీ ఒకసారి ఏమైందంటే ఇలా రాజ్యాలు మారిపోతూ ఉన్నప్పుడు ఒకసారి వీళ్ళు ఏం చేశారంటే పొరపాటుగా కక్కూన్స్ని ఎక్స్పోర్ట్ చేసేసారు. ఎప్పుడైతే కక్కూన్స్ని ఎక్స్పోర్ట్ చేసేసారో అప్పుడు ఈ ప్రపంచానికి తెలిసిపోయిందనమాట వీళ్ళు సిల్క్ని ఎలా తయారు చేస్తున్నారు అని చెప్పి. సో అప్పటి నుంచి చాలా కంట్రీస్ సిల్క్ని తయారు చేయడం స్టార్ట్ చేసాయి. మల్బరీ ఆకుల్ని గ్రో చేసి సిల్క్ వామ్స్ని రేర్ చేస్తే సరిపోతుంది, సిల్క్ స్టార్ట్ అవుతుంది. ఈ సిల్క్ ఇదంతా కూడా వేడి నీళ్ళల్లో వేస్తే ఆ సిల్క్ థ్రెడ్ అంతా కూడా బయటకు వస్తుంది. అలా సిల్క్ని నేస్తారనమాట. పట్టు అంటారు కదా, యాక్చువల్లీ తెలుగులో చెప్పాలంటే సిల్క్ వామ్ని పట్టు పురుగులు అంటారు. ఓకే, సో కాబట్టి అదనమాట స్టోరీ. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు కొన్ని టాప్ సీక్రెట్స్ ఉంటాయి, అవి రివీల్ చేస్తే అంతే. ఒకప్పుడు చైనా వాళ్ళు కొంత చాలా సంపాదించుకున్నారంట ఓన్లీ సిల్క్ మీదే. అంటే అది ఒకప్పుడు రాజులు వాళ్ళు వేసుకునే బట్టలు, పట్టు వస్త్రాలు. ఈవెన్ ఇప్పటికి కూడా చూడండి, పట్టు అనేది ఎప్పుడు కూడా మీకు కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది. ఈవెన్ సిల్క్లో కూడా వీగన్ సిల్క్ అని ఉంటుంది. వీగన్ సిల్క్ అంటే ఏంటంటే లోపల ఆ లార్వాని చంపకుండా, ఆ క్యాటర్ పిల్లర్ని చంపకుండా సిల్క్ తీస్తారంట. అది చాలా కష్టమైన ప్రాసెస్. నార్మల్ సిల్క్ కంటే కూడా ఈ వీగన్ సిల్క్ కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. అండ్ పర్టికులర్గా వీగన్స్ అంటారు కదా, వాళ్ళు సిల్క్ క్లాత్ని కూడా వాడరు అనమాట. బికాస్ వాళ్ళకి యానిమల్ నుంచి వచ్చిన ఏ ప్రోడక్ట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. దట్ ఈస్ వాట్ వీగన్. అండ్ నౌ కమింగ్ టు ద అపార్ట్ ఫ్రమ్ స్టోరీస్ అండ్ లాసిఫర్ ఇన్సెక్ట్. ఇప్పుడైతే మనం సీల్ వేయాలంటే ఏవేవో వాడుతున్నాం, గమ్ములు, పేస్ట్లు అట్లాంటివి వాడుతున్నాం. ఒకప్పుడు సీల్ వేయాలి అంటే ఈ లక్కని వాడేవాళ్ళు. ఆ లక్క ఎక్కడి నుంచి తీసేవాళ్ళు అంటే ఈ ఇన్సెక్ట్ యొక్క సెక్రీషన్స్ నుంచి. చెట్టు మీద ఈ సెక్రీషన్స్ ఉండేవి, వాటన్నిటినీ కరగ తీస్తేనే లక్క వస్తుంది. ఆ లక్కతోనే సీల్ వేసేవాళ్ళు. సో లక్కతో సీల్ వేసారు అంటే ఇంక అది ఫిక్స్డ్ అనమాట. అండ్ నౌ కమింగ్ టు వెక్టార్స్, ఆనాఫిలస్, క్యూలెక్స్, ఏడీస్ ఇవన్నీ మస్కిటోసే. గ్రిగేరియస్ పెస్ట్, గుంపులుగా వచ్చి అటాక్ చేసేవి లోకస్ట్. అదే లోకస్టా అనేది సైంటిఫిక్ నేమ్, లోకస్ట్ అనేది కామన్ నేమ్, మిడతలు. లివింగ్ ఫాజిల్, లిమ్ములస్, కింగ్ క్రాబ్. ఈ కింగ్ క్రాబ్లో నుంచి తీసిన కాపర్ కంటైనింగ్ పిగ్మెంట్ ఉండే బ్లడ్, హీమోసైనిన్, చాలా వాటిల్లో వాడతారు తెలుసా. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ బ్లడ్ దిస్ బ్లడ్. అండ్ కమింగ్ టు హియర్ ఫైలం మొలస్కాకి వచ్చేసరికి ఈ మొలస్కా అని పేరు ఎందుకు వచ్చిందంటే వీటి బాడీ చాలా సాఫ్ట్గా ఉంటుంది, అందుకే వీటికి మొలస్కా అని పేరు వచ్చింది. ద సెకండ్ లార్జెస్ట్ యానిమల్ ఫైలం. మీలో ఎవరైనా ఆక్టోపస్ తిన్నారా? మనకి ఆక్టోపస్ తినడం అంటే చాలా వింతగా ఉంటుంది. సో చాలా వేరే అబ్రాడ్ కంట్రీస్లో అంతా చూస్తే ఆక్టోపస్ తింటారు. స్క్విడ్, ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో స్క్విడ్ చాలా ఫేమస్ అయింది కదా. అంటే స్క్విడ్ గేమ్ నుంచి కాదు, స్క్విడ్ చాలా మంది తింటున్నారు. స్క్విడ్ తింటాము, ఆక్టోపస్ తింటాము. దీంట్లో కామ్స్ అంటారు, మజిల్స్ అంటారు, అవన్నీ కూడా తింటారు కదా. సో దిస్ ఈస్ ద సెకండ్. మొలస్కన్స్ టెరెస్ట్రియల్ గాను ఉంటుంది, ఆక్వాటిక్ గాను ఉంటాయి. ఆక్వాటిక్ లో మెరైన్, ఫ్రెష్ వాటర్ మజిల్స్ అని ఉంటాయి కదా, ఫ్రెష్ వాటర్ ఆయిస్టర్స్ ఉంటాయి. ఆర్గన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇవి బైలేటరల్లీ సిమెట్రికల్ అనమాట. కొన్ని ఏసిమెట్రికల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ స్నేల్, ఇవి ఏసిమెట్రికల్, వీటిని కట్ చేయలేం. ఏ ప్లేన్ లో కట్ చేసినా మనకి 2 ఈక్వల్ పార్ట్స్ రావు. సో వాటి బాడీ మీద షెల్ ఉంటుంది, అది చాలా ప్రొటెక్షన్. అండ్ బాడీ ఈజ్ అన్సెగ్మెంటెడ్. సో అండ్ వీటికి 3 పార్ట్స్ ఉంటుంది, హెడ్, ఫూట్, విజరల్ మాస్ అంతే. హెడ్, మస్కులర్ ఫూట్, విజరల్ హంప్. దాన్ని విజరల్ మాస్ అని కూడా అంటారు. సో ఇది యాపిల్ స్నేల్, యాపిల్ స్నేల్. పైలా యాపిల్ స్నేల్. దిస్ ఈజ్ ఆక్టోపస్, డెవిల్ ఫిష్. నౌ నెక్స్ట్
సో ఇది పైన సాఫ్టీ అండ్ స్పాంజీ లేయర్ ఆఫ్ ద స్కిన్ ఉంటుంది, దాన్ని మ్యాంటల్ అంటారు. మ్యాంటల్కి విజరల్ హంప్కి మధ్యలో ఫెదర్ లైక్ గిల్స్ ఉంటాయి. సో దట్ ఈస్ మెంట్ ఫర్ రెస్పిరేషన్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్క్రీషన్. ఓకే, అండ్ యూజువల్గా రెస్పిరేటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ ఫంక్షన్ అవి చూపిస్తాయి. యాంటీరియర్ హెడ్కి దగ్గరగా మనకి సెన్సరీ టెంటకల్స్ ఉంటాయి. ఓకే, అండ్ మౌత్ దగ్గర ఒక రాస్పింగ్ ఆర్గాన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా స్నేల్ని చూడండి, స్నేల్ని చూస్తే మౌత్ దగ్గర ఇలాంటి ఒక రాస్పింగ్ ఆర్గాన్ ఉంటుంది. దాన్నే రాస్పింగ్ ఆర్గాన్, దాన్నే రాడ్యులా అని పిలుస్తారు. అదేంటంటే తినడానికి హెల్ప్ చేస్తుంది, అది మౌత్ దగ్గర ఉంటుంది. నౌ నెక్స్ట్ థింగ్ ఈస్ మొలస్క్. రైట్. ఓకే, కమింగ్ టు ఇవి యూజువల్గా డైషియస్, అంటే యూనిసెక్షువల్ ఇన్ నేచర్. అండ్ ఓవిపారస్, ఇవి గుడ్లు పెడతాయి. ఇండైరెక్ట్ డెవలప్మెంట్, వీటిల్లో లార్వల్ స్టేజెస్ ఉంటాయి. సో పైలా, యాపిల్ స్నేల్, పింక్ తాడా, పర్ల్ ఆయిస్టర్, ముత్యాలు ప్రొడ్యూస్ అయ్యేది దీనివల్లే. సెపియా, కట్టెల్ ఫిష్, దీంట్లో లోపల మనకి షెల్ ఉంటుంది. సెపియాలో బాడీ లోపల షెల్ ఉంటుంది. అండ్ లోలిగోలో కూడా అంతే, బాడీ లోపల షెల్ ఉంటుంది. అండ్ ఆక్టోపస్, డెవిల్ ఫిష్. గైస్, లాలిగో అంటేనే స్క్విడ్ మీ అందరికీ తెలుసు కదా, స్క్విడ్ గేమ్ విచ్ హ్యాస్ బికమ్ world's favorite and world's popular. So octopus, devilfish. Aplysia, sea hare. Dentalium, tusk shell. Chaetoplura, chiton. And now coming to the next thing, so mollusca అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు ఇకైనోడర్మేటా. ఇకైనస్ అంటే స్పైన్స్ అని అర్థం. బాడీ మీద స్పైన్స్ ఉండేదాన్ని ఇకైనస్ అంటారు. డర్మేటా అంటే, డర్మా అంటే స్కిన్, స్పైనీ స్కిన్ కలిగిన ఆర్గానిజమ్స్ కాబట్టి వీటికి ఇకైనోడర్మేటా అని పేరు పెట్టారు. ఇవి కూడా ఎక్స్క్లూజివ్లీ మెరైన్. మీరు ఎప్పుడు స్టార్ ఫిష్ని ఫ్రెష్ వాటర్లో చూడలేరు. చూసుంటే ఈ పాటికి నదుల్లోనూ, వాటిలో లేక్స్లోను, పాండ్స్లో కూడా పెంచేసేవాళ్ళం. ఈవెన్ ఆక్వేరియంస్లో కూడా పెంచేసేవాళ్ళం. సో కాబట్టి అవి పెరగవు, కాబట్టి అది ఓన్లీ సముద్రంలోనే దొరుకుతాయి. సో వీటికి ఎండోస్కెల్టన్ ఉంటుంది, విచ్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాల్సీరియస్ ఆసికల్స్. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది లేదనుకుంటారు, కానీ ఉంది ఎండోస్కెల్టన్. సో దిస్ ఈస్ ద నేమ్. ఎకైనోడర్మేటా అని ఎందుకు పేరు పెట్టారో చెప్పారు కదా. ఆల్ మెరైన్, ఎక్స్క్లూజివ్లీ మెరైన్. ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అడల్ట్ ఇకైనోడర్మ్స్ కి రేడియల్ సిమెట్రీ ఉంటుంది, కానీ లార్వల్ ఇకైనోడర్మ్స్ కి బైలేటరల్ సిమెట్రీ ఉంటుంది. అందులోనూ అది ఫ్రీ స్విమ్మింగ్ అనమాట. ఇవి ట్రిప్లోప్లాస్టిక్, సీలమేట్ యానిమల్స్. డైజెస్టివ్ సిస్టమ్ అనేది కంప్లీట్, మౌత్, యానస్ రెండు ఉంటాయి. కాకపోతే మౌత్ వెంట్రల్ గా ఉంటుంది, యానస్ డార్సల్ గా ఉంటుంది. మౌత్ ఉండే ప్లేస్ ని ఓరల్ అంటారు, యానస్ ఉండే ప్లేస్ ని అబోరల్ అంటారు. ఓకే, సో మోస్ట్ డిస్టింక్టివ్ ఫీచర్ ఆఫ్ ఇకైనోడర్మ్స్ ఏంటంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది. సో దే హెల్ప్స్ ఇన్ లోకోమోషన్, క్యాప్చర్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫుడ్, ఇంకా రెస్పిరేషన్ కూడా. సో ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఈజ్ అబ్సెంట్ హియర్. అండ్ కమింగ్ టు హియర్, సెక్సెస్ ఆర్ సపరేట్. సో మేల్ సపరేట్గా, ఫీమేల్ సపరేట్గా ఉంటాయి, కానీ మనమే కనిపెట్టలేం ఏది మేల్ ఏది ఫీమేల్ అని చెప్పి. రీప్రొడక్షన్ ఈజ్ సెక్షువల్ రీప్రొడక్షన్. వీటిల్లో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ కనిపించదు. ఫర్టిలైజేషన్ ఈజ్ యూజువల్లీ ఎక్స్టర్నల్, బయటకే గ్యామెట్స్ని రిలీజ్ చేస్తాయి వాటర్లోనే. అండ్ కమింగ్ టు హియర్, డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. వీటిల్లో లార్వల్ స్టేజెస్ ఉంటాయి. ఫ్రీ స్విమ్మింగ్ లార్వా, ఆ లార్వా కూడా బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. సో ఆస్ట్రియాస్ అంటే స్టార్ ఫిష్. ఇకినస్ అంటే సీ అర్చిన్. సీ అర్చిన్లో స్పైన్స్ కూడా కదులుతాయి తెలుసా. అదొక బాల్కి చీరలు కొట్టినట్టు ఉంటుంది ఆ సీ అర్చిన్. చాలా మంది తింటారు కూడా వాటిని, మనమైతే తినం. యాంటీడాన్, సీ లిల్లీ. కుకుమారియా, సీ కుకుంబర్. ఇది నిజంగానే కుకుంబర్ లానే ఉంటుంది తెలుసా. దీనికి రెస్పిరేటరీ ఆర్గాన్ క్లోకల్ ట్రీ, క్లోకాలో ఉంటుంది రెస్పిరేటరీ ఆర్గాన్. ఓఫ్యూరియా అంటే బ్రిటిల్ స్టార్. ఇది కాదు, డయాగ్రామ్ తప్పించారు. అండ్ నౌ హెమికార్డేటా. సో యూజువల్గా ఎర్లియర్గా ఇంతకుముందు హెమికార్డేటాని ఎక్కడ పెట్టారు, హెమికార్డేటా ఫైలం కార్డేటాలో వన్ ఆఫ్ ద సబ్ ఫైలంగా పెట్టారనమాట. తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే దాంట్లో ఒక రుడిమెంటరీ స్ట్రక్చర్ ఉంది కాలర్ రీజియన్లో. ఆ రుడిమెంటరీ స్ట్రక్చర్ ఎక్కడ ఉంది, కాలర్ రీజియన్లో ఉంది. ప్రొబోస్కిస్ కాలర్ ట్రంక్ కదా, ఆ ప్రొబోస్కిస్ కాలర్ ట్రంక్ అనే 3 పార్ట్స్లో కాలర్ రీజియన్లో మనకు ఒక రుడిమెంటరీ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని స్టోమోకార్డ్ అంటారు. ఆ స్టోమోకార్డ్ని ఫస్ట్ ఇనిషియల్గా నోటోకార్డ్ అనుకున్నారు, కానీ తర్వాత అర్థమైంది అది నోటోకార్డ్ కాదు, కానీ నోటోకార్డ్ లాంటిదే. ఇంకా ఏ కార్డేట్ ఫీచర్స్ వీటిల్లో లేవు ఎక్సెప్ట్ ఫెరింజియల్ గిల్స్లిట్స్ తప్ప. అండ్ ఈ ఫైలంని మనం ఎకాన్ వామ్స్ అంటాం. ఇవి చూడటానికి వామ్ లాగా ఉంటాయి అన్నమాట. ఎకాన్ వామ్స్ అని పిలుస్తారు. వీటిలో ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, బైలేటరల్ సిమెట్రీ, ట్రిప్లోబ్లాస్టిక్, సీలమేట్ యానిమల్స్ ఇవి. సో ఈ బాడీ సిలిండ్రికల్ గా ఉంటుంది. అండ్ అంటీరియర్ గా ప్రొబోస్కిస్, కాలర్, ట్రంక్.
దీంట్లో కూడా లార్వల్ స్టేజెస్ ఉంటాయి. ఆ లార్వల్ స్టేజ్ని టోర్నేరియా లార్వా అంటారు. అంటే అది చూడడానికి టాన్ అయినట్టు ఉంటుంది, అలా పేరు గుర్తుపెట్టుకోండి. సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వేటికంతా ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది అంటే ఆర్థ్రోపోడా ఈజ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, మొలస్కా ఈజ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్, హెమికార్డేటా ఈజ్ ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్. క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మేజర్గా రెండే ఫైలమ్స్ గుర్తుపెట్టుకోండి. సో ఒకటి అనెలిడా, ఇంకొకటి కార్డేటా. ఇంకా కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టంలో. మనకి సెఫాలోపాడ్స్ ఉన్నాయి కదా, సెఫాలోపాడ్స్ అంటే మనకి లాలిగో, సెపియా, ఆక్టోపస్, వీటిలో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. మొలస్కన్స్ అన్నిట్లోనూ ఓపెన్ ఉంటే పర్టికులర్గా సెఫలోపాడ్స్కి మాత్రమే క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. ఇవి గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రాగా. అండ్ నౌ బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. బాడీ సిలిండ్రికల్గా ఉంటాయి. యాంటీరియర్గా ప్రొపోస్కిస్, కాలర్ ట్రంక్. సర్క్యులేటరీ సిస్టమ్ ఓపెన్ టైప్. రెస్పిరేషన్ విల్ బి టేక్స్ ప్లేస్ త్రూ గిల్స్. ఆబ్వియస్లీ ఆక్వాటిక్లో ఉంటే గిల్సే కదా రెస్పిరేషన్ చేస్తాయి. సో ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ వచ్చేసరికి ప్రొపోస్కిస్ గ్లాండ్. సెక్సెస్ ఆర్ సపరేట్, మేల్ సపరేట్గా కనిపిస్తుంది, ఫీమేల్ సపరేట్గా ఉంటాయి. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్, మనకి బయటనే వాటర్లోనే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. అండ్ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. ఇందాక చెప్పాను కదా, టోర్నేరియా లార్వా. అండ్ ఓన్లీ 2 ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, మెలానోగ్లాసెస్ అండ్ సాకోగ్లాసెస్. ఇవి వాటర్ యొక్క బాటంలో ఉంటాయి అన్నమాట, బాటమ్ ఆఫ్ ద ఓషన్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద phylum, the last phylum of the entire animal kingdom, that is chordata. Chordaటాలో కొన్ని ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఉంటాయి. అదే ప్రెసెన్స్ ఆఫ్ డార్సల్ నర్వ్ కార్డ్, డార్సల్ హాలో సింగిల్ నర్వ్ కార్డ్, డార్సల్ హాలో సింగిల్ నర్వ్ కార్డ్. అండ్ కమింగ్ టు హియర్, ఆ నర్వ్ కార్డ్ కి కింద ఏముంది మనకి, నోటోకార్డ్ ఉంది. నోటోకార్డ్ ఈజ్ నథింగ్ బట్ మీసోడర్మల్లీ డిరైవ్డ్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్ దాని కిందే మనకి ఈ ఫెరెంజియల్ గిల్ స్లిట్స్, పోస్ట్ యానల్ టైలు ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక 5 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. కార్డేటా యొక్క హాల్మార్క్ ఫీచర్స్ అంటాం, లేదా క్లాసిక్ ఫీచర్స్ అంటాం. అవే నథింగ్ బట్ డార్సల్ నర్వ్ కార్డ్ అండ్ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ నోటోకార్డ్, ఫెరెంజియల్ గిల్ స్లిట్స్, పోస్ట్ యానల్ టైల్, వెంట్రల్ హార్ట్. సో ఇవి కార్డేట్కు ఉండే హాల్మార్క్ ఫీచర్స్. అండ్ నౌ ఇవి కూడా బైలేటరల్ సిమెట్రీని ఎగ్జిబిట్ చేస్తాయి. ట్రిప్లోబ్లాస్టిక్, సీలమేట్, ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్, పోస్ట్ యానల్ టైల్ ఉంటుంది, అండ్ క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. సో కంపారిటివ్గా కార్డేట్స్కి నాన్ కార్డేట్స్కి ఉండే డిఫరెన్స్ అది. అండ్ నౌ కమింగ్ టు హియర్, ఇక్కడ చూడండి కార్డేట్స్కి నాన్ కార్డేట్స్కి ఉండే డిఫరెన్స్ తీసుకున్నట్టయితే, నోటోకార్డ్ ఈస్ ప్రెసెంట్, హియర్ నోటోకార్డ్ ఈస్ అబ్సెంట్. ఇక్కడేమో నోటోకార్డ్ ఉంది, అక్కడేమో నోటోకార్డ్ లేదు. ఇవన్నీ కార్డేట్స్కి ఉండేవి, అవేమో నాన్ కార్డేట్స్కి ఉండేవి. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ డార్సల్ ఇన్ కేస్ ఆఫ్ కార్డేట్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ వెంట్రల్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ కార్డేట్స్. ఇక్కడేమో హాలోగా ఉంటుంది, హాలోగా సింగిల్గా ఉంటుంది, అక్కడేమో వెంట్రల్గా సాలిడ్గా డబుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడేమో ఫారింగ్స్కి పర్ఫోరేటెడ్ గిల్ స్లిట్స్ ఉంటాయి, ఇక్కడేమో అసలు గిల్ స్లిట్సే ఉండవు. హార్ట్ ఈజ్ వెంట్రల్, హియర్ హార్ట్ ఈజ్ డార్సల్. పోస్ట్ యానల్ టైల్ ఉంటుంది, ఇక్కడ పోస్ట్ యానల్ టైలే ఉండదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వాట్ ఆర్ ద మేజర్ డిఫరెన్స్. ఇవి కార్డేట్ అనుకోండి, ఇది నాన్ కార్డేట్ అనుకోండి. కార్డేట్స్కి వచ్చేసరికి మనకి డార్సల్ హాలో నర్వ్ కార్డ్ ఉంటుంది. ఓకే, నాన్ కార్డేట్స్కి వచ్చేసరికి డబల్ వెంట్రల్ సాలిడ్ నర్వ్ కార్డ్ ఉంటుంది. ఓకేనా? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు, ఇక్కడేమో నోటోకార్డ్ ఉంటుంది, ఇక్కడేమో నోటోకార్డ్ ఉండదు. అండ్ నెక్స్ట్ ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఉంటుంది, ఫారింజియల్ గిల్ స్లిట్స్ ఉండవు. హార్ట్ ఏమో మనకి వెంట్రల్గా ఉంటుంది, ఇక్కడ హార్ట్ ఏమో డార్సల్గా ఉంటుంది. పోస్ట్ యానల్ టైల్ ఉంటుంది, పోస్ట్ యానల్ టైల్ ఉండదు. సో దిస్ ఈజ్ వాట్ ఇందాక మనం మాట్లాడుకుంది ఇదే. అండ్ నౌ ఫైలం కార్డేటాని 3 సబ్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు. అదే యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా, వర్టిబ్రేటా. ఫైలం కార్డేటాని ఎలా డివైడ్ చేశారు? 3 సబ్ ఫైలమ్స్గా డివైడ్ చేశారు. యూరోకార్డేటా, సెఫాలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. యూరోకార్డేటా, సెఫాలోకార్డేటాని కలిపి మనం ప్రోటోకార్డేట్స్ అంటాం. అండ్ ఇవి ప్రిమిటివ్ కార్డేట్స్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే వీటి లైఫ్ స్పాన్లో వీటికి నోటోకార్డ్ ఉంటుంది, కానీ ఇవి వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అవ్వదు. సో దట్ ఈస్ వాట్ వై కాల్ ఇట్ యాజ్ ప్రోటోకార్డేట్స్. దాంట్లో 2 సబ్ ఫైలమ్స్ చెప్పాను కదా.
సో ఫైలం కార్డేటా ఇస్ డివైడెడ్ ఇంటూ 3 సబ్ ఫైలమ్స్. యూరోకార్డేటా అన్న ట్యూనికేటా అన్న ఒకటే, బికాస్ వాటి బాడీ మీద ట్యూనిసిన్ అనే లేయర్ ఉంది కాబట్టి దాన్ని ట్యూనికేటా అని పిలిచారు. సెఫాలోకార్డేటా అండ్ వర్టిబ్రేటా. యూరోకార్డేటాకి పేరు ఎందుకు వచ్చింది తెలుసా? దేర్ విల్ బి హ్యావింగ్ లార్వల్ స్టేజ్లో, పర్టికులర్గా లార్వల్ స్టేజ్లో వాటి టెయిల్లో నోటోకార్డ్ ఉంది కాబట్టి వాటిని యూరోకార్డేటా అని పిలిచారు. సెఫాలోకార్డేటాకి వచ్చేసరికి వాటి హెడ్ టు టెయిల్ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్ నోటోకార్డ్ ఉంది కాబట్టి దాన్ని సెఫలోకార్డేటా. నెక్స్ట్ వర్టిబ్రేటా. ఈ వర్టిబ్రేటాలోకి వచ్చేసరికి ఇన్ ఫ్యూచర్ డెవలప్మెంటల్ స్టేజెస్లో నోటోకార్డ్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ వర్టిబ్రల్ కాలం. ఈవెన్ ఇప్పుడు మంది వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అయిందా లేదా? సో ఫిషెస్, ఆంఫీబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మ్యామల్స్ మనమంతా వర్టిబ్రేటానే. సో ప్రోటోకార్డేట్స్ ఆర్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. సో యూరోకార్డేటాని సెఫలోకార్డేటాని కలిపి మనం ఏమంటాం? ప్రోటోకార్డేట్స్ అంటాము, విచ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ మెరైన్. యూరోకార్డేటాకి వచ్చేసరికి నోటోకార్డ్ ఓన్లీ లార్వల్ స్టేజెస్లో, అది కూడా టెయిల్ రీజన్లో మాత్రమే ఉంటుంది. యూరో అంటే టెయిల్. సెఫలోకార్డేటాలో హెడ్ టు టెయిల్ నోటోకార్డ్ ఉంటుంది, ఇంకా త్రూ అవుట్ వాటి లైఫ్ స్పాన్ మొత్తం వాటికి నోటోకార్డ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ యూరోకార్డేటాకి వచ్చేసరికి సాడ్ అని గుర్తుపెట్టుకోండి, ఎస్ఏడి సాడ్. జస్ట్ రిమెంబర్ యూరోకార్డేటా కంటే సాడ్. సాల్పా, యాసైడియా, డోలియోలం. సాల్పా, యాసైడియా, డోలియోలం. సెఫలోకార్డేటాకి వచ్చేసరికి బ్రాంకియోస్టోమా. సో దీనికి ఏబిసి అని గుర్తుపెట్టుకోండి, ఏబిసి. ఏ ఫర్ యాంఫియాక్సస్, బి ఫర్ బ్రాంకియోస్టోమా, సి ఫర్ సెఫలోకార్డేటా. అంతే, ఏబిసి. ఏ ఫర్ యాంఫియాక్సస్, బి ఫర్ బ్రాంకియోస్టోమా, సి ఫర్ సెఫలోకార్డేటా. యాంఫియాక్సస్ అనేది కామన్ నేమ్ అనమాట. దేనికి? బ్రాంకియోస్టోమాకి. బ్రాంకియోస్టోమా దేంట్లో ఉంది? సెఫలోకార్డేటాలో ఉంది. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ చూడండి యూరోకార్డేటాలో. సో ఎస్ఏడి సాడ్ కదా, ఎస్ ఫర్ సాల్పా, ఏ ఫర్ యాసైడియా, డి ఫర్ డోలియోలం. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఈ పిక్చర్ మీరు ఇక్కడ చూసారు కదా, దిస్ ఈజ్ యాసైడియా. ఇది యూరోకార్డేటా యొక్క ఆర్గానిజం. అండ్ సబ్ఫైలం వర్టిబ్రేటా. సబ్ఫైలం వర్టిబ్రేటాలో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో నోటోకార్డ్ ఉంటుంది. సో ఫ్యూచర్ నెక్స్ట్ కమింగ్ టు నోటోకార్డ్ ఏమవుతుందంటే వర్టిబ్రల్ కాలంగా రీప్లేస్ అవుతుంది. కార్టిలేజినస్ లేదా బోనీ వర్టిబ్రల్ కాలంగా రీప్లేస్ అవుతుంది అడల్ట్లోకి వచ్చేసరికి. ఎంబ్రియానికల్గా మాత్రం నోటోకార్డే ఉంటుంది. అండ్ దట్స్ వై ద పాయింట్, ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ నాట్ ఆల్ కార్డేట్స్ ఆర్ వర్టిబ్రేట్స్. అదే ప్రోటోకార్డేట్స్ ఉన్నాయి కదా, ప్రోటోకార్డేట్స్ కార్డేట్సే కానీ వర్టిబ్రేట్స్ అవ్వలేకపోయాయి. కానీ ప్రతి వర్టిబ్రేటు కార్డేటే. ఇది చాలా ఫేమస్ లైన్ ఇది. సో దీనికి డిసైడ్ కార్డేట్స్లో వెర్టిబ్రేట్స్లోకి వచ్చేసరికి హార్ట్ వెంట్రల్గా ఉంటుంది, మస్కులర్ హార్ట్. సో వీ హ్యావ్ 2, 3, 4 చాంబర్డ్ హార్ట్. కిడ్నీస్ ఎక్స్క్రీషన్కి హెల్ప్ చేస్తాయి, ఇంకా ఆస్మో రెగ్యులేషన్కి. పెయిర్డ్ అపెండేజెస్ ఉంటాయి, కొన్నిట్లో ఫిన్స్ ఉంటాయి, కొన్నిట్లో లిమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి లిమ్స్ ఉన్నాయి, ఫిషెస్కి వచ్చేసరికి ఫిన్స్ ఉంటాయి. అండ్ నౌ ఇది ఈ ఫ్లో చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ వర్టిబ్రేటాని ఎలా డివైడ్ చేశారు? వర్టిబ్రేటానికి 2 డివిజన్స్ వేశారు, జ్ఞాతోస్టోమా, ఏ జ్ఞాతోస్టోమా. ఏ జ్ఞాతోస్టోమా అంటే జాస్ లేవు ఇక్కడ, జ్ఞాతో అంటే జాస్ అన్నమాట. సో ఏ జ్ఞాతో, ఏ జ్ఞాత అంటే జా లెస్, జా లేదు. జ్ఞాతో అంటే జా ఉంది. సో హియర్ ఒకే ఒక క్లాస్ ఇచ్చారు, అదే సైక్లోస్టోమేటా. జాస్ లేవు కాబట్టి మౌత్ సర్కులర్గా ఉంటుంది, కాబట్టి వెక్టో పారాసైట్స్గా బతుకుతాయి. ఎందుకంటే ఫుడ్ని ఇలా క్యాప్చర్ చేసి నవల్లేవు కదా, సో కాబట్టి వేరే ఆర్గానిజం యొక్క బయట అలా బ్లడ్ని సక్ చేస్తూ ఉండిపోతాయి. సో దిస్ ఈస్ సైక్లోస్టోమ్స్, సర్కులర్ మౌత్ ఉంటుంది. అదే జాస్ ఉన్నాయనుకోండి, దే ఆర్ డివైడ్ ఇంటూ 2 సూపర్ క్లాసెస్, పైసస్ అండ్ టెట్రాపోడా. పైసస్ విచ్ బేర్స్ ఫిన్స్, టెట్రాపోడా విచ్ బేర్స్ లిమ్స్. సో పైసస్ అనే సూపర్ క్లాస్లో మనకి 2 క్లాసెస్ ఉన్నాయి, కాండ్రోఇక్థీస్ కార్టిలేజినస్ ఫిషెస్, ఆస్టియోఇక్థీస్ బోనీ ఫిషెస్. అండ్ టెట్రాపోడాలో లిమ్స్ ఉంటాయి. యాంఫీబియా, రెప్టాలియా, ఏవ్స్, మెమాలియా ఇవన్నీ క్లాసెస్. సో కాండ్రోఇక్థీస్, ఆస్టియోఇక్థీస్, సైక్లోస్టోమేటా, యాంఫీబియన్, రెప్టాలియా, ఏవ్స్, మెమాలియా ఇవన్నీ క్లాసెస్ కేటగిరీ కిందకి వస్తాయి. పైసస్, టెట్రాపోడా సూపర్ క్లాస్ కిందకి వస్తాయి. ఏ జ్ఞాత, జ్ఞాతోస్టోమా, జ్ఞాతోస్టోమేటా ఇవి 2 డివిజన్స్ కిందకి వస్తాయి. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు సైక్లోస్టోమ్స్. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్ని మనం చూద్దాం డీటెయిల్డ్గా. కమింగ్ టు హియర్ సైక్లోస్టోమ్స్, ఆ పేర్లోనే ఉంది సర్కులర్ మౌత్ని బేర్ చేసి ఉంటుంది అని చెప్పి. దీస్ ఆర్ మోస్ట్లీ ఎక్టోపారాసైట్స్ అనమాట. కమింగ్ టు హియర్
ఈ ఎలాంగేటెడ్ బాడీలో మీరు తీసుకున్నట్టయితే 6 to 15 pairs ఆఫ్ గిల్స్ ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలాగా? 6ని మీరు ఎలా రాస్తారు? ఇది చూడడానికి సైకిల్ లానే కదా ఉంది. సో 6 to చూడడానికి మీకు ఎలా ఉంది? సైకిల్ లా ఉంది. 6 to 15 అన్నారు కదా, 1 + 5 ఎంత? 6. సో 6 to 15 pairs ఆఫ్ గిల్ స్లిట్స్ ఫర్ రెస్పిరేషన్. సైక్లోస్టోమ్స్ లో సక్కింగ్ మౌత్ ఉంటుంది, అదే సక్టోరియల్ మౌత్. వీటికి జాస్ లేవు కాబట్టి ఆబ్వియస్లీ మౌత్ అలానే ఉంటుంది. బాడీ మీద ఎటువంటి స్కేల్స్ ఉండవు, పెయిర్డ్ ఫిన్స్ లేనే లేవు. సో స్కేల్స్ ఉండవు కాబట్టి వీటి బాడీ మీద మ్యూకస్ లేయర్ ఉంటుంది, మనం పట్టుకుంటే అలా జారి వెళ్ళిపోతుంది. సో క్రేనియం ఇంకా వర్టిబ్రల్ కాలం అంతా కార్టిలేజినస్సే, బాడీ మొత్తం కార్టిలేజినస్సే. ఎందుకంటే ఇక్కడ నోటోకార్డ్ కార్టిలేజినస్ వర్టిబ్రల్ కాలంగా కన్వర్ట్ అయింది కాబట్టి. సర్క్యులేషన్ ఈస్ క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్, బికాస్ వర్టిబ్రేటా అన్నిట్లోనూ మనకి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేషనే ఉంటుంది. సైక్లోస్టోమ్స్ అనేవి ఎక్స్క్లూజివ్లీ మెరైన్. సో ఇవేంటంటే గుడ్లు పెట్టడం కోసం ఫ్రెష్ వాటర్కి వస్తాయి. స్పానింగ్ అంటే గుడ్లు పెట్టడం, స్పానింగ్ కోసం ఫ్రెష్ వాటర్కి వస్తాయి. గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతాయి అన్నమాట ఓషన్కి. సో కానీ కొన్ని రోజులు మాత్రమే బతుకుతాయి ఇవి, కొన్ని రోజుల తర్వాత చనిపోతాయి. స్పానింగ్ తర్వాత ఫ్యూ డేస్కే చచ్చిపోతాయి. ఇవి యూజువల్గా మెరైన్లో బతుకుతాయి, కానీ గుడ్లు పెట్టడం కోసం మాత్రమే ఫ్రెష్ వాటర్కి వచ్చి మళ్ళీ రిటర్న్ అయిపోతాయి. రిటర్న్ అయిపోయిన కొన్ని డేస్కే ఇవి చనిపోతాయి. సో లార్వా ఆఫ్టర్ మెటమార్ఫోసిస్ రిటర్న్ టు ఓషన్. సో పెట్రోమైజాన్ దాన్నే ల్యాంప్రే అంటారు. మిక్సిన్ హ్యాగ్ ఫిష్, పెట్రోమైజాన్ మిక్సిన్. సో పెట్రోమైజాన్కి కామన్ నేమ్ ఏంటి? ల్యాంప్రే. మిక్సిన్కి హ్యాగ్ ఫిష్. నానా హ్యాగ్ ఫిష్ని స్కావెంజర్ అంటారు, ఇది ఎక్కువ డెడ్ ఫిషెస్ మీద ఆధారపడి బతుకుద్ది. స్కావెంజర్ హ్యాగ్ ఫిష్, ఇది రిలేటెడ్ పిక్చర్ కాదు. సో హ్యాగ్ ఫిష్ని స్కావెంజర్ అంటారు, ఇది ఎక్కువగా డెడ్ ఫిషెస్ మీద ఆధారపడి బతుకుద్ది. పెట్రోమైజాన్ ఇది ఎక్కువగా లివింగ్ ఫిషెస్ మీద బ్లడ్ని సక్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ సాంగ్వివోరస్ ఇన్ నేచర్. సాంగ్వివోరస్ అంటే బ్లడ్ని సక్ చేసే యానిమల్స్ని సాంగ్వివోరస్ అంటారు. మస్కిటో ఈజ్ సాంగ్వివోరస్, లీచ్ ఈజ్ సాంగ్వివోరస్, అండ్ దీస్ ఆర్ ఆల్సో సాంగ్వివోరస్. దే ఆర్ బ్లడ్ సక్కింగ్ యానిమల్స్. అండ్ నౌ క్లాస్ సైక్లోస్టోమ్స్లో అంతే. కాండ్రోయిక్తిస్. కాండ్రోయిక్తిస్ అంటే ఏంటి? కార్టిలేజినస్ ఫిషెస్. ఈ కార్టిలేజినస్ ఫిషెస్లో ఇవి మోస్ట్లీ మెరైన్. ఇప్పుడు మీకు షార్క్, స్టింగ్ రేసు, పాయిజనస్ రేసు ఇవన్నీ యాడుంటాయి? ఎక్కడ ఉంటాయి? యాడుంటాయి? మా ఊరు భాష వచ్చేస్తూ ఉంది. ఓకే, అదే ఎక్కడ ఉంటాయి. అప్పుడప్పుడు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు ఆ ఒరిజినల్ స్లాంగ్ వచ్చేస్తాయి. మీరు గమనించండి, మీరు నార్మల్గా స్కూల్స్లో కాలేజెస్లో ఉన్నప్పుడు మీ యాక్చువల్ యాక్సెంట్ ఈ డైలెక్ట్ రాదు. అదే మీరు మీ ఊరు వెళ్ళారనుకోండి వచ్చేస్తుంది. మా ఊర్లో అయితే యాడ, ఏడ, మందల, ఏంటి కథ, ఎక్కసెక్కాలు వడవాకు, చెప్పండి ఇంతకి మా ఊరు ఏంటో చెప్పండి ఇదంతా విన్నాక. ఓకే, ద స్ట్రీమ్ లైన్డ్ బాడీ అండ్ హ్యావింగ్ కార్టిలేజినస్ ఎండోస్కెలిటన్. మౌత్ వెంట్రల్గా ఉంటుంది. షార్క్ చూడండి, షార్క్ ఇలా ఉంటే మౌత్ కిందే ఉంటుంది కదా, అంటే వెంట్రల్గానే ఉంటుంది. సో నోటోకార్డ్ పర్సిస్టెంట్ త్రూఅవుట్ ద లైఫ్, బట్ లైఫ్ మొత్తం నోటోకార్డ్ ఉంటుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, సెఫలోకార్డేట్కి మాత్రమే కాకుండా కాండ్రోయిక్తిస్కి కూడా నోటోకార్డ్ త్రూఅవుట్ దేర్ లైఫ్ స్పాన్ ఉంటుంది. గిల్ స్లిట్స్ వితౌట్ ఓపర్కులం. మీకు షార్క్కి గిల్స్ బయట చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. మీరు మెగ్ ఇట్లాంటి సినిమాలు చూడండి, షార్క్ని చూడంగానే మీకు సైడ్ ఆ స్లిట్స్ అన్నీ కనిపిస్తాయి. జాస్ అనే ఒక సినిమా ఉంది, అదైతే ఓన్లీ షార్క్ బేసిస్లోనే తీశారు. సో ద స్కిన్ ఈజ్ టఫ్, స్కిన్ చాలా మందంగా ఉంటుంది అనమాట. అండ్ కంటైనింగ్ మైన్యూట్ ప్లాకాయిడ్ స్కేల్స్. సో గైస్ రిమెంబర్, కాండ్రోయిక్తిస్కి ప్లాకాయిడ్ స్కేల్స్ ఉంటాయి, ఆస్టియోయిక్తిస్కి సైక్లాయిడ్, టీనాయిడ్ స్కేల్స్ ఉంటాయి. అండ్ ఇంకా చెప్పాలంటే టీత్ ప్లాకాయిడ్ స్కేల్స్ నుంచి వచ్చిన మోడిఫికేషన్ టీత్ అనమాట. ఆ టీత్ టువర్డ్స్ బ్యాక్ సైడ్ ఉంటాయి. మీరు కళ్ళు మూసుకొని షార్క్ని గుర్తు చేసుకోండి అంతే. మౌత్ వెంట్రల్గా ఉంటుంది, ఒపర్కులం లేదు, గిల్ స్లిట్స్ ఉంటాయి, బాడీ మీద ప్లాకాయిడ్ స్కేల్స్ ఉంటాయి, చర్మం చాలా మందంగా ఉంటుంది, టీత్ ఉంటుంది కానీ డైరెక్టెడ్ టువర్డ్స్ బ్యాక్వర్డ్స్, అండ్ మోస్ట్ ప్రిడేషియస్ ఓషన్ ఎన్విరాన్మెంట్లో. సో దీస్ జాస్ ఆర్ వెరీ పవర్ఫుల్. యానిమల్స్ ఆర్ ప్రిడేషియస్ డ్యూ టు వీటిల్లో ఎయిర్ బ్లాడర్ ఉండదు కాబట్టి కంటిన్యూస్గా స్విమ్మింగ్ చేస్తూనే ఉండాలి ఇవి. సో ఎందుకంటే మునిగిపోకుండా ఉండడానికి. అండ్ నౌ కమింగ్ టు నెక్స్ట్ థింగ్, ఆస్టియోయిక్తిస్. ఇక్కడ వచ్చేసరికి హార్ట్ ఈస్ 2 చాంబర్డ్. బోత్ రెండు ఫిషెస్లోనూ 2 చాంబర్డే. ఒక ఆరికల్, ఒక వెంట్రికల్ ఉంటాయి. కొన్నిట్లో ఎలక్ట్రిక్ ఆర్గాన్స్ ఉంటాయి, కొన్నిట్లో పాయిజనస్ స్ట్రింగ్ ఉంటుంది. టార్పిడో, ట్రైగాన్, ఈ రెండింటికి మీకు కన్ఫ్యూషన్ ఉందా? అట్టయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఆర్గాన్ అన్నారు కదా, టార్పిడోలో ఈ ఉంది చూడండి,
టార్పిడోలో ఈ ఉంది, అంటే ఎలక్ట్రిక్ ఆర్గాన్ టార్పిడో. స్టింగ్రేలో ట్రైగాన్ అని ఉంది కదా, TRYGON. ఈ వై చూడండి ఇక్కడ ముళ్ళులాగా ఉందా, గుచ్చుకునే ముళ్ళులాగా ఉంది కదా లాస్ట్ ఎక్స్టెన్షన్, అలా స్టింగ్రే అని అలా గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్, వాటి బాడీ టెంపరేచర్ కంట్రోల్లో ఉండదు, బయట ఉండే టెంపరేచర్ని బట్టి ఉంటుంది. కోల్డ్ బ్లడెడ్ అన్నా పాయిక్లోథర్మిక్ అన్నా ఒకటే. వీటికి బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేసే కెపాసిటీ లేనే లేదు. కానీ మన వాళ్ళకి కాదు, మనం ఎక్కడున్నా బాడీ టెంపరేచర్ 37 డిగ్రీ సెల్సియస్సే ఉంటుంది, లేదా 96.8 డిగ్రీ ఫారెన్ 98.6 డిగ్రీ ఫారెన్హీటే ఉంటుంది. సెక్సెస్ ఆర్ సపరేట్, మేల్ వేరు ఫీమేల్ వేరు. మేల్కి మాత్రం మీరు మేల్ని ఫీమేల్ని ఈజీగా క్లాసిఫై చేసేయచ్చు. మేల్కి పెల్విక్ ఫిన్స్ మీద క్లాస్పర్స్ అని ఉంటాయి, ఆ క్లాస్పర్స్ ఉంటే మేల్, ఆ క్లాస్పర్స్ లేకపోతే ఫీమేల్. వీటికి ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఉంటుంది. చాలా వరకు వివిపారస్ ఉంటాయి, షార్క్స్ ఆర్ వివిపారస్, అవి డైరెక్ట్ యంగ్ వన్స్ని ఇచ్చేస్తాయి. అండ్ ఎగ్జాంపుల్స్ కోలియోడాన్, డాగ్ ఫిష్. దీనికి డాగ్ ఫిష్ అని పేరు ఎందుకు పెట్టారు తెలుసా, ఇది సెన్స్ ఆఫ్ స్మెల్ ఉంటుందంట దానికి. అండ్ కమింగ్ టు ప్రిస్టిస్, సాఫిష్, దీని ముక్కు రంపం లాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కార్చారడాన్ గ్రేట్ వైట్ షార్క్. అండ్ ట్రైగాన్ స్టింగ్రే, టార్పిడో ఎలక్ట్రిక్ రే. సో దిస్ ఈస్ నెక్స్ట్ కమింగ్ టు ఆస్టియోఇక్తిస్, బోనీ ఫిషెస్. ఇందాక ఏదైతే చదివారో దాంట్లో డిఫరెంట్గా వస్తుంది అనమాట. సో ఇందాక బోనీ ఫిషెస్ ఆర్ మోస్ట్లీ మెరైన్, ఇదేమో ఎక్కువగా బోత్ మెరైన్ అండ్ ఫ్రెష్ వాటర్ ఫిషెస్. ఎండోస్కెల్టన్ ఈస్ మేడప్ ఆఫ్ బోనీ, బాడీ బాగా స్ట్రీమ్ లైన్ అయి ఉంటుంది, మౌత్ టర్మినల్గా పీక్లో ఉంటుంది. నార్మల్ మనం తినే చేపలన్నీ రోహు, కట్ల, క్లారియస్, మ్యాగుర్, ఇవే మనం తినేది. అండ్ వీటిల్లో 4 pairs ఆఫ్ గిల్స్ ఉంటాయి. అండ్ దే ఆర్ కవర్డ్ బై ఒపర్కులం, వీటి బాడీ పైన మొప్పలు అంటాం, మనం తెలుగులో చూసినట్టయితే మొప్పలు. మీరు ఒక చేపల మార్కెట్కి వెళ్ళారు, ఆ చేప ఫ్రెష్గా ఉందా లేదా అని మీరు ఎలా చూస్తారు, జస్ట్ ఆ మొప్పల్ని పైకి లేపితే గిల్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటే అది ఫ్రెష్ ఫిష్ అంటారు. ఆ గిల్స్ అనేవి రెడ్గా లేకుండా పేల్గా వైట్గా ఉందంటే చాలా ఓల్డ్ ఫిష్ అని అర్థం. ఇలానే కదా చెక్ చేస్తాం, మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి చూడండి చేపల మార్కెట్కి, ఇలానే చెక్ చేస్తారనమాట. వాటికి ఏం పెద్ద పెద్ద సైంటిఫిక్ థింగ్స్ ఏం అవసరం లేదు, చాలా సింపుల్ మెథడ్స్ ఇవన్నీ. అండ్ నెక్స్ట్ స్కిన్ మీద సైక్లాయిడ్ ఇంకా టీనాయిడ్ స్కేల్స్ ఉంటాయి. ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కాబట్టి అవి కంటిన్యూస్గా స్విమ్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ వాటికి బయాన్సీ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ ఫిష్ చూడండి, కంటిన్యూస్గా స్విమ్ చేస్తూ ఉండదు, అలా ఒక దగ్గర ఆగిపోద్ది, బికాస్ వాటిలో ఎయిర్ బ్లాడర్ ఉంటుంది కాబట్టి అది అలా తేలుతూ ఉండగలదు. మీరు ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా చేప కట్ చేసినప్పుడు చూడండి, లోపల ఒక బెలూన్ లాగా అలా బయటకు వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ఎయిర్ బ్లాడర్. అండ్ నౌ హార్ట్లో 2 ఛాంబర్స్, ఒక ఆరికల్ ఒక వెంట్రికల్, ఇవి కూడా కోల్డ్ బ్లడెడే. సో సెక్సెస్ ఆర్ సపరేట్, మేల్ ఫీమేల్ సపరేట్, మనం ఈజీగా కనుక్కోవచ్చు మేల్ ఏది ఫీమేల్ ఏది అని. ఫర్టిలైజేషన్ యూజువల్గా ఎక్స్టర్నల్, ఇవి మోస్ట్లీ గుడ్లే పెడతాయి ఇవి. అందుకెందుకు మన యాక్వేరియంలో ఏదన్నా 2 చేపల్ని తీసుకొచ్చామనుకోండి, మేల్ ఫీమేల్, గుడ్లు పెట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్, దెర్ ఇస్ నో లార్వల్ స్టేజెస్. అండ్ నౌ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మెరైన్ బోనీ ఫిషెస్కి ఎక్సోసీటస్ అంటే ఫ్లయింగ్ ఫిష్, హిప్పోక్యాంపస్, సీ హార్స్. ఎక్స్ట్రీమ్ పేరెంటింగ్ తెలుసా ఇది. సో ఒక ఫీమేల్ గుడ్లు పెడితే ఆ గుడ్లని తన బ్రూడింగ్ పౌచ్లో కాపాడుకొని బర్త్నిస్తాయి మేల్స్, అంటే టెక్నికల్గా మేల్స్ ప్రెగ్నెంట్ అవుతాయి వీటిల్లో. ఎక్స్ట్రీమ్ పేరెంటింగ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ తెలుసా, ఫీమేల్ జస్ట్ గుడ్లు పెట్టి వెళ్ళిపోద్ది అంతే, ఆ గుడ్లని నోట్లో పెట్టుకొని బ్రూడింగ్ పౌచ్లో పెట్టుకొని కాపాడి వాటిని మళ్ళీ సీ హార్సెస్గా బయటికి రిలీజ్ చేస్తుంది. దట్ ఈస్ ద వెరీ ఎక్స్ట్రీమ్ పేరెంటింగ్. అంటే టెక్నికల్గా ఫాదర్స్ ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ హియర్. సీ హౌ సూపర్ దిస్ నేచర్ ఈస్. ఫాదర్కి కూడా ఒక రోల్ ఇచ్చారు అక్కడ. సో లెబియో అంటే రోహు, మనం తింటాం ఇది. కట్ల, అదే గండి, బొచ్చ అంటారు. మన ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పేరు చెప్తారు. CATLA కట్ల సైంటిఫిక్ నేమ్, KATLA కట్ల ఈస్ కామన్ నేమ్. లెబియో వచ్చేసరికి రోహు కట్ల. క్లారియస్, మ్యాగూర్, ఈ మధ్య చాలా బార్బిక్యూస్లో పెట్టే ఫిష్ ఇదే, బాసా ఫిష్ అని కూడా అంటారు వీటిని, వియట్నాంలో ఎక్కువగా దొరుకుతుంది. అక్వేరియం, బీటా ఫిష్, ఫైటింగ్ ఫిష్, ఎప్పుడు కొట్టుకోవడానికనే వాడతారు. యాక్చువల్లీ దీని ఫైటింగ్ స్పిరిట్ చూసి ఏ 2 చేపలు ఒక దాంట్లో వేసినా కొట్టుకొని చచ్చిపోతాయంట. సో దట్ ఈస్ ద రీజన్. అండ్ టీరోఫైలం, దీన్నే ఏంజల్ ఫిష్ అని కూడా అంటారు. మీరు ఇది కూడా అక్వేరియం షాప్లో చూడొచ్చు, టీరోఫైలం. అండ్ నౌ కమింగ్ టు యాంఫీబియా. యాంఫీబియాకి వచ్చేసరికి యాంఫీ డ్యూయల్ లైఫ్, యాంఫీ అంటే డ్యూయల్, ఇది బయోస్ అంటే లైఫ్. Amphibia can live in aquatic as well as terrestrial habitat. Most of them ki 2 pairs of limbs ఉంటాయి. సో బాడీ ఈజ్ డివిజబుల్ ఇంటూ హెడ్ అండ్ ట్రంక్. హెడ్ అండ్ ట్రంక్గా డివైడ్ అయింది.
టెయిల్ మే బి ప్రెసెంట్ ఇన్ సమ్, కొన్నిట్లో టెయిల్ ఉంటుంది. యాంఫీబియస్ స్కిన్ చాలా మాయిస్ట్గా ఉంటుంది వితౌట్ స్కేల్స్, స్కేల్స్ ఏమీ ఉండవు. మీకు కప్పని గుర్తుపెట్టుకోండి, కప్ప చర్మం చాలా సాఫ్ట్గా. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా కప్పలు పట్టుకున్నారా? ద ఐస్ హ్యావ్ ఐలిడ్స్, ఐస్కి ఐలిడ్స్ కూడా ఉన్నాయి. అండ్ మళ్ళీ ఫిషెస్కి ఉండవు కదా. టింపానిక్ మెంబ్రెయిన్ విల్ బి రిప్రజెంటింగ్ ద ఇయర్. వాటికి ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండవు, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఓన్లీ మ్యామల్స్కి మాత్రమే ఉంటాయి. అండ్ ఎలిమెంటరీ కెనాల్, యూరినరీ కెనాల్, రీప్రొడక్టివ్ ట్రాక్ట్, ఇవన్నీ కామన్గా ఒక ఛాంబర్లో ఓపెన్ అవుతాయి, దాన్ని క్లోకల్ ఛాంబర్ అంటారు. ఈవెన్ బర్డ్స్లో కూడా క్లోకల్ ఛాంబర్ ఉంటుంది, రెప్టైల్స్లో కూడా క్లోకల్ ఛాంబర్ ఉంటుంది. సో విచ్ ఓపెన్స్ టు ఎక్స్టీరియర్. రెస్పిరేషన్ ఈజ్ యూజువల్లీ బై గిల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఆక్వాటిక్. అంటే ఇప్పుడు టాడ్పోల్ లార్వాలో గిల్సే కదా, అదే అడల్ట్ ఫామ్కి వచ్చేసరికి లంగ్స్, స్కిన్. అండ్ నౌ హార్ట్ ఈస్ 3 ఛాంబర్డ్. సో 3 ఛాంబర్డ్ ఎలా అంటే 2 ఏట్రియాలు, ఒకే ఒక వెంట్రికల్. సో ఇది మిక్స్డ్ బ్లడ్నే పంప్ చేస్తుంది. దీస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్. సెక్సెస్ ఆర్ సపరేట్, 2 సెక్సెస్ సపరేట్. ఫర్టిలైజేషన్ ఈజ్ ఎక్స్టర్నల్. మీకు ఫ్రాగ్ ఎప్పుడు రైనీ సీజన్లో వాటర్లోనే గుడ్లు పెడుతుంది కదా, అండ్ దే ఆర్ ఓవిపారస్, ఇవి గుడ్లు పెడతాయి. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్, సారీ డెవలప్మెంట్ ఈజ్ ఇండైరెక్ట్. అంటే లార్వల్ స్టేజెస్ ఉంటాయి టాడ్పోల్ లార్వా. అండ్ ఎగ్జాంపుల్స్కి వచ్చేసరికి బఫో, టోడ్ వేరు, ఫ్రాగ్ వేరు. టోడ్ పెద్దదిగా ఉంటుంది, ఫ్రాగ్ చిన్నదిగా ఉంటుంది. చూడండి, టోడ్ మీకు ఒక బ్రౌనిష్ కలర్లో ఉంటుంది, ఫ్రాగ్ చిన్నదిగా ఉంటుంది. డార్ట్ ఫ్రాగ్ అని ఎప్పుడైనా విన్నారా మీరు? డార్ట్ ఫ్రాగ్ అంటారు, అది బ్రైట్ ఆరెంజ్, ఎల్లో కలర్స్లో ఉంటాయి. ఆ ఒక డార్ట్ ఫ్రాగ్ యొక్క పాయిజన్, వాటి స్కిన్ మీదే పాయిజన్ ఉంటుంది, అవి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దొరుకుతాయి. ఆ పాయిజన్, ఒక పించ్ ఆఫ్ పాయిజన్ 5 మందిని చంపేయగలదంట. డార్ట్ ఫ్రాగ్, టైప్ చేసి చూడండి, యూ విల్ బి ఫైండింగ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. సాలమాండర్, ఇవి చీకట్లో ఉంటాయి ఎక్కువగా, బయటకు కనిపించవు. అండ్ నెక్స్ట్ ఇక్థియోఫిస్, లిమ్లెస్ ఆంఫీబియన్, ఇది చూడటానికి పామ్లా ఉంటుంది, ఇక్థియోఫిస్. అండ్ కమింగ్ టు హియర్, మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో ఇది సాలమాండర్, ఇది బల్లిలానే ఉంటుంది, కానీ దిస్ ఈస్ ఆంఫీబియన్. అండ్ దిస్ ఈస్ రానా టైగ్రీనా, విచ్ ఇస్ ఇండియన్ బుల్ ఫ్రాగ్. రెప్టీలియా అంటే క్రీపింగ్ లేదా క్రాలింగ్ అని అర్థం. అవి ముందుకెళ్ళడం కోసం పాకడమో, దేకడమో అలాంటివి చేస్తాయి. సో దే ఆర్ మోస్ట్లీ టెరెస్ట్రియల్ యానిమల్స్. ఇవి మోస్ట్లీ ల్యాండ్ మీద దొరుకుతాయి. వీటి బాడీ మీదంతా కూడా డ్రై అండ్ కార్నిఫైడ్ స్కేల్స్ ఉంటాయి. మీరు కానీ బల్లుల్ని, ఇంగ్వానాసు, ఇంకా టోడ్స్ కాదు, ఇంగ్వానాసు, దాన్ని ఏమంటాం ఇంకోటి, మానిటర్ లిజర్డ్స్, ఇలాంటివి ఎప్పుడైనా చూస్తే అలానే క్రోకడైల్స్, వాటి బాడీ మీద ఎలా ఉంటాయి, డ్రై కార్నిఫైడ్ స్కేల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఎపిడర్మల్ స్కేల్స్ ఉంటాయి, స్క్యూట్స్ ఉంటాయి. వాటికి ఎక్స్టర్నల్ ఇయర్ ఓపెనింగ్ ఉండదు, ఓన్లీ మ్యామల్స్కి మాత్రమే ఎక్స్టర్నల్ ఇయర్ ఓపెనింగ్ ఉంటుంది. వీటికి కూడా డైరెక్ట్గా టింపానిక్ మెంబ్రెయిన్ ఇయర్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ హార్ట్, లిమ్స్ ఉంటాయి వీటికి, 2 pairs ఆఫ్ లిమ్స్ ఉంటాయి. అండ్ టెయిల్ కూడా ఉంటుంది, పోస్ట్ యానల్ టెయిల్ ఉంటుంది. హార్ట్ ఈస్ 3 ఛాంబర్డ్, బట్ ఇన్ కేస్ ఆఫ్ క్రోకడైల్స్ అండ్ అలిగేటర్ విచ్ ఇస్ 4 ఛాంబర్డ్, ఎక్సెప్షన్ అది. మిగతా అన్ని రెప్టైల్స్లోనూ 3 ఛాంబర్డ్ హార్టే ఉంటుంది. అండ్ ఇవి పాయిక్లోథర్మిక్, దీస్ ఆర్ కోల్డ్ బ్లడెడ్. అండ్ లిజర్డ్స్, యూజువల్గా స్నేక్స్, లిజర్డ్స్ ఏం చేస్తాయంటే రెగ్యులర్గా వాటి స్కిన్ని షెడ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. స్కిన్ కాస్టింగ్ అంటారు దాన్ని. సెక్సెస్ ఆర్ సపరేట్, మేల్ సపరేట్గా ఉంటుంది, ఫీమేల్ సపరేట్గా ఉంటుంది. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్, అండ్ బాడీ లోపలే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఓవిపారస్, ఇవి గుడ్లు పెడతాయి. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్, దేర్ విల్ బి నో ఎనీ లార్వల్ స్టేజెస్. అండ్ నౌ నెక్స్ట్ ఈస్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చిలోన్ అంటే టర్టిల్ చిన్నవిగా ఉంటాయి, టార్టాయిస్లు పెద్దవిగా ఉంటాయి. టర్టిల్ అందులో ఎక్కువగా వాటర్లోనే ఉంటుంది. టార్టాయిస్ బయట ఉంటుంది, టెరెస్ట్రియల్గా ఉంటుంది. టెస్టుడో టార్టాయిస్. చెమీలియాన్ అంటే ఊసరవెల్లి, ట్రీ లిజర్డ్, చెమీలియాన్, అలాగే కెమీలియాన్ అంటారు. కెమీలియాన్, ట్రీ లిజర్డ్. క్యాలోటిస్, గార్డెన్ లిజర్డ్ అంటే తొండ. క్రోకడైల్, ముసలి. ఇన్ ఫ్రంట్ దెర్ ఈస్ క్రోకడైల్ ఫెస్టివల్ అంటారు కదా, నిజానికి అది క్రోకడైల్ ఫెస్టివల్ కాదు, ముసళ్ళ పండగ, ముసలాళ్ళ పండగ అని అర్థం అనమాట. మన వాళ్ళు అలా మార్చేశారు. అలిగేటర్, విచ్ ఇస్ అలిగేటర్ని క్రోకడైల్ని ఈజీగా డిఫరెన్షియేట్ చేయొచ్చు తెలుసా. అలిగేటర్కి వచ్చేసరికి ఒక స్వాడ్ లాంటి స్నౌట్ ఉంటుంది, క్రోకడైల్కి ఒక వి షేప్లో స్నౌట్ ఉంటుంది. హెమిడాక్టైలస్, వాల్ లిజర్డ్. పాయిజనస్ స్నేక్స్లో నాజా, ఇండియన్ కోబ్రా, బ్యాంగరస్, క్రైట్, అండ్ వైప్రా, రజల్ వైపర్. న్యూయార్క్, కొన్ని కంట్రీస్ ఉన్నాయి,
దాంట్లో రజల్ వైపర్ని కూడా తింటారు తెలుసా, దాన్ని కూడా వదలరు. అదొక ఎక్సాటిక్ డిష్ అంట కొన్ని కంట్రీస్లో. మనం నమ్మలేం అలాంటివి కూడా తింటారా అని. సో దిస్ ఈస్ కాల్డ్ కెమీలియాన్, విచ్ ఈస్ ఊసర్వెల్లి. క్రొకడైలస్, అండ్ దిస్ ఈస్ చిలోన్. చిలోన్ ఈస్ టర్టిల్. టెస్టుడో ఈస్ టార్టైస్. నాజా కోబ్రా. నౌ నెక్స్ట్ ఏవ్స్. ఏవ్స్కి వచ్చేసరికి ద క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ ఆఫ్ ఏవ్స్ ఏంటి, ఫెదర్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ కెన్ ఫ్లై ఎక్సెప్ట్ ఫ్లైట్లెస్ బర్డ్స్, ఆస్ట్రిచ్ తప్ప. ఆస్ట్రిచ్ ఇంకా చాలా ఉన్నాయి కదా, ఈము, ఆస్ట్రిచ్, ఇవన్నీ ఫ్లైట్, దే కాంట్ ఫ్లై. సో దే పొసెస్ బీక్ ఉంటుంది. 4 limbs వచ్చేసరికి వింగ్స్ లాగా మాడిఫై అయ్యాయి. హైండ్ లిమ్స్ జనరల్గా హైండ్ లిమ్స్ దగ్గర స్కేల్స్ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఈ బర్డ్స్ అనేవి రెప్టైల్స్ నుంచి వచ్చాయి అని చెప్పడానికి ఒక ఎవల్యూషనరీ పాయింట్ అనమాట. ఈవెన్ డైనోసార్స్ దేని కిందకి వస్తాయి, రెప్టైల్స్ కిందకే వస్తాయి. రెప్టైల్స్ నుంచే కదా బర్డ్స్ వచ్చాయి, డైరెక్ట్ డిసెండెంట్స్ బర్డ్స్ రెప్టైల్స్ యొక్క. అండ్ అలానే మీకు డైనోసార్స్ నుంచే కదా అప్పుడు ఇండైరెక్ట్గా ఈ బర్డ్స్ అన్నీ వచ్చాయి. మనం తినే చికెన్ కూడా డైనోసార్ నుంచే వచ్చింది. సో అండ్ మాడిఫైడ్ ఫర్ వాకింగ్, స్విమ్మింగ్, క్లాస్పింగ్. సో ఈ హైండ్ లిమ్సే ఎక్కువగా వాకింగ్కి. ఇప్పుడు మీరు ఇది చూడండి, ఆస్ట్రిచ్లో అయితే హైండ్ లిమ్స్ వాకింగ్కి ఉపయోగిస్తుంది. అదే మీకు పెంగ్విన్స్లో అయితే స్విమ్మింగ్, క్లాస్పింగ్. స్కిన్ మీద ఎటువంటి గ్లాండ్స్ ఉండవు, చాలా డ్రైగా ఉంటుంది. ఎక్సెప్ట్ ఆయిల్ గ్లాండ్స్ ఇన్ కేస్ ఆఫ్ బేస్ ఆఫ్ ద టెయిల్. అందుకే టెయిల్ భాగం బాగా మెరుస్తూ ఉంటుంది. ఎండోస్కెల్టన్ ఈజ్ ఫుల్లీ ఆసిఫైడ్, బోనీ ఎండోస్కెల్టన్. చికెన్ తింటున్నప్పుడు ఎలా ఉంటుంది, బోన్సే కదా వస్తాయి మనకి. అండ్ హాలో విత్ ఎయిర్ స్పేసెస్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఫ్లైట్ మోడిఫికేషన్ అది. అండ్ దాన్నే న్యూమాటిక్ బోన్స్ అంటారు. డైజెస్టివ్ ట్రాక్ట్ వచ్చేసరికి అడిషనల్ ఛాంబర్స్ ఉంటాయి. అదే గిజర్డ్, క్రాప్. గ్రిజర్డ్ హెల్ప్ ఫర్ గ్రైండింగ్, క్రాప్స్ హెల్ప్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ద ఫుడ్. సేమ్ గిజర్డ్, క్రాప్ కాక్రోచ్లో కూడా వస్తుంది. హార్ట్ ఈజ్ కంప్లీట్లీ 4 chambered అండ్ వార్మ్ బ్లడెడ్. వీటి బాడీ టెంపరేచర్ని అవే రెగ్యులేట్ చేసుకుంటాయి. ఫిక్స్డ్ బాడీ టెంపరేచర్ అయితే ఉంటుంది. అండ్ దే ఆర్ ఏబుల్ టు మెయింటైన్ కాన్స్టెంట్. రెస్పిరేషన్ ఈజ్ మెయిన్లీ బై లంగ్స్. రెస్పిరేషన్ ఎక్కువ లంగ్సే చేస్తాయి. ఓకే, ఎయిర్ సాక్స్ ఉంటాయి. లంగ్స్కి ఎయిర్ సాక్స్కి మధ్యలో కనెక్షన్ ఉంటుంది. అది కూడా ఒక ఫ్లైట్ మోడిఫికేషనే. ఎగిరేటప్పుడు చాలా లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి. ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్. సెక్సెస్ ఆర్ సపరేట్. మేల్, ఫీమేల్ సపరేట్ కదా. కొన్ని అయితే వాటికి జెండర్ తెలుసుకోవాలంటే డిఎన్ఏ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మకావ్ యొక్క జెండర్ చూడంగానే చెప్పలేం. డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే అది మేలా ఫీమేలా అని తెలుస్తుంది. ఈవెన్ కాక్టైల్ అనే పక్షులు కూడా అంతే, వాటికి డిఎన్ఏ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. ఎటువంటి లార్వల్ స్టేజెస్ ఉండవు వీటికి. కార్వస్ క్రో, కొలంబా పీజియన్, సిటాకులా ప్యారెట్, స్తుతియో ఆస్ట్రిచ్ ద లార్జెస్ట్ బర్డ్, పావో పీకాక్ ద నేషనల్ బర్డ్, ఆక్టినోడైటిస్ పెంగ్విన్ అంటార్కిటికాలో ఉంటుంది కదా. నియోఫ్రాన్ వల్చర్. రీసెంట్గా ఏదో సినిమాలో వల్చర్ని పెట్టుగా పెట్టుకున్నారు, ఏంటది, హిట్ 3 కదా. హిట్ 3లో వల్చర్ని పెట్టుగా పెట్టుకున్నారు, విచ్ ఈస్ అ వైల్డ్ ఐడియా. See, this is neophron vulture, and this is ostrich, Strutio, Psittacula, parrot, and pavo, peacock. And now next last class is mammalia. చాలా వైడ్ రేంజ్ ఆఫ్ హ్యాబిటాట్స్లో దొరుకుతుంది తెలుసా. అండ్ ద మోస్ట్ సక్సెస్ ఏంటంటే దే కెన్ ఫ్లై, దే కెన్ వాక్, దే కెన్ రన్, దే కెన్ క్రాల్, దే కెన్ క్రీప్, దే కెన్ జంప్. So they can do everything. Mammals can do everything. So and they can able to adapt in wide range of habitats. అది ఒక సక్సెస్ అనమాట. మీరు పోలార్ ఐస్ క్యాప్స్లో చూస్తారు, అదే పోలార్ బియర్. డెజర్ట్స్లో చూస్తారు క్యామెల్స్. మౌంటైన్స్లో చూస్తారు మౌంటైన్ డీర్, స్నో లెపర్డ్. ఫారెస్ట్లో చూస్తాం లయన్, టైగర్, ఇవన్నీ. అండ్ గ్రాస్ ల్యాండ్స్లో చూస్తాం. అండ్ డార్క్ కేవ్స్లో కూడా చూస్తారు. లయన్స్ విల్ బి స్టేయింగ్ ఇన్ డార్క్ కేవ్స్ లైట్. అండ్ ఇవి ఎటువంటి వాటికన్నా అడాప్ట్ అవ్వగలరు, బికాస్ దే కెన్ ఫ్లై, దే కెన్ లివ్ ఇన్ వాటర్. ద మోస్ట్ యూనిక్ మెమాలియన్ క్యారెక్టర్ వచ్చేసరికి మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అనమాట, మ్యామరీ గ్లాండ్స్. మ్యామల్స్కి మాత్రమే ఉండి కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉండడం, బాడీ మీద హెయిర్ ఉండడం, డయాఫ్రమ్ ఉండడం, అండ్ థంబ్ని బాగా వాడడం. సో ఇవి ఓన్లీ మ్యామల్స్, మ్యామరీ గ్లాండ్స్ ఉండి ఆ మ్యామరీ గ్లాండ్స్ ద్వారా మిల్క్ రావడం. అది దిస్ ఈజ్ ఫర్ నరిషింగ్ ద యంగ్ వన్స్. సో మెయిన్గా పెయిర్డ్ లిమ్స్ ఉంటాయి. వాకింగ్, రన్నింగ్, క్లైంబింగ్, బరోయింగ్, స్విమ్మింగ్ అండ్ ఫ్లయింగ్. వాకింగ్ అనేసరికి మనమే హ్యూమన్ బీయింగ్స్ తీసుకోండి. రన్నింగ్ పరిగెత్తగలం కదా మనం. అండ్ క్లైంబింగ్ మంకీస్. బరోయింగ్ విచ్ ఇస్ బరోయింగ్ ర్యాబిట్స్. స్విమ్మింగ్ వేల్స్, డాల్ఫిన్స్. ఫ్లయింగ్ బ్యాట్స్. సో దిస్ ఈజ్
Ornithorhynchus, duck-billed platypus. These Ornithorhynchus and Echidna, these are the two mammals which is egg-laying mammals. గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి డైరెక్ట్గా యంగ్ వన్స్ని వచ్చిన తర్వాత ఆ యంగ్ వన్స్ని పాలిస్తుంది. గుడ్లు పెట్టి పాలిచ్చే యానిమల్స్ ఇవే ఆర్నిథోరింకస్. అండ్ నెక్స్ట్ మ్యాక్రోపస్, పెద్ద టెయిల్ కలిగిన యానిమల్, దట్ ఈస్ నథింగ్ బట్ కంగారో. కంగారో గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది తెలుసా. అసలు కంగారోకి ఎలా పేరు పెట్టారు అంటే ఏదో ఒక కాక్ అండ్ బుల్ స్టోరీయే, నిజం స్టోరీ ఏం కాదు, కానీ వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కంగారాన్ని ఫస్ట్ టైం ఆస్ట్రేలియాలో చూసినప్పుడు అందులో ఒక తెగ వాళ్ళు చూసారనమాట. దాన్ని చూస్తే అది అందరికీ చెప్పారు ఏదో ఒక కొత్త యానిమల్ ఇలా హాప్ చేసుకుంటూ వస్తుంది అని చెప్పి. సో ఒక అతను లండన్ నుంచి వచ్చి ఆ యానిమల్ ఏంటో చూసి దాన్ని డిస్కవర్ చేద్దామని వచ్చాడు. సో అతనికి ఆ యానిమల్ ఏంటో అడగడానికి ఆ తెగ వాళ్ళని పిలిచి అడిగాడంట, ఈ యానిమల్ పేరేంటి అంటే వాళ్ళు క్యాంగ్రూ అన్నారంట. క్యాంగ్రూ 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 అంటే వాళ్ళ భాషలో మాకు తెలీదు అని అర్థం. సో అదే ఆ కంగారోకి పేరైపోయింది అని నమ్ముతారు. క్యాంగ్రూ అంటే ఆ తెగ ప్రకారం మాకు తెలీదు, క్యాంగ్రూ అంటే వీ డోంట్ నో అని అర్థం. అదే దానికి పేరైపోయిందంట. ఆ సైంటిస్ట్ దాన్ని పేరు అనుకొని పెట్టేశారు అని చెప్పి ఒక హైపోథెటికల్ స్టోరీ చెప్తారు. ఇది ఇందులో నిజమెంతో ఏమో మనకు తెలియదు, బట్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ అనమాట, దీనికి ఎలా పేరు పెట్టారు అని చెప్పడానికి. సో నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, టీరోపస్ బ్యాట్. బెలనాప్టెరా వేల్, బ్లూ వేల్. సో మనం జనరల్గా చెప్పేటప్పుడు తిమ్మింగలాల్ని, డాల్ఫిన్స్ని చేపలు అనేస్తాం, కానీ దోస్ ఆర్ నథింగ్ బట్ మ్యామల్స్, ఆక్వాటిక్ మ్యామల్స్ అవి. అండ్ నౌ బాడీ మీద యూనిక్గా హెయిర్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇయర్స్ ఉంటాయి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఉంటుంది, వీఆర్ హెటిరోడాంట్. అండ్ 4 chambered హార్ట్, 2 atrium 2 ventricle. హోమియోథర్మిక్, మన బాడీ టెంపరేచర్ మనమే మెయింటైన్ చేసుకుంటాం, ఫిక్స్డ్ బాడీ టెంపరేచర్స్ ఉంటాయి. అండ్ రెస్పిరేషన్ ఈస్ బై లంగ్స్, సెక్సెస్ ఆర్ సపరేట్, మేల్ అండ్ ఫీమేల్ ఆర్ కంప్లీట్లీ సపరేట్. అండ్ ఫర్టిలైజేషన్ ఈజ్ ఇంటర్నల్ ఫర్టిలైజేషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. మోస్ట్లీ వివిపారస్ విత్ ఫ్యూ ఎక్సెప్షన్, దట్ ఈస్ ఆర్నిథోరింకస్, డక్ బిల్డ్ ప్లాటిపస్. గుడ్లు పెట్టి పిల్లలకు పాలిస్తాయి అవి. డెవలప్మెంట్ ఈజ్ డైరెక్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఓవిపారస్, ఆర్నిథోరింకస్, డక్ బిల్డ్ ప్లాటిపస్. వివిపారస్కి వచ్చేసరికి మ్యాక్రోపస్, కంగారో విచ్ ఇస్ మ్యాక్రోపస్. టీరోప్లస్, ఫ్లయింగ్ ఫాక్స్, అదే బ్యాట్. కెమిలస్, క్యామెల్, డెజర్ట్ యానిమల్. మకాకా, మంకీ విచ్ ఈస్ ఫర్ క్లైంబింగ్. రాటస్, rat. Canis, dog. Felis, cat. Elephas, elephant, the largest animal on the land. Equus, horse. Delphinus, dolphin, the aquatic mammal. You know, మన ఇండియన్ నేషనల్ ఆక్వాటిక్ యానిమల్ వచ్చేసరికి రివర్ డాల్ఫిన్, అది గంగా నదిలో ఎక్కువగా ఉంటుంది అనమాట. బెలనాప్టెరా, బ్లూ వేల్. ప్యాంథీరా టైగ్రిస్, టైగర్. ప్యాంథీరా లియో, లయన్. సో ఇవన్నీ ఒక టేబులర్ కాలంలో మనకి ఇచ్చేసారు మీరు చూసినట్టయితే బుక్లో. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కమింగ్ టు లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకు వస్తే మనకి పోరిఫెరా ఒక్కటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. ఇది ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి. పోరిఫెరా ఒక్కటే సెల్యులార్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. అండ్ సీలంట్రేటా, టీనోఫోరా, ఈ రెండు కూడా టిష్యూ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిందకి వస్తాయి. మిగతావన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ప్లాథిహెల్మింథస్ నుంచి స్టార్ట్ చేసి కార్డేటా వరకు కూడా ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్. సిమెట్రీ, మోస్ట్లీ ఏసిమెట్రికల్ ఇన్ పోరిఫెరా. రేడియల్ సిమెట్రీ విల్ బి సీన్ ఇన్ టీనోఫోరా అండ్ నిడేరియా. మిగతావన్నీ బైలేటరల్ సిమెట్రీనే, ప్లాథిహెల్మింథస్ నుంచి కార్డేటా వరకు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి, అది నేను ఒప్పుకుంటా. సో సీలం పోరిఫెరాలో, నిడేరియాలో, టీనోఫోరాలో, ప్లాథిహెల్మింథస్లో అబ్సెంట్, సీలమే లేదు. అండ్ సూడోసీలం వచ్చేసరికి ద ఓన్లీ ఫైలం విచ్ హ్యాస్ సూడోసీలం ఈజ్ ఆస్క్లహెల్మింథస్. అండ్ సీలం మిగతా అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఇక్కడ నుంచి అనెలిడా నుంచి స్టార్ట్ చేసి కార్డేటా వరకు అన్ని సీలమేట్సే. సెగ్మెంటేషన్కి వచ్చేసరికి సెగ్మెంటేషన్ ఉండేదే అనెలిడా నుంచి. అనెలిడా, ఆర్థ్రోపోడా, కార్డేటాలో మాత్రమే సెగ్మెంటేషన్ ఉంది, మిగతా దేంట్లో సెగ్మెంటేషన్ లేదు. డైజెస్టివ్ సిస్టమ్, అసలు పోరిఫెరాలో డైజెస్టివ్ సిస్టమే లేదు. ఇన్ కేస్ ఆఫ్ నిడేరియా, టీనోఫోరా ఇన్కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్స్ ఉన్నాయి. నిడేరియా, టీనోఫోరా, ప్లాథిహెల్మింథస్. మిగతా ఆస్క్లహెల్మింథస్ నుంచి స్టార్ట్ చేస్తే అన్నిట్లోనూ కంప్లీట్ డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, మౌత్ ఉంటుంది, యానస్ ఉంటుంది, మస్కులర్ ఫ్యారింగ్స్ ఉంటుంది. అండ్ పోరిఫెరాలో సర్క్యులేటరీ సిస్టమ్ లేదు. టీనోఫోరా, నిడేరియాలో, ప్లాథిహెల్మింథస్, ఆస్క్లహెల్మింథస్లో కూడా సర్క్యులేటరీ సిస్టమే లేదు. అసలు ట్రూ సర్క్యులేటరీ సిస్టమ్ స్టార్ట్ అయ్యేదే
అనలిడా నుంచి. అనలిడా కార్డేటాలో క్లోజ్డ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంది, మిగతా వాటిలో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అండ్ నౌ నెక్స్ట్ కమింగ్ టు రెస్పిరేటరీ సిస్టమ్. పోరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాథిహెల్మింథస్, ఆస్ట్రోహెల్మింథస్, అనలిడా వీటన్నిటిలో ఎక్కడ మీకు రెస్పిరేటరీ సిస్టమే కనిపించదు. ఆర్థ్రోపోడా నుంచే అసలు రెస్పిరేటరీ సిస్టమ్ కనిపిస్తుంది. సో స్పెషల్ ఫీచర్స్ వచ్చేసరికి పోరిఫెరాలో కెనాల్ సిస్టమ్ ఉంటుంది, వాటర్ కెనాల్ సిస్టమ్. నిడేరియాలో నిడోబ్లాస్ట్లు ఉంటాయి. టీనోఫోరాలో కోమ్ ప్లేట్స్ ఉంటాయి. అండ్ ప్లాటిహెల్మింథస్లో ఫ్లాట్ బాడీ ఉంటుంది, సక్కర్స్ ఉంటాయి. అండ్ ఆస్ట్రోహెల్మింథస్ రౌండ్ ఇన్ క్రాస్ సెక్షన్ వామ్ లాగా ఉంటాయి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అనలిడాకి వచ్చేసరికి బాడీ వచ్చి రింగ్స్గా సెగ్మెంట్ అయ్యింది. ఆర్థ్రోపోడాకి వచ్చేసరికి ఎక్సోస్కెల్టన్ విచ్ ఇస్ మేడప్ ఆఫ్ క్యూటికల్ అండ్ జాయింటెడ్ అపెండేజెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మొలస్కాకి వచ్చేసరికి ఎక్స్టర్నల్ స్కెలిటన్ విచ్ ఈస్ మేడప్ ఆఫ్ షెల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా ఇకైనోడర్మేటా, హెమికార్డేటా, కార్డేటా, ఇవి మూడు కూడా ఎంటిరోసీలమేట్స్ కిందకి వస్తాయి. డిటిరోస్టోమ్స్, రేడియల్ సిమెట్రీ అండ్ ఇండిటర్మినేట్, అంటే ఆ సెల్స్ ఏమవుతాయో మనకు తెలియదు. ఇవన్నీ ఆర్గాన్ సిస్టమ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషనే. సో ఇకైనోడర్మ్ మాత్రమే రేడియల్ సిమెట్రీ, మిగతా రెండు బైలేటరల్ సిమెట్రీ. ఇవన్నీ సీలమేట్సే. డైజెస్టివ్ సిస్టమ్కి వచ్చేసరికి మనకి కార్డేటాలో డైజెస్టివ్ సిస్టమ్ ఉంటుంది, మిగతా రెండిట్లో ఉండదు. అండ్ ఇకైనోడర్మేటాలో, హెమికార్డేటాలో లేదు. అండ్ రెస్పిరేషన్ వచ్చేసరికి మీకు ఆ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ ఇన్ కేస్ ఆఫ్ యాబ్సెంట్ కాదు, ఇది ఏదో అండర్లైన్లో ఇచ్చారు. సెగ్మెంటేషన్ ఎక్స్క్యూజ్, అదే ఏదో తేడాగా ఉంది అని చూస్తున్నా. సెగ్మెంటేషన్ మీకు మళ్ళీ కార్డేటాలో మాత్రమే ఉంటుంది, మిగతా రెండిట్లో ఉండదు. డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్, అన్నిట్లో కంప్లీట్. అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. దాంట్లో కాకపోతే ఇకైనోడర్మేటాలో స్పెషల్గా ఏంటంటే వాటర్ వాస్కులర్ సిస్టమ్, రేడియల్ సిమెట్రీ. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, హెమికార్డేటా వామ్ లైక్ ప్రోబోస్కిస్ కాలర్ ట్రంక్. కార్డేటాకి వచ్చేసరికి నోటోకార్డు, డార్సల్ హాలో నర్వ్ కార్డు, గిల్ స్లిట్స్ విత్ లిమ్స్ ఆర్ఫెన్స్, అంతే. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ ద డే. మీకు ఈరోజు యూజువల్గా వీటి మీద క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, యూజువల్గా కాండ్రోఇక్తిస్కి ఆస్టియోఇక్తిస్కి డిఫరెన్స్ అడుగుతారు. మీకు మెయిన్గా కాండ్రోఇక్తిస్కి ఆస్టియోఇక్తిస్కి డిఫరెన్స్, అనలిడా గురించి అడుగుతారు. సో యూజువల్గా క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్లో చేసే డిఫికల్టీస్ ఏంటి, అండ్ మనకిచ్చిన స్పెసిమెన్లో ఏం ఫాలో అయ్యి ఒక యానిమల్ని మనం ఎలా క్లాసిఫై చేస్తాం, బాడీ క్యావిటీ అంటే ఏంటి, సీలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీలమ్స్ అడుగుతారు. ఇంట్రాసెల్యులర్ డైజెషన్కి, ఎక్స్ట్రా సెల్యులర్ డైజెషన్కి డిఫరెన్స్ చెప్పాలి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెవలప్మెంట్కి డిఫరెన్స్ చెప్పాలి. పారాసైటిక్ ప్లాథిహెల్మింథస్కి ఉండే పెక్యూలియర్ ఫీచర్స్ ఏంటో చెప్పాలి. ఆర్థ్రోపోడ్స్ ఎందుకు లార్జెస్ట్ గ్రూప్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్, రీజన్ చెప్పాలి. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారనమాట. మీకు పోరిఫెరా, టీనోఫోరా, ఇకైనోడర్మేటా, కార్డేటా వీటిల్లో క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ రాయాలి. ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్. సో వీటిని జస్టిఫై చేయాలి. సో ఎయిర్ బ్లాడర్ ఎందుకు పైసెస్లో మాత్రమే ఉంటుందో చెప్పాలి. అండ్ మోడిఫికేషన్స్ ఆఫ్ బర్డ్స్ ఏంటి, నెంబర్ ఆఫ్ ఎగ్స్ యంగ్ వన్స్ ప్రొడ్యూస్డ్ బై ఓవిపారస్ ఆన్ వివిపారస్ కెన్ బి ఈక్వల్ బై. సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అండ్ యంగ్ వన్స్ ఓవిపారస్ ప్రొడ్యూస్ చేసేవి అండ్ వివిపారస్ ప్రొడ్యూస్ చేసేవి ఈక్వలా, ఎందుకు, సెగ్మెంటేషన్ అంటే ఏంటి. సో ఈ కింద ఇచ్చిన వాటిల్లో వేటిల్లో సెగ్మెంటేషన్ ఉంటుంది, వేటిల్లో సెగ్మెంటేషన్ ఉండదు. సో గైస్ ఇలాంటి శాంపుల్ క్వశ్చన్స్ మీకు కమింగ్ సెషన్స్లో మేము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్లో. సో కమింగ్ సెషన్స్ అయితే ఫాలో అయిపోండి. ఈరోజు యాజ్ ఫర్ ఏపీ ఇంటర్మీడియట్ ప్రకారం ఇది మీకు ఈఏపీ సెట్కి హెల్ప్ అవుతుంది, ఐపీ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అండ్ ఆన్సర్ పట్టుకొని ఎట్లయినా చదివేస్తాం. అసలు చదువు దేనికోసం, మనం అర్థం చేసుకొని ఫ్యూచర్లో అప్లై చేయడం కోసమే కదా. సో కాబట్టి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు ఏ ఎగ్జామ్ అయినా కానీ రాయడానికి ట్రై చేయండి. ఏదో ఐపీ అంటే మొక్కుబడిగా చదివే ఒక చదువు కాదు. ఐపీ అంటే మనం అర్థం చేసుకొని మనకేం అర్థమైందో ఒక డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో రాసే ఆన్సర్స్ అనమాట. సో వాటిని నెగ్లెక్ట్ చేయదు. కాన్సెప్ట్ ఈజ్ ఆల్వేస్ ద కింగ్. మీకు కరెక్ట్ కాన్సెప్ట్ ఎవరు చెప్తారో వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాంటి కరెక్ట్ కాన్సెప్ట్ మీకు ఇచ్చేది మన పీడబ్ల్యూ. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద కమింగ్ క్లాసెస్. అండ్ మీకు ఈ క్లాస్ గురించి ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ క్లాస్ యొక్క నోట్స్ కావాలంటే మాత్రం జస్ట్ సింప్లీ మన పీడబ్ల్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయినట్టయితే ఈ క్లాస్కి సంబంధించిన నోట్స్, డిపిపిస్ వస్తాయి.
అలానే మీకు ఎక్స్ట్రా రిసోర్సెస్ నిమోనిక్స్ కానీ, షార్ట్ నోట్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కావాలంటే పీడబ్ల్యూ వాట్సాప్ ఛానల్స్‌లో మీరు ఫాలో అవ్వండి. తప్పకుండా అప్ టు డేటెడ్‌గా ఈ వీడియో రిలీజ్ అయినప్పుడు మీకు అవి కూడా రిలీజ్ అయిపోతాయి. సో, మీకు ప్రాక్టీస్ చేసుకోవడం, ప్రిపేర్ అవ్వడం చాలా ఈజీగా అయిపోతుంది. దట్స్ ఇట్. యువర్ కొనిచివా మ్యామ్. థాంక్ యూ సో మచ్. బై బై. టేక్ కేర్.